సో అందరికీ నమస్కారం అండి. సో వెల్కమ్ టు ఎస్టీ ఆస్ట్రాలజిక్స్. ఈరోజు మనం చూడబోయే కోర్స్ వచ్చేసి కోర్స్ 8 సార్ ఇది. ఈరోజు కోర్స్ 8 చూడబోతున్నాము. కోర్సు 9 చూడబోతున్నాం సార్. ఈరోజు మనం 2 కోర్సులు ఒకే రోజు చూడబోతామండి. క్లాస్ ఈరోజు రేపు ఉంటుంది సార్. ఐపీ చేస్తాం. టూ కోర్సెస్ వచ్చేసి ఈరోజు 8 తర్వాత 9. కోర్స్ 9 వచ్చి చంద్రనాథ్ సార్ వచ్చేసి ఆల్రెడీ మీకు కొన్ని బేసిక్స్ అని చెప్పానండి. కొంచెం చూడబోతున్నామండి. సో ఈరోజు కోర్స్ వచ్చేసి ఈజీ ప్రిడిక్షన్ సార్ వచ్చేసి జీవన్ చక్రము ఒక వ్యక్తి యొక్క ప్రిడిక్షన్స్ చెప్పాలంటే చాలా ఈజీగా చెప్పొచ్చండి మనం. జీవన్ చక్రం చూడాలి సార్, దశాభుక్తి చూడాలి, అంతరం అవన్నీ లేకోకుండా జస్ట్ ఒక డిగ్రీస్ బట్టి మనం వచ్చి చెప్పగలం సార్ వచ్చేసి. సో ఫస్ట్ చూడండి సార్ వచ్చేసి మనం చెప్పబోయేది D1 చక్రం కదా సార్. ఇక్కడ పెట్టలేదండి D1 చార్ట్, ఇక్కడ పెట్టాను. ఒక D1 చార్ట్ అవసరం కదా సార్ మనకు. ఏంటి సార్ మీరు D1 చక్రం చూసే ఫలితాలు చెప్పాలా, మీద ఇంకేం ఉపయోగపడవా అంటే అదే సార్ మన కోర్స్ ఇప్పుడు ఈరోజు. హై డిగ్రీ, లో డిగ్రీ అంటే 9 గ్రహాలు ఉన్నాయి కదా సార్. ఈ 9 గ్రహాలు ఇక్కడ డిగ్రీస్ ఉంటాయి కదండి 9 గ్రహాలకు. ఆ డిగ్రీస్లో ఏదైనా ఒక గ్రహం లో డిగ్రీ ఉంటుంది, ఒక గ్రహం హై డిగ్రీ ఉంటుంది సార్ వచ్చేసి. ఒక క్లాస్ తీసుకుంటే హైయెస్ట్ మార్క్ తీసుకునే వ్యక్తి ఉంటాడు, హైయెస్ట్ మార్క్ తీసుకునే వ్యక్తి ఉంటాడు, లోయెస్ట్ మార్క్ తీసుకునే వ్యక్తి ఉంటాడు కదండి. ఆ ఇద్దరు వ్యక్తి గురించి చెప్పొచ్చు కదా సార్. ఈ హైయెస్ట్ మార్క్ తీసుకునే వ్యక్తి ఎలా చదువుతాడు, లోయెస్ట్ మార్క్ తీసుకునే వ్యక్తి ఎలా చదువుతాడు అని ఇద్దరి గురించి చెప్పొచ్చు కదండి. ఒక క్లాసులో ఒక టీచరు ఎక్కువ మార్క్ తెచ్చే వ్యక్తిని గుర్తుపెట్టుకుంటాడు, ఎవరైతే తక్కువ మార్కులు తెచ్చాడో ఆ వ్యక్తిని గుర్తుపెట్టుకుంటాడు కదండి. సో అదేవిధంగా మనం ఇక్కడ గ్రహాలని హై డిగ్రీ, లో డిగ్రీ సార్ 9 గ్రహాలు కంపేర్ చేస్తే ఏ గ్రహం హై డిగ్రీ ఉంది. సో ఇక్కడ గ్రహస్థితి తెలుసు కదా సార్ అందరికీ. అన్నీ కంపేర్ చేయండి సార్. 29 చూడండి సార్, ఇక్కడ హై డిగ్రీ ఉంది కదండి. దీన్ని హెచ్డి అంటాం సార్, హై డిగ్రీ. అన్నిటికన్నా లోయెస్ట్ డిగ్రీ ఏముంది సార్ ఇక్కడ? లగ్నం లేదండి, కుజగ్రహం ఉంది చూడండి సార్, ఇక్కడ LD 00 ఉందండి. సో ఇది లోయెస్ట్ డిగ్రీ. ఓకే అండి, హైయెస్ట్ డిగ్రీ అండ్ లోయెస్ట్ డిగ్రీ అండి వచ్చేసి. సో ఒక గ్రహాలు మనకు తెలుసు కదా సార్. ఇక్కడ వచ్చేసి చూడండి, ప్రతి గ్రహము ఒక రాశిలో 30 డిగ్రీలు ఉంటుందండి. అది 0 నుంచి 30 డిగ్రీలో ఏ వ్యవస్థలో ఉందనేసి తెలుసుకోవాలి సార్ వచ్చేసి. మనం స్టార్టింగ్ క్లాస్లో బేసిక్గా చెప్పాం కదా సార్ వచ్చేసి. అప్పుడు ఒక గ్రహము 0 to 6 డిగ్రీ ఉంటే ఇది మనకు బాల వ్యవస్థలో ఉంది అనేట్టుగా అర్థం సార్. బాల అంటే చిన్నపిల్లలు కదా సార్, బాలుడు అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. బాలుడు. నెక్స్ట్ వచ్చేసి కుమార అండి. 6 నుంచి 12 డిగ్రీలో ఉంటే ఒక గ్రహము అది కుమార అంటాం సార్. యువ అంటే 12 నుంచి 18 డిగ్రీలు అండి. వృద్ధ అంటే 18 డిగ్రీల నుంచి 24 డిగ్రీల లోపల ఉంటే అది వృద్ధ అంటాం సార్. మృత్యు అంటే అది ఇంక చనిపోయే టైం వచ్చింది కదా సార్, లాస్ట్ ఎండింగ్ అనమాట. 24 నుంచి 30 సార్ అది. దీన్ని మనం హై డిగ్రీ అని చెప్తున్నాం సార్, హై డిగ్రీ ప్లానెట్స్. ఇది లో డిగ్రీ ప్లానెట్స్. సో గ్రహాల యొక్క ఏ గ్రహం బలంగా ఉందంటే అందరూ లో డిగ్రీని చెప్తారు సార్ వచ్చేసి. సో లో డిగ్రీలు బలంగా ఉంటాయి సార్, ఇష్టపడతాం ఎక్కువ వాటిని. లాభం ఏదొస్తుంది సార్ మనీ పరంగా, ఓన్లీ మనీ ప్రాఫిట్ అంటేనే హై డిగ్రీ సార్, మనకు ఉపయోగం ఉంటుందండి. హై డిగ్రీలో మనకు ఉపయోగం ఉంటుంది సార్ వచ్చి. సో మనకైతే తెలుసండి, ఈ బాల వ్యవస్థ అంటే 0 to 6 గుర్తుపెట్టుకోండి సార్ ఎప్పుడు. మనం దీన్నే లో డిగ్రీ అంటాం. మీకు 0 నుంచి 6 డిగ్రీ లోపల ఏదైనా గ్రహం ఉంటే అది లో డిగ్రీ ప్లానెట్స్ కన్సిడర్ చేయండి సార్. 25 నుంచి తీసుకోండి, 30 డిగ్రీ లోపల ఉంటే అది హై డిగ్రీ ప్లానెట్ సార్ వచ్చేసి. ఖచ్చితంగా అందరికీ ఒక గ్రహం హై డిగ్రీ ఉంటుంది, ఒక గ్రహం లో డిగ్రీ ఉంటుందండి. మనం ఇవన్నీ బేసిక్ అక్కడ చెప్పేసాం సార్ వచ్చేసి, ఇప్పుడు ప్రయాణిస్తుంది అనేసి. ఇప్పుడు మనం బుధుడు చూద్దాం సార్ ఫస్ట్. లోయెస్ట్ డిగ్రీ బుధుడు వచ్చేసి, హైయెస్ట్ డిగ్రీ అంటే ఫలితాలు ఎలా ఉంటాయి ఇక్కడ చూడండి సార్ వచ్చేసి. ఇక్కడ బుధుడు చూడండి 1 డిగ్రీ ఉన్నాడు సార్ ఇక్కడ, 1 డిగ్రీ. దీంట్లో బుధుడు 26 డిగ్రీస్ ఉంది సార్ వచ్చేసి. అంటే ఇది ఆర్జీవి గారు డైరెక్టర్ సార్, ఇది డైరెక్టర్ ఆర్జీవి గారు రామ్ గోపాల్ వర్మ గారి జాతకంలో బుధుడు 1 డిగ్రీలో ఉన్నాడండి. శంకర్ గారి జాతకంలో బుధుడు 26 డిగ్రీలు ఉన్నాడు సార్. 26 ఇక్కడ 1. అంటే ఒక బుధ గ్రహము లోయెస్ట్ డిగ్రీలో ఉంటే ఫలితాలు ఎలా ఉంటాయి, హైయెస్ట్ డిగ్రీలో ఉంటే ఫలితాలు ఎలా ఉంటాయి అనేది మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం సార్ వచ్చేసి.
చూడండి సార్, లోయెస్ట్ డిగ్రీ ఉంటాయి అంటే కంపేర్ టు ఆల్ ప్లానెట్స్. సో 0 to 6 అనుకోండి సార్ లోయెస్ట్ డిగ్రీ. మృత్యు అంటే 24 to 30 హైయెస్ట్ డిగ్రీ తీసుకోవాలండి. చూడండి సార్, లోయెస్ట్ డిగ్రీకి ఎక్కువ తెలివితేటలు ఉంటాయండి, కానీ ఉపయోగం చాలా తక్కువ సార్ వాళ్ళకి ఉపయోగం. సో ఆర్జీవి గారికి ఎక్కువ ఇంటెలిజెంట్ అండి, ఎన్నో ఇంటర్వ్యూలు, వేల ఇంటర్వ్యూలు ఇచ్చింటారండి. ఆ తెలివి వల్ల ఏదైనా హిట్ సినిమా తీస్తుందంటే అంటే లేదు సార్, వచ్చి ఏదో తక్కువ వస్తాయి ఎంచుకోవచ్చండి. శంకర్ గారితో ఎప్పుడు ఇంటర్వ్యూ ఇస్తారా సార్, తక్కువగా ఉంటుందండి. హై డిగ్రీకి తక్కువ తెలివితేటలు ఉంటాయండి, కానీ వాటి తెలివి వల్ల ఉపయోగం ఎక్కువ ఉంటుందండి. తన తెలివి వల్ల ఉపయోగం ఎక్కువ ఉండేది ఎవరికంటే హై డిగ్రీకి ఉంటుంది సార్. ఎప్పుడు హై డిగ్రీ అని గుర్తుపెట్టుకోండి సార్, లాభం 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 లాభం. లోయెస్ట్ డిగ్రీకి ఓన్లీ ఇష్టం 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 ఇష్టం. సో జనరల్గా మనం యూట్యూబ్లో ఎక్కడ చూసినా బుధుడు గ్రహము లో డిగ్రీ ఉండేది చాలా బలంగా ఉందంటారు సార్. ఇష్టపడుతున్నాం కాబట్టి బలంగా ఉందండి. కానీ లాభం ఎవరు ఇస్తారంటే హై డిగ్రీని లాభం ఇస్తుంది సార్, లో డిగ్రీ మనకి ఎప్పుడు లాభాన్ని ఇవ్వదు. సో తెలివితేటలకు తక్కువ ఉంటాయి హైయెస్ట్ డిగ్రీకి. ఆ తక్కువ తెలివితేటలని ఇప్పుడు జ్యోతిష్యం ఉంది కదా సార్, జ్యోతిష్యం గ్రహాల గురించి తెలుసుకుంటే చాలు కదండి. మిగతా సాఫ్ట్వేర్ అవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు కదా సార్, మిగతా కోర్సెస్ అంతాను, లాంగ్వేజ్ అవన్నీ. సో తక్కువ తెలివితేటలు ఉంటుంది, ఆ తెలివితేటలకు ఉపయోగం ఎక్కువగా ఉంటుంది అనేట్టుగా అర్థం సార్ వచ్చేసరికి. లోయెస్ట్ డిగ్రీ వాళ్ళు మల్టిపుల్ డిగ్రీస్ ఎక్కువ చదువుకోవడానికి చాలా కష్టపడతారండి. ఎక్కువ డిగ్రీలు వీళ్ళు చాలా సులభం సార్ మల్టిపుల్ డిగ్రీస్ చేయడానికి. సో బుధుడు అంటే ఫ్రెండ్స్ కదా సార్, ఇక్కడ ఇచ్చేటన్ని బుధుడు కారకత్వాలండి. బుధుడు కారకత్వంలో లోయెస్ట్ డిగ్రీ అంటే ఎక్కువ ఇష్టపడతామండి. చూడండి, లోయెస్ట్ డిగ్రీ బుధుడు ఫ్రెండ్స్తో లాభం తక్కువ అండి, ఉపయోగం తక్కువ, లాభం తక్కువ అండి. ఫ్రెండ్స్తో ఇక్కడ లాభం ఎక్కువ సార్. బుధుడు హైయెస్ట్ డిగ్రీ అంటే మీ ఫ్రెండ్స్తో మీకు లాభం ఎక్కువ అనేట్టుగా అర్థం సార్. ఫ్రెండ్స్తో ప్రేమగా మాట్లాడతారు సార్ లోయెస్ట్ డిగ్రీ ఉండేవాళ్ళు. హై డిగ్రీ ఉండేవాళ్ళు ప్రేమగా మాట్లాడలేరండి. ఫ్రెండ్స్ని కలవడం చాలా కష్టం సార్ లోయెస్ట్ డిగ్రీ ఉన్నవాళ్ళు. హైయెస్ట్ డిగ్రీ ఉన్న ఫ్రెండ్స్ కలవడం చాలా సులభం అండి. ఇప్పుడు మీరు బుధుడు ఉన్నారు కదా సార్, మీరు కన్సల్టెన్సీ అవ్వాలన్నా, మీడియేటర్స్ కలవాలన్నా, బ్యాంకుకు పోవాలన్నా, బ్యాంకు పనులు అన్నీ మీకు జరగాలన్నా హై డిగ్రీ ఉంటే ఈజీగా జరుగుతాయి సార్. లో డిగ్రీ ఉంటే జరగవు సార్ పనులు, మనకు అక్కడ తెలిసిపోతుంది అనమాట. మన యొక్క స్ట్రెంగ్త్ వీక్నెస్ ఈరోజు ఈ డిగ్రీలోనే తెలిసిపోతుందండి. లోయెస్ట్ డిగ్రీ అయితే మంచి ప్రేమికులు సార్, వాళ్ళు గుడ్ లవర్స్. హైయెస్ట్ డిగ్రీ అయితే మంచి ప్రేమికులు కాదు సార్ వచ్చేసి. హై డిగ్రీ ప్రేమను వ్యక్తపరచలేదండి, ప్రేమ మాట రూపంలో. కానీ లోయెస్ట్ డిగ్రీ ప్రేమను మాట రూపంలో వ్యక్తపరుస్తుందండి. బుధు లో డిగ్రీ ఉన్నవాళ్ళు తిన్నారా, ఉన్నారా, పడుకున్నారా, ఏం చేశాను ప్రేమగా మారుతుంది సార్. హై డిగ్రీ ఏం చేస్తున్నావు, తిన్నావా, ఓకే ఉంటా బట్టే. ఫ్రెండ్స్ విషయంలో మోసపోవడం జరిగేది లో డిగ్రీ సార్. హై డిగ్రీ పెద్దగా మోసపోదండి. జ్యోతిష్యుల్ని ఎక్కువగా ఇష్టపడేది ఎవరు సార్ అంటే హై డిగ్రీ, లో డిగ్రీ సార్ వచ్చేసి. బుధుడు 1 డిగ్రీ 3 4 డిగ్రీస్ ఉన్న వాళ్ళు జ్యోతిష్యుల్ని ఇష్టపడతారు, జ్యోతిష్యాన్ని ఎక్కువ ఇష్టపడతారు సార్ వాళ్ళు. కింద ఇచ్చాను సార్, జ్యోతిష్యాన్ని బాగా ఇష్టపడతారు, కానీ జ్యోతిష్యం నేర్చుకోవడం కూడా చాలా కష్టం సార్ వాళ్ళకి. ఎందుకు ఇష్టపడుతున్నారు కాబట్టి కష్టమేనండి వాళ్ళకు. హై డిగ్రీ ఉండేటోళ్ళు తక్కువగా ఇష్టపడతారు, జ్యోతిష్యం నేర్చుకోవడానికి చాలా సులభం అండి. ఇప్పుడు బుధుడు మీకు అందరికి డిగ్రీస్లో ఉంటాడు కదండి, చెక్ చేసుకోండి సార్ ఇప్పుడు. 24 నుంచి 30లో మీకు బుధుడు ఉన్నాడంటే, మృత్యులో బుధుడు ఉన్నాడంటే మీకు జ్యోతిష్యం సులభంగా వస్తుందండి, చెప్పేటన్నీ ఈజీగా అర్థమవుతాయండి. నాకు 0 to 6 డిగ్రీస్లో బుధుడు ఉన్నాడు సార్ అంటే మీకు చాలా కష్టం అండి అర్థం అవడానికి జ్యోతిష్యం. 24 లో ఉన్నాడు సార్ నాకు. ఉమ్, జ్యోతిష్యం ఈజీగా సులభంగా ఉందా లేదండి మీకు? ఉంది సార్, మీరు అవన్నీ పాయింట్స్ చెప్తా ఉంటే నా గురించి చెప్పినట్టు ఉంది. లేదు లేదు సార్, లాస్ట్లో డౌట్ అడగండి. సో జస్ట్ టైం ఇస్తున్నాం అన్నమాట ఓకే. చూసుకోవడానికి, అంతే అండి. సో బ్యాంక్ లోన్స్ దొరకడం కష్టం సార్, లోయెస్ట్ డిగ్రీ ఉంటే కష్టంగా ఉంటుంది. హై డిగ్రీ ఉందనుకోండి బుధుడు, బ్యాంక్ లోన్ దొరకడం సులభంగా దొరుకుతాయి సార్. చూడండి, ఓపెన్ ప్లాట్, ఎంటీ ప్లాట్ విషయాల్లో లాభం తక్కువగా ఉంటుంది సార్, ఇలా తీసుకుంటే చాలా ఏళ్ళ కొద్దీ పెరుగుతుంది సార్. బుధుడు అంటే ఓపెన్ ప్లాట్ కదండి. హై డిగ్రీ వాళ్ళకు లాభం కొంచెం ఎక్కువగా ఉంటుంది సార్ ఓపెన్ ప్లాట్ వల్ల.
సో ఇప్పుడు మనకు ఉంది కదా సార్, ఎవరు బుక్స్ చదువుతారు, ఎవరు వీడియోలు చూస్తారు. సో జ్యోతిష్యం నేర్చుకోవడానికి కానీ ఏదైనా సరేనండి, ఎక్కువ బుక్స్ చదివేది ఎవరంటే లో డిగ్రీ సార్. 0 to 6 డిగ్రీ ఉన్న వాళ్ళు బుక్స్ బాగా చదువుతారండి. 25 to 30 ఉన్నట్టు వాళ్ళు వీడియోస్ వింటారండి వాళ్ళకు. అప్పుడు గ్రూప్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారు కదండి, అప్పుడు మనకు వాళ్ళు చెప్పాలి సార్. అక్కడ నేను చాలామంది చెప్పాను, కరెక్ట్ అన్నారండి వాళ్ళు. బుధుడు లో డిగ్రీ ఉన్న వాళ్ళకి మీరు చదవాలి సార్ బుక్స్ అని చెప్పానండి. హై డిగ్రీ ఉండే వాళ్ళకు మీరు వీడియోలు చూడండి, వీడియో రూపంలో మీకు బాగా అర్థం అవుతుంది తప్పితే బుక్ను చదివితే మీకు అర్థం కాదు అని చెప్పాను సార్ వచ్చి. సో అందుకే నేను పీడిఎఫ్ రూపంలోనూ ఉంది, మన అస్ట్రాలజీ కోర్సు ఆడియో రూపంలో కూడా ఉంది కదా సార్, వీడియో రూపంలో కూడా ఉందండి, రెండూ పెట్టాను. ఇంట్రెస్ట్ ఉంటే అందుకే పీడిఎఫ్ ఇస్తాను, వీడియోని ఇస్తాను సార్. అప్పుడు అందరూ ఆకట్టుకుంటాం కదా సార్ వచ్చి. సో అందుకు మనం పీడిఎఫ్ ఇస్తున్నాం అనమాట. కొంతమంది పీడిఎఫ్ చూస్తేనే అర్థమైపోతుంది, తెలివైన వాళ్ళు అడుగుతున్నారు సార్, సార్ మీకు ఆడియోస్ మాకొద్దు, పీడిఎఫ్ మాత్రమే ఇవ్వండి అని అడుగుతున్నారు సార్ వచ్చి. ఎలా ఇస్తాను చెప్పండి సార్ పీడిఎఫ్ మాత్రమే నేను? కోర్స్కి వచ్చి 9,000 10,000 రూపీస్ కదా సార్ వచ్చేసి. సో పీడిఎఫ్ మనం 10,000కి ఇవ్వగలుగుతామండి? ఇవ్వలేము కదా సార్ వచ్చేసి, అంత రేట్ అంటారు కదండి. అట్లా వాళ్ళు తెలివైన వాళ్ళు అనుకుంటున్నాం సార్. ఇప్పుడు చెప్పండి ఎవరు సార్ ఇక్కడ తెలివైన వాళ్ళు? లో డిగ్రీ. లో డిగ్రీ తెలివైన వాళ్ళే సార్. ఇప్పుడు నేను ఇద్దరికి అమ్ముతున్నా కదండి, సేల్ చేస్తున్నా కదండి, లో డిగ్రీకి హై డిగ్రీకి. ఓన్లీ పీడిఎఫ్ అడిగారు కదా సార్ వాళ్ళు, అందుకోసం. తెలివైన వాళ్ళు, బట్ నేను రెండు నేను ఇవ్వట్లే కదండి వాళ్ళకి. సో అప్పుడు మనకి ఈ డిగ్రీస్ తెలుసుకోవాలి సార్. ఇద్దరిని మనం ఇద్దరి దగ్గర ఒక ఒక బిజినెస్ మ్యాన్ ఇద్దరి దగ్గర కొనిపించాలండి. దట్ ఈస్ వాట్ బిజినెస్ అండి. రీచ్ అవ్వాలి సార్, ఇద్దరిని మనం ఆకట్టుకోవాలండి, లో డిగ్రీ వ్యక్తుల్ని, హై డిగ్రీ వ్యక్తుల్ని. సో ఎవరైనా గ్రూప్స్ ఎగ్జామ్ చదివితే వాళ్ళకి ఈ సజెషన్ ఇవ్వాలండి. బుక్స్ చదువు, లో డిగ్రీ ఉంది బాగా అర్థమవుతుంది, హై డిగ్రీ ఉందా నువ్వు వీడియోస్ విను, క్లాసెస్ టీచర్ చెప్పేది విను, బాగా అర్థమవుతుంది చెప్పాలి సార్ వచ్చేసి. సో లవ్ మూవీస్, రొమాంటిక్ మూవీస్ ఇష్టపడేది లో డిగ్రీ అండి. సస్పెన్స్ థ్రిల్లర్ ఇష్టపడే మూవీ అంతా హై డిగ్రీ వాళ్ళు ఇష్టపడతారు సార్, సినిమాలు కూడా. ఈ పాయింట్స్ అట్లే ఇచ్చేస్తాను సార్, అట్లే మీరు చెప్పొచ్చు ఆ వ్యక్తికి. చాలా కష్టపడి రాసిన పాయింట్ సార్ ఇది. అప్పుడు ఇంతే సార్, ఎంతసేపు పడుతుంది చెప్పండి ఆ వ్యక్తికి? డివెంట్ చార్ట్ చూస్తాము, డిగ్రీలో డిగ్రీ చూస్తాము, ఓకే ఈ పాయింట్స్ చెప్తాం అంతేనండి, పక్కలో పెట్టుకొని చెప్పేయండి సార్ వచ్చి. ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు కదా సార్, ఇద్దరు ఫ్రెండ్స్కు హై డిగ్రీ ఉంటే మ్యాచ్ అవుతుందండి. ఇద్దరు ఫ్రెండ్స్ లో డిగ్రీ ఉంటే ఓకేనండి. కానీ ఒక హెచ్డి ఒక ఎల్డి ఇష్టపడుస్తారు వచ్చేసి, ఇది అది హైలో ఉంటుంది, లోలో ఉంటుంది. సో క్లాస్లో ఫస్ట్ మార్క్ తీసుకున్న వ్యక్తి లాస్ట్ మార్క్ వ్యక్తి ఇష్టపడ్డు కదండి. సో అలా తీసుకోండి సార్ ఎప్పుడు లాజిక్. హెచ్డి ఎల్డికి పడదు. హైయెస్ట్ మార్కు లోయెస్ట్ మార్క్ ఉన్న వ్యక్తికి పడదు కదా సార్ ఎప్పటికే కానీ, శత్రుత్వము అంటే గుర్తుపెట్టుకోండి సార్ వచ్చేసి. నోటి అండి. ఈ పైన ఇచ్చిన ఉచ్చస్థితి గ్రహం ఉచ్చస్థితి అయినా, నీచస్థితి అయినా, వక్రీకరించిన, అస్తంగమైన, పైన చెప్పిన ఫలితాలు మారవు. సో బుధుడు అప్పుడు మీకు ఇక్కడ చూస్తున్నట్లయితే లోయెస్ట్ డిగ్రీ, శంకర్ గారికి హైయెస్ట్ డిగ్రీ కాబట్టి డైరెక్టర్ అయ్యేసి కోట్ల కోట్ల రూపాయల్లో వాళ్ళు బడ్జెట్ తీయగలుగుతున్నారు కదండి. తన ఇంటెలిజెంట్ వల్ల లాభం ఉంది కదా సార్. 2015 నుంచే లేండి డౌన్ఫాల్ అయింది, అంతకుముందు బాగున్నాయి కదా సార్, నెంబర్ 1 డైరెక్టర్ కదా సార్ సౌత్ ఇండియాలోనే, హై డిగ్రీ. కానీ ఆర్జీవి గారికి ఒక డిగ్రీనే కదా సార్, సినిమాలు ఏం పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాలు తీయలేదు కదా సార్, తన తెలివి వల్ల తనకు ఉపయోగం లేదు కదండి. కానీ ఇంటెలిజెంట్ ఎవరికి ఎక్కువ ఉందంటే ఆర్జీవి గారికి ఎక్కువ ఉంది సార్ వచ్చి. తెలివిగా సమాధానం చెప్తారు, తెలివిగా ఉంటారండి. కానీ శంకర్ గారు చూడండి సార్, ఎక్కడ పెద్ద పెద్ద ఇంటర్వ్యూస్ ఎవరు సార్ వచ్చి. సో తెలివి లేదు, కానీ తన తెలివి వల్ల లాభం ఉంది. డబ్బులు సంపాదించుకున్నారు పెద్ద పెద్ద బాగుంది, వీళ్ళు లేరు కదా సార్, తక్కువే కదండి. సో ఆ వృత్తి ఉండే వాళ్ళకి లోయెస్ట్ డిగ్రీ ఉంటే ఆ వృత్తిలో వాళ్ళు రాణించడం చాలా కష్టపడతారు సార్. హైయెస్ట్ డిగ్రీ అంటే వాళ్ళకు కొంచెం రాణించడం చాలా సులభం అవుతుందండి. ఏంది బుధుడికి సంబంధించిన వృత్తి, జ్యోతిషం అవచ్చు, సైంటిస్టు, రీసెర్చ్ స్కాలర్స్, జ్యోతిష్యులు,
డాక్యుమెంట్ బిజినెస్, స్టేషనరీ షాపు, బుక్ షాపు, జిరాక్స్ షాపు, బ్యాంక్ మేనేజరు, ఆర్బీఐ ఆడిటరు, స్టోరీ ఎంత ఎంత అవే సార్ వచ్చేసి. ఇప్పుడు ఏ ప్రొఫెషన్ ఆ వ్యక్తికి లాభం వస్తుందా లేదని అడిగితే చెప్పచ్చు కదండి. D10లో చూడాలి అవసరం లేదు సార్, ఈ డిగ్రీస్లోనే చెప్పేయచ్చండి మీరు. లో డిగ్రీనా చాలా కష్టపడాలి సార్ మీరు, హై డిగ్రీనా తక్కువ కష్టపడాలి. చూడండి సార్, లో డిగ్రీ అంటే రోజుకు ఒక గంట సేపు వీడియోలు చూడాలనిపిస్తుంది సార్ వాళ్ళకి, రోజు కష్టపడాలి. హై డిగ్రీ తక్కువ టైం కష్టపడుతుంది సార్, ఎఫర్ట్ పెడుతుంది. ఇప్పుడు మీరు చూస్తారు కదా సార్ వచ్చేసి, ఇప్పుడు ఇప్పుడు పెళ్లికి ముందర ప్రేమ ఉంటుందా, పెళ్లి తర్వాత ఉంటుందా అనేది ఒక క్వశ్చన్ ఉంది కదా సార్ అందరికీ. పెళ్లికి ముందు ప్రేమ పెళ్లికి ముందు ఉంటుందా, పెళ్లికి తర్వాత ఉంటుందా? సో చాలామంది నువ్వు ప్రేమించినప్పుడు లేదంటారు కదా సార్ వచ్చేసి. చూడండి ఇక్కడ, ప్రేమ అంటే బుధుడు సార్ వచ్చేసి. ఒక అమ్మాయి ప్రేమిస్తాం కదా సార్, అప్పుడు గ్రహం పనిచేసే గ్రహం ఏంటంటే బుధుడు, కమ్యూనికేషన్ అండి. ఎప్పుడైతే అమ్మాయి మనం పెళ్లి చేసుకుంటాం కదా సార్, భార్య అయిపోతుంది కదండి. పెళ్లి అయిపోతుందంటే భార్య కదా సార్ వచ్చేసి. అప్పుడు కారకత్వ గ్రహం మారిపోతుందండి. పెళ్లికి ముందు ఆ అమ్మాయి బుధుడుగా ఉంటుంది, అదే అమ్మాయి పెళ్లి అయిన తర్వాత శుక్రుడు అయిపోతుంది సార్ వచ్చేసి. ట్రాన్స్ఫర్ అవుతుంది చూడండి సార్, బుధుడు నుంచి శుక్రుడికి అవుతుంది ఆ అమ్మాయి సార్ వచ్చి. లవర్గా ఉంటే బుధుడు సార్ గ్రహము, పెళ్లి చేసుకుంటే శుక్రుడు అయిపోతుంది. సో అమ్మాయిలు అదే కంప్లైంట్, నువ్వు ప్రేమించిన విధంగా ఇప్పుడు నేను పెళ్లికి ముందర చాలా బాగా ప్రేమించేవాడివి, ఇప్పుడు నన్ను ప్రేమించట్లేదు అంటున్నారు సార్. ఎందుకు? అప్పుడు బుధుడు చూడండి వాళ్ళకు లో డిగ్రీలో ఉంటాడు సార్. 0 to 5 తీసుకుందామండి. శుక్రుడు చూడండి సార్, భార్య కదండి, లేడీస్ ఇష్టపడ్డం. అప్పుడు శుక్రుడు వాళ్ళకు 25 డిగ్రీలు ఉన్నాడు అనుకుందాం సార్ వచ్చేసి, 25 నుంచి 29. ఇది హై డిగ్రీ అవుతుంది కదండి. సో శుక్రుడు హై డిగ్రీ ఉండేటోళ్ళు లేడీస్ పెద్దగా ఇష్టపడరు సార్ వాళ్ళు. బుధుడు అంటే అమ్మాయి ప్రేమికురాలు ఉన్నంత వరకు ఆ అమ్మాయిని ఇష్టపడ్డాడు, అమ్మాయి భార్య అయిపోయిన తర్వాత ఇష్టపడలేదంట, సో కంప్లైంట్ ఇస్తుంది. లేదంటే ఆ అబ్బాయికి రెండు సమానంగా ఉన్నాయి అనుకోండి సార్, బుధుడు శుక్రుడు రెండు లో డిగ్రీ అనుకోండి. ఇక్కడ 0.6లో ఉన్నాడు, ఇక్కడ 0.6లో డిగ్రీ ఉంటే శుక్రుడికి, అప్పుడు ఆ అబ్బాయి ఇద్దరు ఒకే విధంగా ప్రేమిస్తారు సార్, పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత. కొంచెం ఇలా ఉండొచ్చు, బుధుడు వచ్చేసి పెళ్లికి ముందర ప్రేమించినప్పుడు 25 డిగ్రీలు ఉండొచ్చు, శుక్రుడు వచ్చేసి 1 డిగ్రీ ఉండొచ్చు కదండి, 1 నుంచి 6. అప్పుడు ప్రేమించేటప్పుడు తక్కువ ప్రేమ ఉంటుంది, పెళ్ళి అయినాక అమ్మాయిని బాగా చూసుకుంటాడు సార్. కాన్సెప్ట్ ఏమంటే బుధుడా శుక్రుడా, లవర్గా ఉన్నప్పుడు లో డిగ్రీ ఉందా, అమ్మాయి భారీగా ఉన్నప్పుడు లో డిగ్రీ ఉంది అనేసి పాయింట్ మనకు. ఎల్డీనా, ఇది సార్ కాన్సెప్ట్. ఈ డిగ్రీస్ వల్లనే మన యొక్క లక్షణాలు మారతాయి సార్ వచ్చేసి. ఇదే విధంగా అమ్మాయి కూడా తీసుకోవచ్చండి. కుజుడు, కుజుడు అంటే భర్త సార్ వచ్చి అంతే. సో మనకు ఇప్పుడు లాజిక్స్ మారుదామండి. జన్మజాతకంలో ఉండే డిగ్రీల ప్రకారము ఒక వ్యక్తికి శాశ్వతంగా ఉండే లక్షణాలు చెప్పొచ్చు అంతే. దీంట్లో మార్చలేం సార్ మన ఈ లక్షణాలలో. శాశ్వతంగా ఉండే లక్షణాలు చెప్పవచ్చు, చెప్తాను అంతే అండి. 9 గ్రహాల్లో ఏదైతే లోయెస్ట్ డిగ్రీ హైయెస్ట్ డిగ్రీ అవుతుందో అది తెలుసుకున్నాం సార్. ఇవి రెండు రెండు మనకు రెండు కళ్ళు లాంటివండి, హై డిగ్రీ అండ్ లో డిగ్రీ. వీటిని ఎప్పుడు మనం వదులుకోలేం సార్, రెండు ఇష్టపడతాం, రెండు కావాలంటామండి. సో మన ఆలోచనలు, మనం చేసే పనులు అన్నీ ఒకటి హై డిగ్రీ అయినా ఉంటుంది, ఒకటి లో డిగ్రీ ఉంటుందండి. సో ఎల్డీ గ్రహం ఏదైనా ఇచ్చింది అనుకోండి సార్, ఆ ఫలితాలు పొందడానికి చాలా కష్టపడతాం సార్. ఎల్డీ అంటేనే తక్కువ మార్కులు అనుకోండి సార్ వచ్చేసి. హెచ్డి అంటే హైయెస్ట్ మార్కులు. సో బుధుడు లో డిగ్రీ ఉంటే ఫ్రెండ్స్ కలవడం చాలా కష్టము అన్నట్టుగా అర్థం సార్. 0 to 5. బుధుడు హైయెస్ట్ డిగ్రీ అంటే ఫ్రెండ్స్ కలవడం చాలా ఈజీ అన్నట్టుగా అర్థం సార్ వచ్చేసి. అది లాస్ట్లో చూద్దాం లేండి సార్. అది కుజుడు చూద్దాం సార్ నెక్స్ట్ వచ్చేసి. కుజుడు లోయెస్ట్, కుజుడు హైయెస్ట్ డిగ్రీస్ అండి. సో అప్పుడు అన్న లేదా కుజుడు అంటే అన్న లేదా తమ్ముడు కదా సార్, ఎక్కువ ఇష్టపడతారు సార్ వచ్చేసి. లోయెస్ట్ డిగ్రీ వ్యక్తులను ఎక్కువ ఇష్టపడతామండి మనం. అన్న లేదా తమ్ముడిని ఎక్కువ ఇష్టపడతాం, భర్తను కూడా ఇష్టపడతారు సార్ లేడీస్ అయితే.
కుజుడు హైయెస్ట్ డిగ్రీ మనం తక్కువ ఇష్టపడతాం సార్ వాళ్ళని. ఎవరి వల్ల లాభం తక్కువగా ఉంటుందంటే తమ్ముడు వల్ల లాభం తక్కువగా ఉంటుంది సార్. అన్న లేదా తమ్ముడు వల్ల లాభం తక్కువగా ఉంటుంది సార్ కుజుడు లోయెస్ట్ డిగ్రీ అయితే. సో లోయెస్ట్ డిగ్రీ ప్రేమను మాట రూపంలో వ్యక్తపరుస్తుందండి అన్న లేదా తమ్ముడితో. వీళ్ళకు చాలా తక్కువగా ధైర్యం ఉంటుంది. వీళ్ళకి ప్రొడక్షన్ క్యారెక్టర్స్ అన్నీ తక్కువ తక్కువగా ఉంటాయి సార్ వచ్చేసి. వీళ్ళు చూడండి సార్ ఇది లాస్ట్ 3 పాయింట్లు ఇంపార్టెంట్ సార్. కుజుడు లోయెస్ట్ డిగ్రీ ఉంటే వాళ్ళు ఇల్లు కట్టుకోవాలన్నా, ల్యాండ్ కొనుక్కోవాలన్నా, వెహికల్స్ కొనుక్కోవాలన్నా చాలా కష్టపడతారు సార్ వాళ్ళు. వెహికల్ లేదంటే ఇప్పుడు అందరూ ఎందుకు ఈజీగా కొంటారు లోన్ తీసుకొని. సో ఇల్లు తీసుకోండి, ల్యాండ్ తీసుకోండి సార్. కుజు లోయెస్ట్ డిగ్రీనా మీరు ఇల్లు కట్టుకోవాలన్నా, ఇల్లు కొనుక్కోవాలన్నా చాలా కష్టమని చెప్పాలండి. ఎంత 0-6 డిగ్రీలు ఉంటాయండి. కుజుడు 25 డిగ్రీస్ ఉన్నాడు అనుకోండి సార్. 25-30 రేంజ్ అంటే మృత్యువులు అనమాట. ఇక్కడ నుండి వాళ్ళు చాలా ఈజీగా కొనుక్కుంటారు సార్ వచ్చేసి. మెయిన్ అందరికి ఇదే కదా సార్ కావాల్సింది. త్వరగా కొంటారా? కష్టపడి కొనాల్సి వస్తుందా? ఈజీగా దక్కుతుందా? ఇక్కడ ఈ కుజుడు ఉచ్చ స్థితిలో ఉన్నా, నీచ స్థితిలో ఉన్నా, 4లో ఉన్నా, దుస్థానంలో ఉన్నా అవన్నీ వేరే సార్ వచ్చేసి. ఇది ఒక ఫలితం ఇస్తుందన్నమాట. లో డిగ్రీ అంటే ఇంత కష్టపడతారు. వాటిని ఎక్కువ ఇష్టపడతాము అనేటికి అర్థం సార్. కానీ కట్టడం చాలా కష్టము వీళ్ళు. ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి పోయారు అనుకోండి సార్. కొంచెం లోయెస్ట్ డిగ్రీ ఉంది. అపాయింట్మెంట్ లేట్‌గా వస్తుందండి. మిలిటరీ వాళ్ళని, పోలీసు వాళ్ళని, డాక్టర్ వాళ్ళని కలవడం చాలా కష్టం సార్. ఎందుకంటే లోయెస్ట్ డిగ్రీ అండి అది. మనం వాళ్ళు ఎక్కువ ఇష్టపడతాం కాబట్టి ఓపిక పడతామండి. ఎవరైనా చెక్ చేసుకోండి. కొంచెం లోయెస్ట్ డిగ్రీ హాస్పిటల్ అపాయింట్మెంటు, డాక్టరు, పోలీసు ఏదైనా పని ఉన్నా కూడా వాళ్ళ వల్ల మనం కలవడమే అనేది చాలా కష్టమవుతుంది సార్ వచ్చేసి. అదే హైయెస్ట్ డిగ్రీ అనుకోండి. డాక్టర్ మీరు పోవంగానే డాక్టర్ ఖాళీగా ఉంటాడు సార్ అప్పుడు. డాక్టర్ గాని, మిలిటరీ వాళ్ళని గాని, పోలీసులను గాని వాళ్ళు కలవడం చాలా సులభం సార్ వచ్చేసి. కొంతమంది ఈజీగా దొరుకుతారు. పోలీసులతో మాడుతా ఉంటారండి. హై డిగ్రీ ఉంటాయి కుజుడు. సో, కుజుడు హై డిగ్రీ ఉంటే అన్న వల్ల లాభం ఎక్కువగా ఉంటుంది. ప్రేమను మాట రూపంలో వ్యక్తపరచలేరు. వాళ్ళకు ప్రొడక్షన్ క్యారెక్టరు, అడ్మినిస్ట్రేటివ్ పవరు, కాంపిటీషన్ మైండ్ అన్నీ ఎక్కువగా ఉంటాయండి. ఇప్పుడు కుజుడు హై డిగ్రీ అనుకోండి సార్. అతను పోలీసులు కలవడం ఈజీ కాబట్టి డైరెక్ట్ ఫోన్ కొట్టి సార్ మా వాడు ఇక్కడ ఇరుక్కున్నాడు వదలని చెప్తారండి. లో డిగ్రీ కష్టం సార్ అది. సో, కుజుడుకొచ్చేసి గుర్తుపెట్టుకోండి సార్ అది. ఇప్పుడు డాక్టర్ ఎంబీబీఎస్ చదవాలనుకుంటున్నారు. ఇవే కాన్సెప్ట్ అప్లై చెప్పాలండి. వాళ్ళకి లో డిగ్రీ కుజుడు. వాళ్ళు బుక్స్ చదవని చెప్పండి. మళ్ళీ బుధుడు చూడాలి సార్ బుక్స్ ఏదైనా అనేసి. సో, వాళ్ళు కొంచెం కష్టపడతారండి. కానీ వాళ్ళు కొడతారని చెప్పాలి సార్ వచ్చేసి. కష్టం అనమాట. లోయెస్ట్ డిగ్రీ కుజుడు ఉంటాయండి. కుజుడు హైయెస్ట్ డిగ్రీ చాలా చదువు మీరు చాలా ఈజీగా డాక్టర్ గాని, కుజుడుకు సంబంధించిన కారకత్వాలు దక్కుతాయి అని చెప్పాలి సార్ వచ్చేసి వ్యక్తికి. సో, ఇద్దరికి చెప్పాం కదా సార్. హై డిగ్రీ, హై డిగ్రీ మీట్ అవుతుంది. లో డిగ్రీ ఓకే అండి. బట్ హై డిగ్రీ, లో డిగ్రీ పడదు సార్ ఇక్కడ. సో, కుజుడుకు సంబంధించిన వృత్తులన్నీ మనం అక్కడ అప్లై చేయొచ్చండి. లోయెస్ట్ డిగ్రీ అయితే వాళ్ళు బాగా రాణిస్తారు. కానీ లేట్ అవుతుంది సార్ ఇక్కడ. పేరు బాగొస్తుంది సార్ లోయెస్ట్ డిగ్రీకి. హైయెస్ట్ డిగ్రీలో పేరు తక్కువగా ఉంటుంది. కానీ డబ్బులైతే బాగా వస్తుంది సార్. హైయెస్ట్ డిగ్రీ ఓన్లీ మనీ, మనీ, మనీ ఉంటుంది సార్. లోయెస్ట్ డిగ్రీ పేరు కోసం పోరాడుతుంది సార్ అక్కడ. పేరు, 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 పేరని. శుక్రుడు చూద్దాం సార్ హైయెస్ట్ డిగ్రీ, లోయెస్ట్ డిగ్రీ. కొంచెం శుక్రుడు చెప్పాం కదా లేడీస్‌ని ఎక్కువ ఇష్టపడతారండి. భార్యని ఎక్కువ ఇష్టపడతారు సార్ శుక్రుడు లోయెస్ట్ అంటే. భార్య పైన ప్రేమ ఎక్కువ చూపిస్తారండి. ఆల్ లేడీస్ అండి. అత్త, మేనత్త, పెద్దక్క, మొదటి కుమార్తెను ఎక్కువగా ఇష్టపడతారండి. ఎక్కువగా మేకప్ వేసుకుంటారు సార్ శుక్రుడు లో డిగ్రీ వాళ్ళే. పౌడర్ కనపడిపోతుంది సార్ వాళ్ళు వేసుకుంటే మేకప్. మనీ ఫ్లో తక్కువగా ఉంటుంది సార్ వచ్చేసి. ఎక్కువ అందంగా ఉండాలని కోరుకుంటారు. ఎల్లుండి సార్ లోయెస్ట్ డిగ్రీ అంటే ఎక్కువ పెళ్లి సంబంధాలు చూసిన తర్వాతే వాళ్ళకి పెళ్లి కుదురుతుంది సార్. ఎవరిని అడగండి సార్. లోయెస్ట్ డిగ్రీ ఉండే వాళ్ళకి చెప్పాలి సార్ అక్కడ మీకు. చాలా పెళ్లి సంబంధాలు వచ్చింటాయి నీకు కదా అంటే అవును సార్ చాలా పెళ్లి సంబంధాలు వచ్చాయి తర్వాతే పెళ్లి ఏందంటారండి. అది హైయెస్ట్ డిగ్రీ చెప్పండి సార్. తక్కువ పెళ్లి సంబంధాలు చూసిన తర్వాత పెళ్లి కుదురుతుంది అంటే 1 ఆర్ 3 ఒక 1, 2 నుంచి 3 ఒక రఫ్‌గా నెంబర్ చెప్పండండి. అప్పుడు నెంబర్ చెప్తే వాళ్ళు తప్పు అవుతుంది కాబట్టి తక్కువ అని చెప్పేయండి సార్. వాళ్ళే నెంబర్ యేసుకుంటారు. చూడండి ఎంత తెలివిగా రాశాను పాయింట్‌లో. అంత తెలివిగా చెప్పాలండి ఏదైనా.
హై డిగ్రీ శుక్రుడు ఉంటే తక్కువ పెళ్లి సంబంధాలతో పెళ్లి కుదురుతుంది సార్ త్వరగా వచ్చేసి. ఇది అబ్బాయిలకు మ్యాచ్ చేయొచ్చు, అమ్మాయిలకు మ్యాచ్ చేయొచ్చు అండి. ఇప్పుడు అడుగుతారు ఎప్పుడు సార్ ఎన్ని సంబంధాలు చూసిన తర్వాత పెళ్లి అవుతుంది అనేసి, అటు చిన్న చిన్న పాయింట్స్ అని చెప్పొచ్చు. అటు శుక్రుడు హైయెస్ట్ డిగ్రీ ఉంటే లేడీస్ని తక్కువ ఇష్టపడతారండి. హై డిగ్రీ ఎప్పుడు ఇష్టపడదు సార్, అక్కడ ప్రేమ తక్కువ చూపిస్తుంది, అందరిని తక్కువ ఇష్టపడతారండి, తక్కువ మేకప్ వేసుకుంటారు. కానీ ఇక్కడ మనీ ఫ్లో ఎక్కువ ఉంటుంది సార్ హైయెస్ట్ డిగ్రీలో. సో శుక్రుడు లోయెస్ట్ డిగ్రీ ఉంటే శుభ కార్యక్రమం ఖర్చు పెట్టే డబ్బులు దొరకడం చాలా కష్టం అండి. కానీ హై డిగ్రీ ఉంటే శుభకార్యాల కోసం ఖర్చు పెట్టే డబ్బులు దొరకడం చాలా సులభం, ఎందుకంటే మనీ ఫ్లో ఎక్కువ ఉంటుంది కదా సార్. వీళ్ళు ఎక్కువ ఇష్టపడతారండి లగ్జరీ వెహికల్స్ కానీ, ఎలక్ట్రానిక్ గజెట్స్ కానీ, హోమ్స్ కానీ ఏదైనా వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు. వాటి దక్కించుకోవడం చాలా కష్టం సార్ శుక్రుడు. కానీ హై డిగ్రీ ఉంటే ఏదైనా చిన్న చిన్న లగ్జరీ ఐటమ్స్ ఇంట్లో టీవీ, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, ఆ లగ్జరీ ఐటమ్స్ ఏదైనా కొనుక్కోవాలంటే చాలా ఈజీగా కొనుక్కుంటారండి వీళ్ళు హై డిగ్రీ ఉండేటోళ్ళు. అలా అవి ఇలా తీసుకొస్తారండి. ఇవి రియాలిటీకి చాలా దగ్గరగా ఉన్న పాయింట్స్ రాశాను సార్ ఇక్కడ. చూడంగానే అట్రాక్ట్ అయిపోయేసి ఇంప్రెస్ చేసి చెప్పొచ్చండి ఫలితాలు. D1 చక్రం చూసి 4లో ఉన్నాడా, గురువు 3లో ఉన్నాడా, ఉచ్చస్థితున్నాడా, వక్రీకరించున్నాడా, దశ అంతర్దశ రాహుకేతులు పోతున్నాయా, ఇవన్నీ చెప్పడం కన్నాను మీకు జ్యోతిష్యం వస్తుందా రాదా, అవతల వ్యక్తిని మేము నమ్మించాలా నమ్మించకూడదని చెప్పాలంటే ఈ హై డిగ్రీ లో డిగ్రీనే ఇంప్రెస్ అయిపోతారు సార్ ఎవరైనా సరేనండి. సో విద్య తెలిసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మీకు అన్నీ తెలుసు కదా సార్, ఉచ్చస్థితి, నీచస్థితి, వక్రీకరణ గ్రహాలు, దశ అంతర్దశ, గ్రహ చేరిక, నవగ్రహ నాడి, సిలబస్ అంతా తెలిసింది కాబట్టి లాస్ట్లో చెప్తే మీకు అన్ని ఈజీ అనిపిస్తుంది సార్ ఇప్పుడు. సో చివరి దాపెడతాను అనమాట విద్య సులభంగా ఉన్నట్టు లాస్ట్లో చెప్తున్నానండి. సో లో డిగ్రీ అయితే ఇప్పుడు ఎవరిని అడుగుతారు కదా సార్, లో డిగ్రీనా మీకు తక్కువ ఆదాయం వస్తుంది. ఇక్కడ చూడండి సార్, ఫిల్మ్ ఇండస్ట్రీ ఉండే వాళ్ళకంతా లో డిగ్రీ ఉంటాయి సార్, అది ఎక్సెప్షన్ అనమాట మనకు. సొసైటీలో ఉండేటివి హై డిగ్రీ వస్తే మనకు లాభాలు ఉంటాయండి. సార్ ఫ్యాన్సీ స్టోర్ పెట్టుకోవాలా, ఆర్నమెంట్ పెట్టుకోవాలా, జ్యువెలరీ పెట్టుకోవాలా, బ్యూటీ పార్లర్ పెట్టుకోవాలా, క్లాత్ బిజినెస్, ఫ్లవర్ బిజినెస్, హెయిర్ హోస్టెస్గా ఉండాలా, అవన్నీ హై డిగ్రీ ఉంటే లాభాలు వస్తాయి సార్. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన దాంట్లో చూడండి వీళ్ళంతా లో డిగ్రీనే ఉన్నారు సార్. చిరంజీవి గారికి శుక్రుడు లో డిగ్రీ సార్, రాజమౌళి గారికి లో డిగ్రీనే అండి. అవి ఆ వృత్తిలో వాళ్ళు ఎక్కువ రోజులు ఉంటారు కాబట్టి 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఎక్కువ రోజులు ఉంటారు కాబట్టి పేరు బాగా సంపాదిస్తారు సార్ వాళ్ళు. డబ్బులు కూడా సంపాదించినారంటే తక్కువే సార్, వాళ్ళు కంపేర్ చేయాలి. హైయెస్ట్ డిగ్రీ ఉండే వాళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు చూడాలండి, వాళ్ళు ఎక్కువ సంపాదించుంటారు సార్. ఆ ఫిల్మ్ ఇండస్ట్రీ ఉండే వాళ్ళు మనం కంపేర్ చేయాలండి వచ్చి. సో గ్రహం లోయెస్ట్ డిగ్రీ అయితే పేరు బ్రహ్మాండంగా వస్తుంది సార్, చాలా కష్టపడతారు వాళ్ళు దానికోసం. సో వాళ్ళిద్దరికి లో డిగ్రీ కాబట్టి టాప్లో ఉండరు కదా సార్, యాక్టర్స్లో ఇతను టాప్, డైరెక్టర్లు ఇతను టాప్ కదా సార్ వచ్చి. అప్పుడు ఏ వృత్తి చేస్తున్నారో ఆ గ్రహం యొక్క వృత్తి తెలుసుకొని చెప్పొచ్చండి వాళ్ళకు, ఇది దీంట్లో తక్కువ లాభం ఉంటుంది ఎక్కువ లాభం ఉంటుందని చెప్పి. చూడు లోయెస్ట్ హైయెస్ట్ చూద్దాం సార్ వచ్చి. అవును సార్, తండ్రి గారిని ఎక్కువ ఇష్టపడతారండి వీళ్ళు, తండ్రి గారిని మామగారిని, కానీ ఉపయోగం చాలా తక్కువ అండి వాళ్ళకు. ఎక్కువ వీళ్ళు తక్కువగా ఇష్టపడతారు సార్ తండ్రి గారిని, హైయెస్ట్ డిగ్రీ అనేది. సూర్యుడు అంటే చూస్తే డ్రీమ్స్ అనమాట, కలలుగా అనేదండి. వాళ్ళకి వచ్చి కళలు నెరవేర్చుకోవడము చాలా కష్టం సార్ సూర్యుకు లో డిగ్రీ ఉండే వాళ్ళకి. కళలు నేర్ కళలను నెరవేర్చుకోవడము చాలా సులభం అండి వీళ్ళకు, హైయెస్ట్ డిగ్రీ ఉండే వాళ్ళకు. డిసైడింగ్ అథారిటీ లక్షణాలు తక్కువగా ఉంటాయి సార్, వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి సార్. డిసైడింగ్ అథారిటీ, కమాండింగ్ అథారిటీ, ఈగో, సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నీ ఎక్కువగా ఉంటాయి సార్ వాళ్ళకు, రాజులాగా ఉండే స్వభావం అంతా. వీళ్ళు తక్కువ ఈగో ఉంటుంది సార్, లోయెస్ట్ డిగ్రీ. ఇక్కడ పైన చూడండి సార్ చెప్పాలి, ప్రైవేట్ జాబ్ ఒక్కసారి పోతే మళ్ళీ తెచ్చుకోవడం చాలా కష్టం సార్ ఈ లోయెస్ట్ డిగ్రీకి జాబ్ పోతే మళ్ళీ జాబ్ తెచ్చుకోవడం చాలా కష్టం అండి అవి.
కానీ ప్రైవేట్ జాబు ఒకసారి పోతే మళ్ళీ తెచ్చుకోవడం చాలా సులభం సార్ హై డిగ్రీకి. అప్పుడు ఎవరైనా మన దగ్గరికి వచ్చి అడుగుతారు కదా సార్ వచ్చి, చూడు హై డిగ్రీ, చూడు లో డిగ్రీ. ఈ డిగ్రీస్ చూసి సార్ నాకు జాబ్ మళ్ళీ దొరుకుతుందా దొరకదని చెప్పాలి సార్ మనం కూడా. ప్రైవేట్ జాబు ఒకసారి వస్తే పోవడం చాలా కష్టం. వీళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళ వరకు ఉంటారు సార్ చూడు లో డిగ్రీ వాళ్ళు. 0 to 5 ఒకే దగ్గర పని చేస్తానే ఉంటారు సార్ వాళ్ళు బాస్ని ఇష్టపడి. ఈ హై డిగ్రీ ఏం చేస్తుందంటే ఎక్కువ ప్రమోషన్లు తీసుకొని వెళ్ళిపోతుంది సార్ వచ్చేది. వీళ్ళు జాబ్లో కేర్లెస్ ఎక్కువ ఉంటుంది సార్ వీళ్ళకు. ఎవరు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ చేస్తున్నారు అనుకోండి, చాలా త్వరగా దొరికేది ఎవరంటే హై డిగ్రీకి సార్. ఇది త్వరగా బాస్ లెవెల్కి వెళ్తారు, త్వరగా జాబ్ వస్తుంది అనేట్టుగా అర్థం అండి. లో డిగ్రీ ఉండే వాళ్ళకు చాలా ఏళ్ళు పడుతుంది, చాలా కష్టపడాలంటే అర్థం సార్ వచ్చేసి. సో లో డిగ్రీ ఉండేవాళ్ళు పర్మనెంట్ జాబ్ ఉండే వృత్తిని ఎక్కువ ఇష్టపడతారు సార్ వచ్చేసి. హై డిగ్రీ ఉండేవాళ్ళు తక్కువ ఇష్టపడతారండి. ఇక్కడ చూడండి సార్ పాయింట్ రాశాను వచ్చేసి. గవర్నమెంట్ అఫీషియల్స్ పొలిటికల్ పీపుల్ని ఎక్కువ ఇష్టపడతారండి. వారిని కలవడము చాలా కష్టం సార్ లో డిగ్రీకి. ఎవరైతే పొలిటికల్ పీపుల్ని కలుస్తున్నారో లో డిగ్రీ ఉంటే కష్టం అండి. అదే హై డిగ్రీ చూడండి సార్, వాళ్ళు చాలా ఈజీ అండి కలవటం పొలిటికల్ పీపుల్ని. మీ సన్ యొక్క డిగ్రీ చూడండి, హై డిగ్రీనా లో డిగ్రీనా. ఎక్కువ డిగ్రీలు ఉంటే త్వరగా కలుస్తుంటాం. మీ ఊర్లో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎమ్మెల్యే, పొలిటికల్ పీపుల్ని చాలా ఈజీగా మనకు కాంట్రాక్ట్స్ దొరుకుతాయండి. లో డిగ్రీ వాళ్ళకు అంత ఈజీగా కాంట్రాక్ట్స్ దొరకవు సార్ పొలిటికల్ వాళ్ళవి. వాళ్ళు కలవడం అనేది కష్టం అండి వచ్చేసి. అప్పుడు ఇది రఫ్ జాతకం చెప్తున్నా సార్, మోడీ జాతకం అనేసి. మోడీ జాతకం ప్రకారంగా వచ్చేసి 0 డిగ్రీలు సూర్యుడు ఉన్నాడు సార్ వచ్చేసి. అప్పుడు వాళ్ళు చూడండి సార్, ఫస్ట్ వాళ్ళు 3 టైమ్స్ సీఎంగా ఉన్నారు కదండి. వాళ్ళు చాలా లేట్ ఏజ్లో సీఎం అయినారు కదా సార్, 45 50 సంథింగ్ ఆ ఏజ్లోనే. చాలా ఏళ్ళలో పొలిటికల్ పార్టీలో ఉండి 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 చాలా తర్వాత వాళ్ళు అయినారు కదా సార్. అన్ని రోజులు కష్టపడినారు కదా సార్ లో డిగ్రీకి పొలిటికల్లో. ఆ 3 టైమ్స్ సీఎంగా ఉండి తర్వాత మళ్ళీ 3 టైమ్స్గా పీఎంగా ఉన్నారు సార్ వాళ్ళు. వాళ్ళు ఒకసారి దిగినారు అనుకోండి, మళ్ళీ ఎక్కడం కష్టం సార్ వచ్చేవాళ్ళు. ఒకసారి పవర్ పోతే మళ్ళీ పవర్ రావడం కష్టం అండి. కానీ పవర్ పోదు. లో డిగ్రీ కాబట్టి కాపాడుకుంటూనే ఉంటుంది సార్ అది వచ్చేసి. పేరు కోసము కాపాడుకుంటూనే ఉంటుంది సార్ గ్రహం వచ్చి. శుక్రుడు సంబంధం కారకత్వం లో డిగ్రీ. చిరంజీవి గారు, రాజమౌళి గారికి పేర్లు ఎక్కువ ఉన్నాయి కదా సార్ వాళ్ళు. కాపాడుకుంటూ ఉంటారండి, అట్లే కన్సిస్టెంట్గా చేసుకుంటూ ఉంటాయి సార్ గ్రహాలు. ఒకసారి పోయిందనుకోండి మళ్ళీ తెచ్చుకోవడం చాలా కష్టం సార్ వచ్చేసి. సో సూర్యుడు లో డిగ్రీ అయితే ఇవన్నీ తక్కువగా మనం పేరు ఎక్కువ వస్తుంది, కానీ లాభం తక్కువగా ఉంటుంది సార్. ఇప్పుడు సూర్యుడు లో డిగ్రీ వీళ్ళు ఏం సంపాదించేస్తారు పొలిటికల్గా ఉండి పీఎంగా ఉండి ఏమన్నా కొన్ని కోట్లు కూడా వాళ్ళకి ఏం లేవు కదా సార్ వచ్చేసి. డబ్బులు సంపాదించుకోరు సార్ లో డిగ్రీ. పేరు కావాలంటుంది సార్. మనీకి ఇంపార్టెన్స్ ఇవ్వదు సార్. మీరు ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు చూస్తే ఆ టైంలో మనకు రాజశేఖర గారి టైంలో సూర్యుడు హై డిగ్రీ సార్ వాళ్ళకు. సర్రని వాళ్ళు సీఎంగా అయిపోయినారు చూడండి. వాళ్ళు సీఎం అయినప్పుడు వాళ్ళ నియోజకవర్గంలో కొంత అమౌంట్ వాళ్ళు సూట్ కేసులు వెనకాల వేసుకున్నారండి వచ్చేసి. వాళ్ళు అనుకోలేదు కదా సడన్గా సీఎం అవుతాను. సో హై డిగ్రీ ఉంటే త్వరగా వేస్తారు సార్ పొజిషన్స్ మనకి. లో డిగ్రీ వచ్చేసి చాలా కష్టపడితే కానీ ఇవ్వవు సార్ అది. కానీ ఒకసారి ఇస్తే పోవండి అవి. ఇది మనకు కంపారిజన్ సార్ హై డిగ్రీకి లో డిగ్రీకి. చంద్రుడు చూద్దాం సార్, లో డిగ్రీ హైయెస్ట్ డిగ్రీ. సో ఇలా చంద్రుడు అంటే అమ్మగారు అత్తగారిని ఎక్కువ ఇష్టపడతారండి. లో డిగ్రీను ఎమోషనల్ బాండింగ్ ఎక్కువగా ఉంటుంది. ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి సార్ వాళ్ళకు. ఎన్నిసార్లు ప్రయత్నించినా జరగకపోవడంతో మానసికంగా ఎక్కువ కుంగిపోతారండి. సో మనసులో ఎక్కువ భయము, భయపడము, దిగులు చెందటము, ఆందోళన చెందడం అంతా లో డిగ్రీ సార్. ఇప్పుడు సార్ మానసికంగా కుంగిపోవటము, మెంటల్ డిప్రెషన్, ఇదంతా చంద్రుడు లో డిగ్రీ సార్ వచ్చేసి. ఎమోషనల్గా ఎక్కువ అటాచ్ అయ్యేది గ్రహం ఎవరంటే చంద్రుడు సార్. అది లో డిగ్రీ అంటే ఎక్కువ ఇష్టపడతారనమాట. ఎమోషనల్ కనెక్ట్ అయ్యి ఉంటారండి. మెంటల్ డిప్రెషన్, మానసికంగా కుంగిపోవటము అంటే అర్థం సార్ వచ్చి. హై డిగ్రీ ఉందనుకోండి సార్, మానసికంగా గట్టిగా ఉంటారండి. మానసికంగా కుంగిపోవడం జరగదు సార్ వాళ్ళు. మనసు చాలా క్లారిటీగా ఉంటుంది. తక్కువ ఆలోచనలు వస్తాయి. వీళ్ళు తక్కువ ఎమోషనల్ బాండింగ్ సార్ హై డిగ్రీ ఉండేటోళ్ళు. నువ్వు కాకపోతే ఇంకోరు అని వెళ్ళిపోతారు సార్.
వీళ్ళ అమ్మగారిని అత్తగారిని తక్కువ ఇష్టపడతారో తక్కువ ఎమోషనల్ బాండ్ కనెక్ట్ అవుతారు సార్ చంద్రుడిలో హైయెస్ట్ డిగ్రీ అంటే. లోయెస్ట్ డిగ్రీ అంటే ఎప్పుడు ప్రేమిస్తుంది. సో మీరు ఇక్కడ చూస్తూ ఉండొచ్చండి. కొంతమంది ఫుడ్ని చూడండి సార్ ఎక్కువ ఇష్టపడతారు అనమాట. ఆహార విషయంలో ఎక్కువ రెస్ట్రిక్షన్స్ పెట్టుకొని తింటా అంటారండి. ఇలా ఉండాలి, అలా ఉండాలి, వేడి తినాలి, ఉడుకు తినాలి, ఉప్పు తక్కువ, కారం ఎక్కువ, అలా చేయాలి, వేడి చేయాలి, హాఫ్ బాయిల్, ఫుల్ బాయిల్. అది ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉండేదంతా లో డిగ్రీ సార్. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారండి వాళ్ళు. సార్ ఫుడ్ ఈటబుల్ థింగ్స్ విషయంలో కాంప్రమైజ్ అవరండి. ఫుడ్ నచ్చితే తింటారు లేదా తినరండి వాళ్ళు. ఇక్కడ నుంచి ఫుడ్ నీళ్ళు తక్కువగా ఇష్టపడతారు హైయెస్ట్ డిగ్రీ వాళ్ళు. ఆహార విషయంలో రెస్ట్రిక్షన్స్ ఉండవు. ఎలాంటి ఫుడ్ పెట్టినా తింటారండి. ఫుడ్ విషయంలో కంప్లైంట్ చేయరండి. ఎవరైనా ఒక వ్యక్తి ఫుడ్ గడ్డి పెట్టినా కూడా తింటున్నాడండి, ఎన్ని తింటాడు సార్ మా ఆయన అంటే, వాళ్ళకి చంద్రుడు 25 డిగ్రీలు ఉంటాడండి, ఏదైనా తింటారండి. రెస్ట్రిక్షన్సే ఉండవు సార్ వచ్చి. మా ఆయన వంట చేస్తే 10 చెప్తారు సార్ కంప్లైంట్స్ ఇస్తున్నారంటే, వాళ్ళకి చంద్రుడు 0 to 6 డిగ్రీస్ ఉంటారండి. చూడండి, ఒక వ్యక్తి యొక్క లక్షణాలని ఈ డిగ్రీస్ రూపంలోనే మనం క్లాసిఫై చేసి చెప్పొచ్చండి. అప్పుడు ఇద్దరు వ్యక్తులకు హై డిగ్రీ ఉందనుకోండి, వాళ్ళు ఫుడ్ యొక్క నిర్ణయాలు సేమ్గా మ్యాచ్ అవుతాయి సార్. ఇద్దరు ఒకే ఫుడ్ ఆర్డర్ చేసుకుంటారండి. రెండు లో డిగ్రీ ఉన్నాయి అనుకోండి, వాళ్ళు ఒకే ఫుడ్ ఆర్డర్ చేసుకుంటారండి. ఈ హై డిగ్రీ లో డిగ్రీ కలిసింది అనుకోండి, కష్టం కదా సార్. ఇతను ఏ ఫుడ్ పెట్టినా తింటాడండి హై డిగ్రీ. ఈ లో డిగ్రీ అలా కాదు, ఇది ఉప్పు తక్కువ ఉంది, కారం ఎక్కువ ఉంది, ప్లేట్ బాగాలేదని చెప్పి కంప్లైంట్ ఇస్తారండి. సో ఈ మన యొక్క గ్రహాల యొక్క ఈ డిగ్రీస్ ఉండడం వల్ల దానికి ఒక లక్షణాలు ఉంటాయి. మన ఆ లక్షణాలను పాటిస్తూ ఉంటాం సార్, మీకైనా నాకేనండి. మరి హోటల్ బిజినెస్ చూసుంటే కదా సార్, చాలా పేరు ఉంటుంది. అవంతా లో డిగ్రీ సార్. పేరు బాగా సంపాదించుకుంటారు సార్, డబ్బులు ఉండవండి, అవి లాభం తక్కువగా ఉంటుందండి. 10% మార్జిన్ పెట్టుకొని వ్యాపారం చేస్తూ ఉంటారు సార్ లో డిగ్రీ ఉంటారు. పేరు మాత్రం బ్రహ్మాండంగా చెప్తారండి. 10 ఏళ్ళ నుంచి ఉంది హోటల్, 15 ఇయర్స్ నుంచి ఉంది, 20 ఇయర్స్ నుంచి ఉంది చెప్తారు కదా సార్, అదంతా చంద్రు లో డిగ్రీనండి. వాళ్ళకి ఎమోషన్ అనమాట. హై డిగ్రీ చూడండి, లాభం ఉంటేనే హోటల్ అంటే క్లోజ్. డబ్బు బాగా సంపాదిస్తారు సార్ హై డిగ్రీ. సో హై డిగ్రీ ఉంటే లాభము డబ్బు 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 హై డిగ్రీ. లో డిగ్రీ అంటే ప్రేమ ప్రేమ ప్రేమ, ఇష్టము ఇష్టము ఇష్టము, పేరు 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 అంటే గుర్తుపెట్టుకోండి సార్. మనకు రెండు కావాలి సార్. మనకు మీ జాతకం చూడండి, రెండు గ్రహాలకు మీకు ప్రియారిటీ ఇస్తారు, ఇది కావాలి ఇది కావాలి అంటారు. సో ఫుడ్ ఏది తిన్నా అదే సార్, హోటల్ బిజినెస్, మీకు బిజినెస్, మిల్క్ ఏది తీసుకున్నా అదే సంబంధించిన ఫుడ్ వచ్చేసి. ఇప్పుడు గురు చూద్దాం సార్, లోయెస్ట్ డిగ్రీ హైయెస్ట్ డిగ్రీ. సో సార్ పిల్లల్ని ఎక్కువ ఇష్టపడేది లోయెస్ట్ డిగ్రీనండి. గోల్డ్ని లిక్విడ్ క్యాష్లోని ఎక్కువగా ఇష్టపడతారు సార్ వాళ్ళు. సమాజంలో వ్యక్తి పేరు చెడిపోకుండా కోరుకుంటారండి. పేరు ప్రతిష్ట గుర్తింపు ఎక్కువ ఉండాలనుకుంటారండి. కుటుంబానికి పేరు ప్రతిష్ట గుర్తింపు ఉండాలని కోరుకుంటారు సార్. ఈ హైయెస్ట్ డిగ్రీ ఉందనుకోండి, అట్లా కోరుకోదండి, తక్కువ ఇష్టపడతారండి పిల్లల్ని. గోల్డ్ని తక్కువ ఇష్టపడతారు. వీళ్ళు సొసైటీలో పేరు ప్రతిష్ట కూడా తక్కువగా ఇష్టపడతారండి వచ్చేసి. ఈ ప్రొఫెషన్స్ ఉండేటువంటి వీళ్ళు ఎక్కువ ఇష్టపడతారు సార్. టీచింగ్ ప్రొఫెషను, పురోహితు, ఆస్ట్రాలజీ, ప్రీచింగ్ ప్రొఫెషన్, ఎడ్యుకేషనల్ బిజినెస్, ఇవన్నీ ఎక్కువ ఇష్టపడతారండి వీళ్ళు. సో తక్కువ ఇష్టపడేదంతా వీళ్ళేనండి. టీచింగ్ ప్రొఫెషన్, పురోహితు, ఆస్ట్రాలజీ, ప్రీచింగ్, ఎడ్యుకేషనల్ బిజినెస్, ప్రీస్ట్ తక్కువ ఇష్టపడతారు. బట్ వీళ్ళకి లాభం వచ్చేది అంటే వీళ్ళకే వస్తుందండి టీచింగ్ వలన. పేరు తెచ్చుకోవాలంటే లో డిగ్రీ, డబ్బు సంపాదించుకోవాలంటే హై డిగ్రీ సార్. పేరు కావాలన్నా డబ్బు కావాలన్నా, ఈ రెండే క్వశ్చన్స్ అండి. సార్ బిట్వీన్ లో ఉంటే బిట్వీన్లో అంటే మీకు రెండు దొరకవండి. డబ్బులు అంతంత మాత్రం వస్తుంది, పేరు రెండు కలిపి వస్తుంది. పేరు డబ్బులు రెండు సగం ఉంటుంది, 50-50 ఉంటుందండి. మధ్య రకంలో ఉంటారండి మీరు. శని సార్ చూద్దాం, శని లోయెస్ట్ డిగ్రీ, శని హైయెస్ట్ డిగ్రీ. సో మోడీ గారు చూడండి సార్, శని హైయెస్ట్ డిగ్రీ ఉన్నాడండి, 29 డిగ్రీ ఉన్నాడు సార్. జయలలిత గారు కూడా శని హై డిగ్రీ సార్, 24 ఉన్నారండి వాళ్ళకు. తర్వాత రామ్ గోపాల్ వర్మ గారికి శని 5 డిగ్రీలో ఉన్నాడు సార్. శని వచ్చేసి 5 డిగ్రీస్ అనేది గుర్తుపెట్టుకోండి సార్, హై డిగ్రీ. శని లోయెస్ట్ డిగ్రీ అంటే వీళ్ళు ఎక్కువ కష్టపడలేరండి సార్ జాబ్లో, బిజినెస్లో.
కానీ బయట మేమే కష్టపడుతున్నారో అందరికీ తెలియజేస్తారండి. శని లో డిగ్రీ అంటే సొంతోడిని ఎక్కువ ఇష్టపడతారు, కానీ వారి వల్ల లాభం తక్కువ ఉంటుంది. శని లోయెస్ట్ డిగ్రీ అంటే ఎంత నిజమో ఎంత అబద్ధమో ఉన్నది తెలుసుకోవడం చాలా కష్టం సార్. మోసపోయేదని శని లో డిగ్రీలండి. వాస్తవాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపించారు సార్ వాళ్ళు. అందుకే ఉదాహరణకి జ్యోతిషాన్ని నమ్మరు, దేవుళ్ళని దయ్యాల గురించి అన్నీ నమ్ముతారండి. అంటే నమ్మరు అనుకోండి సార్. ఏది జ్యోతిషం నమ్మరు సార్ కొంతమంది. దేవుడు ఉన్నాడంటే లేడు అంటారండి. దైవం లేదంటారు సార్. వాస్తవాలు తెలుసుకొని ఇష్టపడరు సార్ వాళ్ళు. సో వాస్తవాలు తెలుసుకోకుండా ఇతరుల దగ్గర సులభంగా మోసపోవడం జరిగేది లో డిగ్రీ సార్. వీళ్ళ దగ్గర నమ్మకంగా పనిచేసే వ్యక్తులు తక్కువ ఉంటారండి. కొంచెం అబద్ధాలు ఎక్కువ చెప్తారు, కావున ఇతరులను నమ్మించడం చాలా కష్టం సార్ వచ్చేసి. వీళ్ళ రహస్యాలను నిజాలను దాచుకోలేరు సార్ వీళ్ళు. వెంటనే ఇతరులు చెప్తారండి. శని అంటే నమ్మకం కదా సార్. రహస్యం అది నిజమా అబద్ధం అనేది శని కదండి. మన గురించి బయట చెప్తున్నారంటే ఆ వ్యక్తికి లోయెస్ట్ డిగ్రీ ఉంటుంది సార్ వచ్చేసి. గాసిప్ చేసి పారేస్తారండి. హైయెస్ట్ డిగ్రీ మన దగ్గర దాస్తుంది సార్ అక్కడ. నిజాలు దాస్తారండి. వీళ్ళు ఎక్కువ కష్టపడతారు సార్ హై డిగ్రీ ఉంటారు, ఎందుకంటే లాభం వస్తుంది కదండి. ఎక్కువ ఇప్పుడు శని హై డిగ్రీ ఉండేటోళ్ళకి జాబ్ వల్ల బిజినెస్ వల్ల లాభం ఉంటుంది సార్. వీళ్ళు కష్టపడిన బయటకు చెప్పరండి. సొంత ఊళ్ళో ప్రజలు తక్కువ ఇష్టపడతారు, వాళ్ళలో ఉపయోగం ఎక్కువ ఉంటుంది. ఒక విషయంలో ఎంత నిజమో ఎంత అబద్ధం ఉంటుందో తెలుసుకునేది చాలా సులభం సార్ వచ్చేసి హై డిగ్రీ ఉన్న వాళ్ళకి. వాస్తవాలు తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారండి వీళ్ళు. ఉదాహరణ జ్యోతిషము, దేవుళ్ళు, దయ్యాలు అందరి గురించి తెలుసుకుంటారు సార్ వాళ్ళు. సో వీళ్ళు ఎక్కువ పెద్దగా మోసపోరండి. హైయెస్ట్ డిగ్రీ ఉంటారు, నమ్మరండి ఎవరు ఈజీగా వాళ్ళు. వీళ్ళ దగ్గర పనిచేసే వ్యక్తులు చాలా ఎక్కువగా ఉంటారు సార్, నమ్మకంగా పనిచేసి, ఎందుకంటే నంబర్ కాబట్టి. వీళ్ళు అబద్ధాలు ఎక్కువ చెప్పరు కాబట్టి ఇతరులను నమ్మించడం చాలా సులభం అండి. నిజాలను దాస్తారు, వెంటనే ఇతరులకు రహస్యాలు చెప్పరండి వీళ్ళు. సో శని అంటే మాస్ ఫాలోయింగ్ అండి. సామాన్య ప్రజలు సార్, కష్టపడే వ్యక్తులంతా శని అండి. డబ్బున్న వాళ్ళందరినీ పక్కన తీసేసండి, మిగిలిన కింద మిడిల్ క్లాస్, అప్ లోయర్ మిడిల్ క్లాసు, సామాన్య వ్యక్తులు, ప్రజలు అంతా శనే సార్ వచ్చేసి. ఆ శని హై డిగ్రీ ఉంటే పబ్లిక్ ఒక మాస్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుందండి. పబ్లిక్ నమ్ముతారండి వాళ్ళు ఏదైనా చెప్తే. అబద్ధాలు చెప్పరు సార్ వాళ్ళు, నిజమే చెప్తారండి. అందుకే మోడీ గారికి మాస్ ఫాలోయింగ్ ఎక్కువ అండి. జయలలిత గారు కూడా మాస్ ఫాలోయింగ్ ఎక్కువ సార్ వాళ్ళకి, హై డిగ్రీ ఉన్న వాళ్ళకి. వాళ్ళు ఏదైనా ఒకటి హామీ ఇస్తే దాన్ని నెరవేర్చుకుంటారు సార్ వచ్చి. ఎక్కువ నమ్మకం ఉంటుంది అన్నిటికీ అర్థం సార్ పబ్లిక్ దగ్గర. ఇప్పుడు సింపుల్ చూడండి సార్, ఆర్జీవి గారు ఎంత అబద్ధాలు చెప్తారు చూడండి. శని హై డిగ్రీ లో డిగ్రీలో ఉన్నాడు సార్. 5 డిగ్రీలు ఏదైనా ఇంటర్వ్యూ చూస్తే ఏదైనా ఈ వ్యక్తి నేను చూడలేదంటారండి. నేను తీసిన క్యారెక్టర్ కాదు ఈ వ్యక్తి, నేను చూడలేదంటారు సార్ వచ్చేసి. సో ఆపద్ధాలు చాలా ఈజీగా చెప్తారు సార్ లో డిగ్రీ ఉండేటోళ్ళు. కనిపెట్టలేము సార్. అట్లా మసాలా మిక్సింగ్ అంటే పులిహోర మిక్సింగ్ ఎక్కువ చేస్తారంటే అర్థం సార్. ఎవరంటే అబద్ధం అఫెండ్ అవ్వద్దండి, బట్ వాస్తవాలు తెలుసుకోవాలి సార్ జ్యోతిషం. హై డిగ్రీ ఉండేటోళ్ళు అట్లా చెప్పరు సార్, నిజాలే చెప్తారండి. సో 90% నిజం ఉంటుంది సార్ హై డిగ్రీ దగ్గర. ఆ 10% అబద్ధం ఉంటుందండి. ఇక్కడ రివర్స్ సార్ వచ్చి 30% నిజం ఉంటుంది, 70% అబద్ధం ఉంటుంది సార్ లో డిగ్రీ దగ్గర. అల్లుకొని వస్తాయి సార్, మల్లెపూలు అన్నింటికి అల్లుతారు సార్ లో డిగ్రీ వాళ్ళు. హై డిగ్రీ అల్లలేసే వాళ్ళు కాదు, రాదనమాట. సో బిజినెస్ బాగా, లో డిగ్రీ అంటే చాలా రోజులు పడుతుంది, బట్ బాగా వాళ్ళు పేరు సంపాదించుకుంటారు సార్, నువ్వు బిజినెస్ మ్యాన్ అని చెప్పి. లాభం చూస్తే తక్కువగా ఉంటుందండి. హై డిగ్రీకి వచ్చేసి బిజినెస్ వచ్చేసి లాభం ఎక్కువ ఉంటుంది, బ- డబ్బు బాగా సంపాదించుకుంటారు, కానీ పేరు ఉండదు సార్ వచ్చేసి. నెక్స్ట్ రాహుకే చూద్దాం సార్. సో అందరికీ డౌట్ అండి ఇది. రాహుకి ఏదో రెండు హై డిగ్రీ ఉంటాయి, రెండు లో డిగ్రీ ఉంటాయి కదా సార్, దాన్ని ఎలా అనేసి ఒకట ఇక్కడ రాయలేదు కదా సార్ పాయింట్ వచ్చేసి. ఈ టెక్నాలజీ ఎక్కువ తీసుకుందాం సార్. ఐటీ ఫీల్డ్ ఒకటే దాంట్లో ముగిసిద్దాం సార్. ఇది ఐటీ ఫీల్డ్ అండి. ఐటీ ఫీల్డ్ టెక్నాలజీ ఎలా వాడతారని చెప్పేసి సాఫ్ట్వేర్ ఫీల్డ్ అండి.
లో డిగ్రీ ఉంటే అవి నేర్చుకోవడం చాలా కష్టం సార్, వాళ్ళు ఫాలో అవ్వడము. హై డిగ్రీ అంటే వాళ్ళు దాన్ని చాలా ఈజీగా వాడతారు సార్. రాహు హై డిగ్రీ అంటే సెల్ ఫోన్ వాడటము, టెక్నాలజీ వాడటం చాలా ఈజీగా వాడతారు సార్ వాళ్ళు. రాహు లోయెస్ట్ డిగ్రీ అంటే ఫోన్ వాడము, సెల్ ఫోను, టీవీ ఆపరేట్ చేయడం అవన్నీ కష్టపడతారు సార్ లో డిగ్రీకి. హై డిగ్రీ అంటే చాలా ఈజీగా వాడతారు సార్ వచ్చేసి వాళ్ళు. అప్పుడు రాహు సంబంధించిన వృత్తులు, ఇప్పుడు వడ్డీ వ్యాపారం అనుకుందాం అనుకోండి. రాహు లోయెస్ట్ డిగ్రీ అంటే లాభం తక్కువ ఉంటుందండి అక్కడ. హైయెస్ట్ డిగ్రీ అంటే లాభం ఎక్కువ ఉంటుంది సార్ వడ్డీ వ్యాపారం చేస్తే వాళ్ళు. ఇక్కడ ఇచ్చిన లాభం ఇచ్చినట్టు అన్నీ సార్. ఇంట్రెస్ట్ బిజినెస్, పాన్ తాకట్టు పెట్టుకోవడం కానీ, స్టార్టప్ బిజినెస్, ప్లాస్టిక్ ఐటమ్స్. కేతు సార్, ఈ కోర్టు సమస్యలు, ఈ భక్తి ఉంటుంది కదా సార్ వచ్చేసి. ఇప్పుడు టెంపుల్ వల్ల భక్తి రావాలా, జ్ఞానోదయం అవ్వాలంటే కేతు లోయెస్ట్ డిగ్రీ అంటే చాలా కష్టం సార్ జ్ఞానోదయం అవ్వడం. కేతు హై డిగ్రీ ఉన్నాడు అనుకోండి, చాలా ఈజీగా మనకు జ్ఞానం వస్తుంది సార్ వచ్చేసి. బంధుత్వాలను వేరుపరుస్తుంది. ఇది అప్పు చేయడం చాలా కష్టం అండి, ఇది అప్పు ఈజీగా చేస్తుంది సార్. కేతు హై డిగ్రీ అంటే అప్పు చాలా మనకు ఈజీగా దొరుకుతుంది అనేట్టుగా అర్థం అండి. ఇది ఒక పాయింట్ రాయాలి సార్. ఇప్పుడు చూడండి సార్ ఇక్కడ రాజమౌళి గారికి వచ్చేసి రాహు వచ్చే వాళ్ళకు ఏ డిగ్రీ ఉన్నాడు సార్ ఇక్కడ. శంకర్ గారికి రాహు వచ్చేసి 25 డిగ్రీ ఉన్నాడు సార్. అప్పుడు శంకర్ గారి సినిమాల్లో 1990స్లోనే మనము జీన్ సినిమాలో కంప్యూటర్ టెక్నాలజీ గ్రాఫిక్స్ మనం ఆ కాలంలో చూసాం కదా సార్. హై డిగ్రీ కాబట్టి అవన్నీ వాళ్ళు ఈజీగా వాడగలిగారండి. రాహు హై డిగ్రీ అంటే టెక్నాలజీ కానీ విఎఫ్స్ కానీ గ్రాఫిక్స్ వాడడం చాలా సులభము అనేట్టుగా అర్థం సార్. లోయెస్ట్ డిగ్రీ అంటే కష్టం, వాడడం చాలా కష్టం అండి. రాజమౌళి గారు చాలా సినిమాలు చూసిన తర్వాతగా సార్ వాళ్ళు మగధీరలో కొంచెం వాడారు గ్రాఫిక్స్, లైట్గా వాడారు. తర్వాత బాహుబలిలోను, తర్వాత ట్రిపుల్ ఆర్ అండి తక్కువ తక్కువ వాడారు సార్. కానీ ప్రశాంత్ నీల్ గారు చూడండి సార్, రాహు 0 డిగ్రీ, వీళ్ళు నో టెక్నాలజీ సార్ వీళ్ళు. మొత్తం సెట్స్ అన్ని బ్లాక్ కలర్ ఉంటాయి కదండి. అంటే కంప్యూటర్ లేదు, ఓన్లీ ఊరికి బ్యాక్గ్రౌండ్ మాత్రమే ఉంటుంది సార్. విఎఫ్ఎక్స్ అనేది ఇది బ్యాక్గ్రౌండ్ ఉంటుంది సార్. షూటింగ్ ఒక ఏరియాలో చూసి చిన్న ఏరియాలో షూట్ చేసి పెద్ద ఏరియా చూపిస్తారు సార్ అది. సో టెక్నాలజీ తీసుకున్నాం, రాహు వీళ్ళకి 0 డిగ్రీస్ కాబట్టి చాలా ఇల్లు పెద్దగా వాడట్లేదు సార్ టెక్నాలజీని. రోబో సినిమా చూడండి ఎంత టెక్నాలజీగా ఉందండి రోబో సినిమా అనేది. శంకర్ గారు తీశారండి హై డిగ్రీ. ఆ కంప్యూటర్ అవన్నీ వీళ్ళు తీయలేదు కదా సార్. ప్రసాద్ నీల్ గారు వీళ్ళు యాక్షన్ అనమాట ఓన్లీ. సో రాహు లో డిగ్రీ హై డిగ్రీకి ఈ విధంగా ఉంటుంది సార్ వచ్చేసి. సో ఇది ఎలా కనిపెట్టాలంటే ఇక్కడ రాసేద్దాం సార్ ఇప్పుడే. మళ్ళీ మళ్ళీ మనకు కష్టం అవుతుంది. ఇప్పుడు అందరికీ ఒకే ఉంటాయి కదా సార్ రాహు కేతులు హై డిగ్రీలు. రాహు కేతులు ఎప్పుడు ఒకే డిగ్రీలో ఉంటాయి సార్.
ఇప్పుడు రాహు ఉన్న అధిపతి గురువు కదా సార్, కేతు ఉన్న అధిపతిని తీసుకోవాలి సార్ వచ్చేసి. రాహు కేతులు ఎప్పుడు ఒకే డిగ్రీలో ఉంటాయి. కావున రాహు ఉన్న అధిపతిని, కేతు ఉన్న అధిపతిని తీసుకోవాలి. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు హైయెస్ట్ డిగ్రీ ఉంటారు? సపోజ్ ఇప్పుడు రాహుకేతులు హైయర్ డిగ్రీ ఉందనుకోండి సార్. రాహుకేతువులు రాహుకేతువులు రాహుకేతులు హై డిగ్రీలో ఉన్నప్పుడు రాహువుని అధిపతిని, కేతువుని అధిపతిని తీసుకోవాలి సార్. వాళ్ళిద్దరిలో ఎవరు హై డిగ్రీ ఉంటారో వాళ్ళే అవుతుంది సార్ వచ్చేసి. అధిపతుల్లో హై డిగ్రీ ఉండాలండి. రాహువుని అధిపతిని, కేతువుని తీసుకోవాలి. ఇద్దరిలో ఎవరు హై డిగ్రీ ఉంటారు వాళ్ళని హై డిగ్రీ తీసుకోవాలి. రాహుకేతులు ఇద్దరు లో డిగ్రీలో ఉన్నప్పుడు రాహువుని అధిపతి, కేతువు అధిపతిని తీసుకోవాలి. ఇద్దరిలో ఎవరు లో డిగ్రీలో ఉంటారో వాళ్ళు మనం లో డిగ్రీగా తీసుకోవాలి సార్ వచ్చి అంతే. ఈ రాహువుడు ఎప్పుడు ఒకటి హైలో ఉంటారు కదా, 20 ఉంటారండి వీళ్ళిద్దరు. అప్పుడు అధిపతి చూడండి, రాహు ఉన్న అధిపతి 7 డిగ్రీలు, కేతు ఉన్న అధిపతి బుధుడు 10 డిగ్రీలు సార్. ఇద్దరు ఎవరు హై డిగ్రీ ఉన్నారు? బుధుడు. సో బుధుడు వచ్చి వీళ్ళకు హై డిగ్రీ అన్నట్టుగా అర్థం సార్ వచ్చేసి. అదే చాలా మర్చి చేశాను. సో హై డిగ్రీ బుధుడు. ఇక్కడ ఇద్దరు లో డిగ్రీ ఉందాం అనుకున్నాం సార్ రాహు కేతుల్లో. వీళ్ళిద్దరు లో డిగ్రీ చూడాలి సార్ వచ్చి. ఇక్కడ చూడండి సార్, గురువు ఏ డిగ్రీలో ఉన్నాడు? బుధుడు 10 అండి. ఇక్కడ లో డిగ్రీ ఎవరు సార్? గురువు. సో లో డిగ్రీ గురువు. ఇది సార్ కాన్సెప్ట్ వచ్చి రాహు కేతుకు హై డిగ్రీ, లో డిగ్రీ. ఇప్పుడు ఇక చూద్దాం. సో అలా తీసుకోవాలి సార్ వచ్చేసి. సో కంక్లూజన్ ఏంటి సార్ అంటే, హై డిగ్రీకి లో డిగ్రీకి వచ్చేసి హెచ్డి గ్రహం ఉందనుకోండి సార్, గ్రహాలు మనకు అవి కలవడం చాలా ఈజీ సార్. బుధుడు కానీ, కుజుడు కానీ, శని కానీ, సూర్యుడు కానీ, అంటే ఆ వ్యక్తులను కలవడం చాలా సులభం అండి. ఎల్డి గ్రహం అయితే వ్యక్తులను కలవడం చాలా కష్టపడతాం సార్ వచ్చేసి. ఎవరు సార్ ఎక్కువ ఖర్చు పెడతామంటే హెచ్డి గ్రహానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఖర్చు పెడతాం సార్. బుధుడు హై డిగ్రీ అంటే ఫ్రెండ్స్కి పెడతామండి. గురువు హై డిగ్రీ అంటే పిల్లలకు పెడతాం సార్.
శుక్రుడు హై డిగ్రీ అంటే వైఫ్కి పెడతామండి. లో డిగ్రీ సంబంధించిన గ్రహాలు ఖర్చు తక్కువ పెడతాం సార్ మనం వచ్చేసి. మనకి ఎవరి వల్ల లాభం ఎక్కువ ఉంటుంది సార్, ఎప్పుడు బెనిఫిట్ అంటే హై డిగ్రీ వల్ల లాభం ఉంటుందండి. లో డిగ్రీ వల్ల తక్కువ లాభం ఉంటుంది సార్ మనకు వాళ్ళకు. మనకి ఎవరైనా సహాయం ఎవరు సార్ హెల్ప్ చేస్తారు, మనకి ఎవరు హెల్ప్ చేస్తారు, సహాయం చేస్తారంటే ఎప్పుడు హై డిగ్రీకి సంబంధించిన వాళ్ళు సహాయం చేస్తారండి. బుధుడు హై డిగ్రీ అయినా ఫ్రెండ్స్ సహాయం చేస్తారు, బుధుడు లో డిగ్రీ అయినా వాళ్ళు తక్కువ సహాయం చేస్తారండి. మనకి ఎవరైనా కష్టం వచ్చినప్పుడు హెచ్డి గ్రహానికి సంబంధించిన వ్యక్తుల్ని అడగాలి సార్ వచ్చేసి. సూర్యుడు హై డిగ్రీ పొలిటికల్ పీపుల్ని అడగండి, బుధుడు హై డిగ్రీ ఫ్రెండ్స్ని అడగండి, శుక్రుడు హై డిగ్రీ లేడీస్ని అడగండి, శని హై డిగ్రీ సొంత ఊళ్ళోనూ అడగండి. హై డిగ్రీ వాళ్ళే మనం సహాయం చేస్తారు సార్, లో డిగ్రీ వాళ్ళు సహాయం చేయరండి. ఇష్టపడతారు, ప్రేమగా చెప్తారు అంతేనండి. సో హెచ్డి గ్రహానికి సంబంధించి అలా మోసపోము, ఇక్కడైతే మోసపోతాం అంతేనండి. సో మనకు కష్టం వచ్చినప్పుడు ఎల్డి గ్రహానికి సంబంధించిన వ్యక్తులను అడగకూడదు, వాళ్ళు మనకు సహాయం చేయరు అనేట్టుగా అర్థం సార్. మన జాతకంలో ఏ గ్రహం అయితే హై డిగ్రీ ఉందో ఆ గ్రహానికి సంబంధించిన వ్యక్తులను అడిగితే మీకు హెల్ప్ చేస్తారు. కానీ మనం వాళ్ళు పెద్దగా ఇష్టపడము, కానీ మనకి హెల్ప్ చేసేది ఎవరంటే వాళ్ళే మనకి హెల్ప్ చేస్తారు అన్నట్టుగా అర్థం సార్ వచ్చేసి. ఇది కన్క్లూజన్ అండి సార్. ఇప్పుడు ఈ హై డిగ్రీ లో డిగ్రీలో మీ జన్మజాతకం చూసింటారు కదా అందరూ, ప్రతి ఒక్కరు చూసి డౌట్ ఉంటే అడగండి. ఒక 5 నిమిషాలు ఇది డిస్కస్ చేసి తర్వాత కోర్స్ నేను వెళ్ళిపోతాం సార్ చంద్రనాడి. డౌట్ ఉంటే అడగొచ్చండి హై డిగ్రీ లో డిగ్రీలో. హలో హలో సార్, ఇప్పుడు 0 to 6 లో డిగ్రీ, 24 to up to 30 హై డిగ్రీ అన్నారు కదా. ఎగ్జాంపుల్ ఇప్పుడు 07, 08, 09 అట్లా ఉందనుకోండి. అంటే ఇప్పుడు 1 to 30 అంటే మిడిల్ ఆఫ్ 15 వస్తుంది కదా. 15 బిలో ఉంటే క్లోజ్ టు లో డిగ్రీకి దగ్గర ఉంటుంది సార్ నేచర్. అవును ఉంటుంది, బట్ మనం కన్సిడర్ చేయకూడదు సార్. మనం ఫోకస్ చేయాల్సిన నీళ్ళ కొట్టాలండి. ఒక మనిషికి చంపాలంటే హార్ట్ దగ్గర బుల్లెట్ కాల్చాలన్నా తలకాయ ఉంది కదండి. నేను నడుము కాలుస్తా మెడ కాలుస్తా అంటే ఎట్లా సార్ చెప్పండి. మన బుల్లెట్ వేయాలంటే ఇదే ఇక్కడ వేయాలి. మిగతా చెప్పారనుకోండి అతను దాన్ని పెద్దగా పట్టించుకొని నీకు జ్యోతిష రాదంటాడండి. మనం ఏది ఫోకస్ చేయాలంటే ఏది నిజమవుతుందో అదే ఫోకస్ చేయాలి కదండి. అవును. ఒక ఫస్ట్ చూడండి, ఒక వ్యక్తి లో డిగ్రీ అంటే తలకాయ అనుకోండి. ఒక ఓకే. తలకాయను పట్టుకొని బయటకు వస్తాడు. లేదంటే కాళ్ళు పట్టుకోండి, కాళ్ళు పట్టుకున్నా వస్తుంది. ఒక వ్యక్తిని లాగొచ్చు కదండి బయటికి. మీరు మధ్య పెట్టుకొని లాగుతా అంటున్నారండి, పాసిబుల్ అవుతుంది అన్నాడా. చూడండి, మీరు ఏ సినిమా చూసినా కాళ్ళకి తాడేస్తారు లేదంటే తలకాయకి వేస్తారు కదండి. ఉమ్. కాన్సెప్ట్ అర్థమైంది కదండి. అర్థమైంది. మిగతా అంతా పట్టించుకోకూడదు, వదిలే. అవి మనం చెప్పకూడదు ఆ వ్యక్తికి, ఇవి మాత్రం చెప్తే ఎస్ అంటాడు సార్. అందుకంటే ఆ వ్యక్తికి అవే మైండ్లో ఉంటాయి ఫస్ట్, అవే చెప్పాలి మనం. అంటే ఇప్పుడు మనం కనెక్ట్ అవుతుందా లేదా అనేది జస్ట్ డిగ్రీ చూసి తక్కువలో ఏ గ్రహం ఉందో దానికి సంబంధించిన ఆయన చెప్పేస్తే ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతాడు. కనెక్ట్ అవుతారండి. ఇప్పుడు మీరు చూసుకొని ఫస్ట్ మీకు చూసుకోవాలి కదండి. మీకు కరెక్ట్ అనిపించింటే ఆ గ్రహాలకు వాళ్ళకు కూడా కరెక్ట్ అనిపిస్తుంది కదండి వేరే వాళ్ళకి చెప్తే. అవునవును. సో మనం నమ్మాలి సార్. మనం ఎంత బాగా నమ్ముతామో అప్పుడే మన ఇతరులను నమ్మించగలుగుతాం ఖచ్చితంగా. మన జాతకం సరిగ్గా చూసుకోకుండా వేరే వాళ్ళు చెప్పామనుకోండి తప్పైపోతాయి సార్ ఇప్పుడు. అవును సార్. అది కరెక్ట్ మ్యాచ్ సార్. ఇప్పుడు బుధుడు వచ్చేసి ఐ డిగ్రీలో ఉన్నాడు. అవి స్టాటిస్టిక్స్ నియర్ టు 90% వచ్చేసింది అక్కడ. ఇక మిగతా అన్ని తటస్థంగా ఉన్నారు. అంటే బిలో, మళ్ళీ బిలో వచ్చేసి శనిలో ఉన్నాడు. మీకు లో అక్కడ డిగ్రీ ఏ గ్రహం ఉందండి? లో డిగ్రీ శని ఉంది. శని ఒకటి లో డిగ్రీ ఉంది, బుధుడు ఒకటి హై డిగ్రీ ఉన్నది, మిగతా అన్ని ఇంకా బిట్వీన్ లో ఉన్నాయి. ఓకే అండి, వేరే ఎవరికైనా డౌట్ ఉండాలి. అలాగే. హలో సార్. గురువు గారు నమస్కారం. నమస్కారం, చెప్పండి సార్. సార్ ఇప్పుడు బుధుడు హై డిగ్రీ, శుక్రుడు లో డిగ్రీ ఒకటే భావంలో ఉంటే
ఉన్నప్పుడు కూడా ఒకటే రాశిలో ఉన్నా కూడా ఈ ఫలితాలు అనేవి ఉండవు కదా. సేమ్ సేమ్ ఉంటాయి, ఎక్కడున్నా సేమే అండి డిగ్రీ లక్షణాలు మారవు. డిగ్రీ లక్షణాలు సేమ్ అంటే ఉమ్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు బుధుడు హై డిగ్రీ 5వ భావంలోనే ఉన్నాడు, శుక్రుడు లో డిగ్రీ 3 డిగ్రీలు అదే భావంలోనే ఉన్నారు. రెండు ఉంటాయి సార్, బుధుడు సంబంధించినవి సో ఉంటాయి, అనేది సంబంధించినవి ఒక చిన్న ఉంటాయి డౌట్. సార్. అది ఎక్కువ ఇష్టపడతారు, బుధుడు సంబంధించినవి ఈజీ, శుక్రుడు సంబంధించిన కష్టం. కష్టం లేడీస్ ఇష్టపడి అంతే, ఏ కష్టం. భావంలో ఉన్నా కలిసి ఉన్నా మనీ కలిసి ఫ్లో తక్కువ ఉంటుంది. ఎక్కడున్నా సేమ్ ఫలితాలు మారవండి. ఓకే 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 రైట్. ఇచ్చిండే సిలబస్ ఇండిపెండెంట్ గా తయారు చేసామండి. ఇచ్చాం కదా సార్, ఉచ్చ స్థితి అయినా నీచ స్థితి వక్రీకరించి అస్తాంగము ఒకే ఇంట్లో అయినా రెండు ఇంట్లో కలిసి ఉన్నా అది మారదు కదా సార్, దాని లక్షణము. అవునవునవును, అదే అదే ఒకే ఇంట్లో అని రాలేదు, అందుకని డౌట్ వచ్చి అడిగాను అక్కడ. పర్లేదు సార్, ఉచ్చ మారదు. స్థితి నీచ స్థితి వక్రించిన అస్తంగమైన. ఉమ్. సో అందుకని అడిగాను. ఓకే అండి, నెక్స్ట్ రాద్దాం లేండి సార్, మీరు చెప్పారు కదండి, ఓకే సార్. యాడ్ చేద్దాం అంతే కదండి, అప్డేట్ చేద్దాం. ఏ భావంలో ఉన్నా కూడా మారవు సార్ వచ్చేసి. ఓకే సార్, ఓకే సార్, ఉమ్. రైట్ సార్, రైట్ సార్. ఇవన్నీ మనం ఇండిపెండెంట్గా అన్ని చేసేసి, అన్ని ఇండిపెండెంట్గా ఫలితాలు సార్, ఇవి ఎట్లున్నాయి అట్లే ఉంటాయి. కలిపినామనుకోండి ఇంకా కొంచెం అవుతుంది. 5వ భావంలో అంటే ప్రేమ, పిల్లలు అన్నిటిగా వస్తుంది సార్, అంతే. భావాన్ని కలుపుకోండి, అది ఏ భావాధిపతి అదే, ఉంటే బుధుడు ఒక భావాధిపతి అయి ఉంటాడు కదండి. అవును. మీకు శుక్రుడు ఒక భావాధిపతి అయి ఉంటాడు కదండి, ఓకే. లోటిగిరి ఉన్న గ్రహం శుక్రుడు భావాధిపతి. భావాధిపతి మూడు మూడు 4వ భావాధిపతి. అప్పుడు దాన్ని అప్లై చేసుకోండి సార్. 4వ భావం అమ్మ, అమ్మ అంటే కూడా ఇష్టము అన్నట్టుగా అర్థం. ఉమ్, అమ్మ వల్ల ఉపయోగం ఉండదు ఇష్టము. అట్లా, అవి కూడా అప్లై అందరు చేసుకోండి. మనీ ఫ్లో తక్కువ ఉంటది. ఉమ్. అన్నీ అప్లై చేసుకోండి సార్. ఓకే. భావాలు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అదే కాన్సెప్టే అప్లై చేస్తాం. తక్కువ ఇష్టమా, ఇష్టం లేదా, లాభమా, లాభం లేదా. పేరు బాగా ఉంటది, మనీ ఫ్లో ఉండదు వాళ్ళ దగ్గర నుంచి, ఎస్ ఆ ఎస్ 4వ భావం నుంచి, ఎస్ అండి, అంతే అంతే అండి. లేడీస్ నుంచి కానీ. ఉమ్. రైట్ సార్, రైట్ సార్, థ్యాంక్ యూ. ఓకే అండి, ఇంకేం సార్ డౌట్? సార్ చెప్పండి మేడం. లగ్నంలో ఏ రాశి ఉండదు, అప్పుడు డిగ్రీస్ ఉన్నప్పుడు ఎలా సార్? ఏంటి మేడం, లగ్నంలో లగ్నంలో ఏ గ్రహం ఉండదు, ఉమ్. ఇప్పుడు డిగ్రీస్ ఉన్నప్పుడు ఎలా చెప్పొచ్చు? మనం ఇప్పుడు ఇది ఇది చెప్పిన అర్థమైంది మేడం మీకు. మీకు D1 చార్ట్ చూస్తారు కదా, మీకు లగ్నం చూడట్లేదు మేడం, ఇవన్నీ మనము ఇక్కడ ఇట్లా వస్తుంది కదండి, గ్రహస్థితి ఉంటుంది కదండి. ఇక్కడ ఈ డిగ్రీల్లో ఒక లో డిగ్రీ ఉంటుంది, ఒక హై డిగ్రీ ఉంటుంది, ఒక గ్రహం. ఓకే సార్, ఓకే ఆ సార్, గ్రహం గురించి చెప్తున్నాం. అది లగ్నంలో ఉండొచ్చు, ఎక్కడే ఉండొచ్చు అండి అది. ఓకే సార్. మీరు ఇష్టపడుతున్నారంటే మీరు లగ్నంలో ఉన్న గ్రహం మీరు చూస్తున్నారు అనుకుంటాను, అలా కాదండి కాన్సెప్ట్. అన్నీ చూస్తున్నా సార్, లగ్నంలో లేకపోతే ఎలా చూడొచ్చు అని. పర్లేదు మేడం, అదే కదా, లగ్నంతో సంబంధం లేదు మేడం. ఇప్పుడు మీకు మీకు లో డిగ్రీ ఏది చెప్పండి. లో డిగ్రీ బుధ. బుధుడు కదండి. అవును సార్. హై డిగ్రీ ఏంటి? హై డిగ్రీ శని సార్. అంతే అండి. అప్పుడు బుధుడు లో డిగ్రీ అంటే జ్యోతిష్యం నేర్చుకోవడం కష్టము. శని హై డిగ్రీ అంటే ఇతరులను నమ్మడం చాలా కష్టము. మీ జాబ్ వల్ల, బిజినెస్ వల్ల చాలా లాభం ఉంటుంది అన్నట్టుగా అర్థం అండి, అంతే అండి దానికి. ఓకే సార్, దాని లగ్నంతో పని లేదు మేడం. మళ్ళీ కానీ లగ్నం అప్లై చేసుకోవచ్చు సెకండ్. ఓకే సార్. లగ్నం నుంచి మీకు 2వ స్థానం అధిపతి బుధుడు అవుతారు కదండి. అవును సార్. 2-11 అప్పుడు లాభం రావాలన్నా, ఫ్రెండ్స్ వల్ల ఉపయోగం వల్ల చాలా తక్కువగా ఉంటుందండి వచ్చి, కుటుంబం వ్యక్తుల వల్ల తక్కువగా ఉపయోగం ఉంటుంది. ఓకే సార్, ఉమ్. థ్యాంక్ యూ. ఇష్టం అంటే మన లగ్నంలోని గ్రహం అనుకోవద్దండి, అది ఎక్కడున్నా ఆ యొక్క ఫలితాలు మారవండి. ఇది లగ్నంలో ఉన్నా, ఏళ్ళలో ఉన్నా, 12లో ఉన్నా ఫలితాలు అయితే మారవండి వచ్చేసి. లో ఓకే డిగ్రీ, సార్, హై డిగ్రీ అంతేనండి. D1 చక్రం లేకోకుండా అర్థం చేసుకుంటున్నామండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అండి. లో డిగ్రీ ఉంటే మళ్ళీ మీరు భావాధిపతి అప్లై చేసుకోవచ్చు. అదే లాజిక్ బేస్ చేసి భావాధిపతి ఎవరు అప్లై చేసుకుంటే మళ్ళీ అదే ఫలితాలు అక్కడ వస్తాయండి వచ్చేసి. ఓకే సార్, ఓకే అండి. థ్యాంక్ యూ. హలో చెప్పండి సార్. సార్, హై డిగ్రీ ఉన్న ఆ, గ్రహాల వృత్తిని స్వీకరించచ్చా సార్? అవును సార్, స్వీకరించాలండి. అవే మీకు లాభం వస్తాయండి బాగా.
డబ్బులు కావాలంటే హై డిగ్రీ సార్, పేరు కావాలంటే లో డిగ్రీ. వన్ లైన్ ఆన్సర్ అంతే అండి. D10 అవి ఏం చూడాల్సిన అవసరం లేదు సార్. నేను ప్రస్తుతానికి సెకండ్ హైయెస్ట్ డిగ్రీ వృత్తిలో ఉన్నాను సార్. దానివల్ల కొంతవరకు ఆదాయం తక్కువ ఉంటారా? ఎన్ని డిగ్రీలు తేడా ఉంది సార్ వచ్చి? దానికి దీనికి 4 డిగ్రీస్ సార్. పర్లేదు పర్లేదు, మీకు లాభమే అనుకోండి హైయెస్ట్ డిగ్రీలో. హైయెస్ట్ డిగ్రీ 23, సెకండ్ హైయెస్ట్ డిగ్రీ 19. పర్లేదు, మీరు అప్పుడు హై డిగ్రీనే పని చేస్తున్నాను అనుకోండి సార్, వచ్చి 70% లాభం అనుకోండి. ఓకే, ఉమ్. అంతే కదండి. అంతే సార్, అంతే అంతే. ఉమ్. నేను చాలా వరకు చూసిన దాంట్లో హై డిగ్రీ ఉన్న వృత్తుల్లోనే ఉన్నారు సార్. లో డిగ్రీ కూడా ఉంటారు సార్ పాపం, వాళ్ళు అదే చేసుకుంటా ఉంటారు, పేరు మాత్రం బాగా వస్తుంది అనమాట. ఓకే. కొంతమంది పేరు బాగుంటుంది కానీ డబ్బులు సంపాదించరు, కొంతమంది డబ్బులు బాగా సంపాదిస్తుంటారు, పేరు ఉండదండి. అది కారణం ఈ గ్రహాలు అనమాట. మనం మిస్ మ్యాచ్ చేసి వ్యాపారం చేస్తూ ఉంటామండి. ఓకే, ఉమ్. థ్యాంక్స్. ఓకే అండి. నెక్స్ట్ చూద్దాం సార్, చంద్రనాడు అండి. ఇది మనం ఆల్రెడీ చెప్పేశాం సార్ మీకు, బేసిక్స్ అంతా అనేది వచ్చేసి ఆల్రెడీ. చంద్రుడు ఒక 9 గ్రహాల పైన పోయినప్పుడు వాటి ఫలితాలు ఎలా ఉంటాయనేది చూసినాం సార్. మనం ఏ దాని గురించి ఆలోచిస్తామని చూసామండి సార్. గోచార చంద్రుడు వర్సెస్ జన్మజాతక గ్రహాలు సార్, అది చూసాము. దృష్టి చూసాము, డిగ్రీస్ చూసాము. సో గోచార చంద్రుడు వర్సెస్ జన్మజాతక డిగ్రీలు అంటే, మన చంద్రుడు డిగ్రీ ఉంటుంది కదా సార్, ఆ చంద్రుడు ఒక డిగ్రీ 9 గ్రహాలలో ఏ డిగ్రీలో ప్రయాణిస్తున్నాడో ఆ యొక్క గ్రహాలకు సంబంధించిన కూడా మనం ఆలోచిస్తాం సార్ వచ్చేసి. తర్వాత భావం అనమాట, తర్వాత నక్షత్రము. అప్పుడు మనం ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం కదండి. సో చంద్రుడు సపోజ్ ఈరోజు చంద్రుడు కర్కాటక రాశిలో ఉన్నాడండి. ఇప్పుడు 10 డిగ్రీలు అనుకుందాం సార్, 29 డిగ్రీలు ఎంత పోతుందండి సార్ వచ్చి. సో అప్పుడు మన జన్మజాతకం లేదని ఒక గ్రహము 29 డిగ్రీలు ఉంటే మనం ఆ గ్రహం గురించి ఆలోచిస్తామండి. అదే సార్ డిగ్రీస్ అనేది. భావం అనుకోండి, మన లగ్నం నుండి ఈ చంద్రుడు ఎన్నో భావంలో పోతున్నాడు. మనది ఇప్పుడు సింహలగ్నం అనుకుందాం సార్, 12వ భావంలో చంద్రుడు పోతున్నాడు, గోచార చంద్రుడు. మనం అవి కూడా ఒక 20% ఆలోచిస్తామండి. తర్వాత నక్షత్రం, ఈ చంద్రుడు ఏ నక్షత్రంలో ప్రయాణిస్తున్నాడని కూడా ఆలోచిస్తామండి వచ్చేసి. సో ఎక్కువ ప్రియారిటీ ఏదాన్ని తీసుకుంటామంటే దృష్టికి, గ్రహాలకి మాత్రం మనం ప్రియారిటీ అనేది ఎక్కువ తీసుకుంటాం సార్ వచ్చేసి. సో ఇవన్నీ మనం చూసాం, ఆల్రెడీ చెప్పాను ఆ రోజు నా చంద్రనాడిలో. ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క స్టేటస్ ఆఫ్ మైండ్ చూద్దాం సార్ వచ్చేసి. ఓకే అండి, చంద్రనాడి ద్వారా మనకు వచ్చేసి చూడండి సార్, ఇక్కడ 10 వేదిక్ అస్ట్రాలజర్ ఈక్వల్ టు 1 చంద్రనాడు అస్ట్రాలజీ చెప్పేశాను సార్ వచ్చేసి. దీన్ని బాగా మీరు ఫాలో చేయాలి సార్, బాగా లాజిక్స్ను. టైం పడుతుంది 3 నెలలు. ప్రతిరోజు చంద్రుడు ఏమేం చేస్తున్నాడో, ఏ గ్రహాలపైన పోతున్నాడు, ఏమేమి ఆలోచిస్తున్నాడో తెలుసుకోవాలి సార్ మీరు. ఇప్పుడు ఈరోజు అండి చంద్రుడు, గోచార చంద్రుడు కర్కాటక రాశిలో ఉన్నాడు సార్ వచ్చేసి. ఒక జాతకుడు పర్సన్ 1 అనేది గుర్తుపెట్టుకోండి సార్ ఇక్కడ. ఇది ఒక పర్సన్ 1, ఇది ఒక వ్యక్తి యొక్క జాతకము, ఇది రెండో వ్యక్తి, ఇది మూడో వ్యక్తి అండి. ముగ్గురు వ్యక్తులు నా దగ్గర జాతకం చూపించుకునే వచ్చారు సార్ వచ్చేసి. అట్లా అన్ని గ్రహాలకు చూస్తాం సార్ ఈరోజు. గోచార చంద్రుడు మాత్రమే తీసుకున్నాం, ఇది జన్మజాతకం అండి. ఆ వ్యక్తికి శుక్రుడు ఇక్కడ మిథున రాశిలో ఉంటే ఏమి చెప్పాలి చూడాలి సార్. అది పాస్ట్ ఈవెంట్ అవుతుందన్నమాట. చంద్రనాటి ద్వారా పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ 3 చెప్పగలమండి. ఆ వ్యక్తి చూడండి సార్, ఈరోజు గోచార చంద్రుడు కర్కాటక రాశిలో ఉన్నాడు, కావాలంటే చూపిస్తాను. సెవెన్ 31 PM అండి. ఈరోజు చంద్రుని బేస్ చేసుకుని సార్ కర్కాటక రాశిలో ఉన్నాడండి. ఆ చంద్రుని బేస్ చేసుకొని మనం ఫలితాలు చెప్తాం సార్, తేడా. ఈరోజు సార్ టిక్ కొట్టినారు, నడుస్తా ఉంటారండి ఎంత. అప్పుడు మనకు వచ్చేసి చూడండి సార్, చంద్రుని బేస్ చేసుకున్నాం. ఈ రోజు వచ్చేసి గ్రహాలు 9 గ్రహాల గురించి తెలుసుకుందాం సార్. పాస్ట్ ఏంటి, ప్రజెంట్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి అనేది.
ఒక వ్యక్తి జాతకం ఈరోజు వచ్చాడు సార్ వచ్చేసి చంద్రుడు శుక్రుడు ఆ వ్యక్తికి మిథున రాశిలో ఉన్నాడు సార్. కానీ చంద్రుడు ఈరోజు కర్కాటక రాశిలో ప్రయాణిస్తున్నారండి. నేను ఈరోజు ఆ జాతకుడికి ఫలితాలు ఓపెన్ చేసినాను సార్, జాతకం ఫలితాలు చెప్పడానికి. అంటే పాస్ట్గా సార్ ఇది. ఈ శుక్రుడిని దాటుకొని చంద్రుడి ఇటుకు వచ్చేసాడు సార్ వచ్చేసి 2 days అవుతుంది అనమాట. అంటే పాస్ట్. అప్పుడు ఆ వ్యక్తి మనం పాస్ట్ గురించి చెప్పాలి. ఏమి శుక్రుడు దాటుకొని వచ్చాడు కాబట్టి, అంటే గోచార చంద్రుడు శుక్రగ్రహాన్ని దాటుకొని వచ్చేసినాడు సార్ ఇక్కడికి ఒక రాశి. అది పాస్ట్. అప్పుడు శుక్రుడు అంటే ఏమి పెళ్లి గురించి, ఫంక్షన్ గురించి, లేడీస్ గురించి, డబ్బుల గురించి అతడు 2 రోజుల క్రితం ఆలోచించుంటాడు అనేట్టుగా అర్థం అండి. శుక్రుడికి సంబంధించింది ఆలోచించుంటాడు సార్. అడిగితే ఎస్ అంటారు. అది పాస్ట్. మనం ఇక్కడ గోచార చంద్రుడు మాత్రమే తీసుకొని జన్మజాతకంలో ఉండే 9 గ్రహాలు పైన పోయినప్పుడు ఎలాంటి ఆలోచనలు ఉంటాయి ఆ వ్యక్తికి, పాస్ట్లో ఎలా ఉంటాయి, ప్రజెంట్లో ఎలా ఉంటాయి, ఫ్యూచర్లో ఎలా ఉంటాయని తెలుసుకుంటాం సార్ ఇక్కడ. ఇంకో వ్యక్తి వచ్చాడండి. ఆ వ్యక్తి జాతకం చూస్తే పర్సన్ 2 శుక్రుడు ఇక్కడే ఉన్నాడు సార్, కర్కాటక రాశిలో ఉన్నాడండి ప్రజెంట్. ఇప్పుడు అడగండి సార్, ఆ వ్యక్తి మనతో మాట్లాడితే ఇవే చెప్తాడు. పెళ్లి గురించి ఆలోచిస్తాం సార్, డబ్బుల గురించి, ఫంక్షన్ గురించి, శుభకార్యం అండి. అంటే శుక్రుడు యొక్క కారకత్వంలోనే ఆలోచిస్తాం సార్ వచ్చి. ఇది ప్రజెంట్. కానీ ఇంకో వ్యక్తి వచ్చినాడు సార్, ఆ వ్యక్తికి శుక్రుడు సింహ రాశిలో ఉన్నాడు సార్ పుట్టినప్పుడు. ఈ శుక్రుడు నేను పుట్టినప్పుడు చెప్తున్నాను సార్. జన్మజాతకం అంటే పుట్టినప్పుడు శుక్రుడు ఒక వ్యక్తికి మిథున రాశిలో ఉన్నాడు, ఒక వ్యక్తి కర్కాటక రాశిలో ఉంటాడు, ఒక వ్యక్తికి సింహ రాశిలో ఉన్నాడు తీసుకున్నాను సార్ ఎగ్జాంపుల్కి ఇక్కడ. కానీ గోచార చంద్రుడు ఫిక్స్డ్ అక్కడే ఉన్నాడు మన జాతకం చూసే రోజు. ఈ వ్యక్తి ఫ్యూచర్కి పెళ్లి చేసుకుందాము ఒక 6 నెలల సంవత్సరం తర్వాత, ఫ్యూచర్కి శుభకార్యాల గురించి ఆలోచిద్దాం అనుకుంటాడు సార్. మనసు, చంద్రుడు అనేది మనసు అండి. ఆ వ్యక్తి యొక్క మనసు స్టేటస్ ఎలా ఉందని తెలుసుకోవాలి సార్. ఈ ఈరోజు ఎలా ఉంది, మొన్న ఎలా ఉంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది. సో గోచార చంద్రుడు శుక్రుడిని దాటుకొని వచ్చేస్తే పాస్ట్ అవుతుంది. గోచార చంద్రుడు శుక్రుడు పైన ప్రయాణిస్తే అది ప్రజెంట్ అవుతుంది. గోచార చంద్రుడు శుక్రుడు టచ్ అవుతారు కదా సార్ నెక్స్ట్ 2 days తర్వాత, అది ఫ్యూచర్ అవుతుంది. అదే మాదిరి బుధుడు చూద్దాం సార్. గోచార చంద్రుడు కర్కాటక రాశిలో ఉన్నాడు సార్. ఈరోజు అన్నిటికీ అట్టే పెట్టాను. ఒక వ్యక్తి జన్మజాతకంలో బుధుడు ఉన్నాడు సార్, దాటుకొని వచ్చేసినాడు. అప్పుడు బుధుడు అంటే ఏమి ఫ్రెండ్స్ గురించి, లవ్ గురించి, బ్యాంక్ లోను, జ్యోతిషము, డాక్యుమెంట్స్, అంటే మీ బుధుడు సంబంధించిన కారకత్వం గురించి అతను ఆలోచించుంటాడు పాస్ట్. రఫ్గా చెప్పొచ్చు మీరు పాస్ట్ ఇలా ఇవన్నీ ఆలోచించారు సార్ రీసెంట్గా అని చెప్పాలి పాస్ట్ టైంలో. ప్రజెంట్ ఈరోజు అతను ఏం ఆలోచిస్తారంటే బుధుడు ఇక్కడ కర్కాటక రాశిలో ఉన్నాడు కాబట్టి బుధుడు సంబంధించిన కారకత్వం ఆలోచిస్తాను ప్రజెంట్ సార్ ఇది. ఫ్యూచర్ బుధుడు ఆ వ్యక్తికి సింహరాశిలో ఉన్నాడు అనుకోండి, మూడో వ్యక్తికి ఫ్యూచర్ ఆలోచిస్తాడు. ఏమండి మీరు ఏమైనా లవ్ చేస్తున్నారా, బ్యాంక్లోనే ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, జ్యోతిష్యం నేర్చుకోవాలనుకుంటున్నారా, డాక్యుమెంట్ ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయంటే అడు ఏమని చేస్తుంటారండి. ఈరోజు చంద్రుడు ఇక్కడ ఉన్నా కూడా మీకు ఏమైనా గ్రహాలు పాస్ట్ ప్రజెంట్ ఉంటే మీకు అర్థమవుతుంది సార్ ఇక్కడ. ఇక్కడ చెప్పేటి ఆలోచిస్తూ ఉంటారు. ఆ కారకత్వంలో ఉంటాయి సార్. ఇక్కడ మిస్ చేసిన కొన్ని ఇక్కడ మెయిన్ మాత్రం రాశానమాట. చంద్రుడు సార్ వచ్చేసి ఆ వ్యక్తి మిథున రాశి అయి ఉండొచ్చు, ఇంకో వ్యక్తి కర్కాటక రాశి అయి ఉండొచ్చు, ఇంకో వ్యక్తి సింహరాశి అయి ఉండొచ్చు అండి. చంద్రుడు అంటే మదరు, ఫుడ్డు, మైండ్ చేంజ్ సార్. మనసు మార్చుకోవడం అంటే నిన్నటి వరకు ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు మార్చుకోవడం అండి. ఇక్కడ చూడండి సార్, గోచార చంద్రుడు ఇక్కడ వచ్చేసినాడు పాస్ట్. నేను అమ్మగారి గురించి ఏమైనా ఆలోచించారా, ఫుడ్ గురించి ఆలోచించారా, అత్తగారి గురించి ఆలోచించారా, హోటల్ గురించి ఏమైనా ఆలోచించారంటే ఎస్ అంటారు సార్ వచ్చేసి పాస్ట్ ఈవెంట్స్ అది. ప్రజెంట్ ఈరోజు చెప్పామనుకోండి, ఇప్పుడు మీరు ఏమైనా ఫుడ్ గురించి ఆలోచిస్తున్నారు సార్, అమ్మగారి గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా, మీరు ఏదైనా ఒక నిర్ణయం మార్చుకున్నారా, మొన్నటి వరకు ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు ఇంకో నిర్ణయం తీసుకొని చంద్రుడు మనసులో మార్పు అండి. దోశ తింటా అనుకుంటారు సార్ ఇటు వరకు, చంద్రుడు వచ్చేసారు అనుకోండి దోశ వేసాక ఇడ్లీ వస్తుందండి. అంటే మనసు మార్చుకోవడం. బెంగళూరు పోదాం అనుకోండి హైదరాబాద్ పోవడం అండి, హైదరాబాద్ పోదాం అనుకుంటే బెంగళూరు పోవడం. ఇక్కడ ఏదో ఒకటి మనం మనసు అనేది మార్చుకుంటాం సార్. చంద్రుడు అంటేనే మనసులో మార్పు. ఇది నెక్స్ట్ సార్, సింహరాశి వ్యక్తి వచ్చాను అనుకోండి, సపోజ్ ఆ వ్యక్తికి చంద్రుడు సింహరాశిలో ఉంటే గోచార చంద్రుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఫ్యూచర్ టచ్ అవుతుంది కాబట్టి మీరు ఏమైనా అమ్మగారి గురించి ఆలోచిస్తున్నారా, ఫుడ్ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా అంటే ఎస్ అంటాడు సార్ ఆ వ్యక్తి. అప్పుడు పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ చూడొచ్చు అనమాట. చూద్దాం సార్ నాన్నగారి గురించి. ఇక్కడ ఏం గ్రహం ఉండదని అక్కడ రాసి పెట్టుకోండి, ఒకటే ఉంటుంది అనమాట.
తీసేద్దాంలే పని అయిపోతుంది. ఇప్పుడు ఒక వ్యక్తికి సూర్యుడు మిథున రాశిలో ఉన్నాడు అనుకుందాం సార్. చంద్రుడు దాటుకొని వచ్చేసినాడు. ఏమని అన్న మీరు లాస్ట్ 2 days ఏమన్నా మీ నాన్నగారి గురించి ఏమైనా ఆలోచించారా? బాస్ గురించి ఆలోచించారా? ప్రైవేట్ జాబ్ గురించి ఏమైనా ఆలోచించారా? గవర్నమెంట్ జాబ్ గురించి ఏమైనా ఆలోచించారా? ఒక మంత్లీ ఫిక్స్డ్ ఇన్కమ్ గురించి ఏమైనా ఆలోచించారంటే ఎస్ అంటారు సార్ వచ్చేసి. పాస్ట్ ఈవెంట్స్ ప్రజెంట్ ఉందనుకోండి. ఇప్పుడు ఈ వ్యక్తి వచ్చారు సార్ ఈరోజు, సూర్యుడు ఉన్నాడు అనుకుందాం సార్. ఆ వ్యక్తి ఏం అడుగుతాడు? సార్ గవర్నమెంట్ జాబ్ ఎప్పుడు వస్తుంది? ప్రైవేట్ జాబ్ ఎప్పుడు వస్తుంది? మా ఫాదర్ గురించి అడగచ్చు, బాస్ గురించి అడగచ్చు, ఇంక్రిమెంట్ ఎప్పుడు వస్తుంది అడగచ్చు. ఆ వ్యక్తిలో అవే క్వశ్చన్స్ ఉంటాయి. మనం అప్పుడు అడిగి మనమే చెప్పొచ్చు. కొంచెం ప్రాక్టీస్ చేయంగా ఎదుటి వ్యక్తి ఏమైనా ఆలోచిస్తున్నా మనమే చెప్పొచ్చు అండి. టైం పడుతుంది సార్ దానికి, ప్రాక్టీస్ కావాలి మనకు. అది ప్రజెంట్. ఫ్యూచర్ ఏం సార్ మీరు జాబ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? గవర్నమెంట్ జాబ్ కానీ ప్రైవేట్ జాబ్ ఇంక్రిమెంట్ కానీ హైయర్ లెవెల్ పొజిషన్ అంటే అవును సార్ చెప్తున్నారు సార్ నెక్స్ట్ ఇయర్ అంటున్నారు అండి అంటారు సార్ వచ్చేసి. అది ఫ్యూచర్ని మనకు తెలియజేస్తుంది సార్. చంద్రుడు ముందర ఉంటే చంద్రుని ఫిక్స్ చేసుకున్నాము. జన్మజాతకంలో గ్రహాలు ఒక్కొక్క గ్రహం గురించి తెలుసుకుంటున్నాం సార్. ఉంటే ఏమేం ప్రాబిలిటీ అడగచ్చు, ఆ వ్యక్తి ఏమేమి దాని గురించి ఆలోచిస్తున్నాడని మనం ఇక్కడ చెప్తున్నాం సార్ లాజిక్ వైజ్గా. కుజుడు చూద్దాం సార్. కుజుడు అంటే కదా సార్ అగ్రికల్చర్ ల్యాండ్, హోము, వెహికల్స్, బ్రదర్స్, హస్బెండ్ ఫర్ లేడీస్. ఈరోజు జాతకం చూపిస్తా ఉండండి. ఈ అమ్మాయికి చూడండి సార్, ఇక్కడే కుజుడు ఉన్నాడు చూడండి సార్. కర్కాటక రాశిలో కుజుడు ఉన్నాడు సార్ అమ్మాయికి. అమ్మాయి పెళ్లి గురించి అడిగింది సార్ వచ్చేసి. భర్త గురించి, పెళ్లి గురించి, అన్న గురించే మాట్లాడిందండి. ఫస్ట్ మీ క్లాస్ స్టార్టింగ్ చెప్పాను కదా సార్, అన్న ఉన్నాడు, ల్యాండ్ తీసుకుంటాడు. చూడండి సార్, అన్న ల్యాండ్ కుజు కారకత్వమే కదా సార్. ఒకటి ఎకరా ల్యాండ్ ఉందంట, అన్న అది చేస్తేనే పెళ్లి చేస్తారంట అని చెప్పాను కదా సార్ క్లాస్ స్టార్టింగ్లో. సో కుజుడు ఉన్నాడు, కుజుడు గురించి ఆలోచిస్తారు అమ్మాయి. చూడండి ప్రజెంట్ భర్త గురించి, పెళ్లి గురించి అమ్మాయి భర్త యొక్క అంటే పెళ్లి గురించి సార్ వచ్చి భర్త కదా సార్ వాళ్ళకు కుజుడు అంటే. అన్న గురించి, ల్యాండ్ గురించి, ఇక్కడ ఉండే విషయాలను అమ్మాయి అలా మాట్లాడుతుంది సార్ ఆ రోజు. ఒక కస్టమర్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఏ విషయాల్లో మాట్లాడతారంటే గోచార చంద్రుడు ఆ వ్యక్తి పైన ఏ గ్రహం పైన ప్రయాణిస్తాడో వాళ్ళు అవన్నీ మాట్లాడతారు సార్ వచ్చి. ఇదే చూడండి సార్, ఈ అమ్మాయి తర్వాత ఏం మాట్లాడి తెలుస్తుంది సార్. చంద్రుడు ఫీచర్ ఇక్కడ సార్, మాకు పిల్లలు ఎంతమంది పుడతారు, అబ్బాయి ఉన్నాడా అమ్మాయి ఉన్నాడా అని పిల్లల గురించి అడిగింది సార్ అమ్మాయి వచ్చేసి. ఫస్ట్ అమ్మాయి ఏమైనా లవ్ చేస్తుందని చెప్పి అతని గురించి అడిగింది. భర్త అయితే ఫ్యూచర్ అదే అవుతారు కదా సార్, అది అడిగింది. తర్వాత పిల్లల గురించి అమ్మాయి అడిగింది సార్ పోయేటప్పుడు. సార్ మాకు పిల్లలు అవుతారా, అబ్బాయి ఉన్నాడా అమ్మాయి ఉన్నాడు, ఎంతమంది అవుతారు అనేసి పిల్లల గురించి అడిగింది. ఫ్యూచర్ కదా సార్, ఒక బాక్స్ తర్వాత ఉంది. సో అప్పుడు కస్టమర్ ఎట్లా మాడుతున్నారు, మనం కూడా అట్లే మాడతాం సార్. ఎదుటి వ్యక్తి కూడా అట్లే మాడతాం. అవతల వ్యక్తి మనకు D1 చార్ట్ తెలిస్తే ఈజీ అండి. D1 చార్ట్ తెలియదంటే మనకు కష్టం సార్ వచ్చేసి. సో ఇక్కడ మిథున రాశిలో కుజుడు ఉంటే ఇవన్నీ పాస్ట్ గురించి మాట్లాడతారు సార్. కర్కాటక రాశిలో ఉంది కాబట్టి ఆ అమ్మాయి ప్రజెంట్ మాట్లాడింది. సపోజ్ ఎవరికైనా సింహరాశిలో ఉన్నాడు అనుకోండి సార్ కుజుడు, వాళ్ళ ఫ్యూచర్కి ఆలోచనలు ఉంటాయి. ల్యాండ్ కొనుక్కోవాలా, ఇల్లు కట్టుకోవాలా, వెహికల్ తీసుకోవాలా, అన్న గురించి ఆలోచించాలా, భర్త గురించి ఆలోచనలు వస్తాయి సార్ వచ్చేసి. సో గ్రహం మనల్ని ఆలోచింపజేస్తూ ఉంటుంది. ఎప్పుడు పాస్ట్ ఏం ఆలోచించినాము, ప్రజెంట్ ఏం ఆలోచించినాము, ఫ్యూచర్ ఏం ఆలోచిస్తామని కూడా మనం తెలుసుకోవచ్చును. దీన్ని చంద్రనాడి అంటాం సార్. ఒక చంద్రుని మాత్రం పెట్టుకొని మిగతా 9 గ్రహాలను కలపడం అనమాట. నెక్స్ట్ కుజుడు దృష్టి ఉంటుంది కదా సార్. చూడండి కుజు 4వ దృష్టి కర్కాటక రాశి పడుతుంది. కుజుడు యొక్క 7వ దృష్టి పడుతుంది. కుజుడు యొక్క 8వ దృష్టి సార్ వచ్చేసి. అక్కడే కుజుడున్నా 22 కుజుడు రావాలండి ఇక్కడ. ప్రజెంట్ ఇప్పుడు సరిపోతుంది. దృష్టి ఉంటుంది కదా సార్, కుజుడు ఉన్నాడు అక్కడే. కర్కాటక రాశికి ఈరోజు దృష్టి పడింది. ప్రజెంట్ ఇది 3 ప్రజెంట్ చూపిస్తాం సార్. ఇక్కడ 3 ప్రజెంటే అనమాట. ఆ కర్కాటక రాశికి కుజుడు 4వ దృష్టి ఉండొచ్చు. కర్కాటక రాశిలో ఉండే చంద్రుడికి కుజుడు 7వ దృష్టి ఉండొచ్చు, లేదంటే కుజుడు 8వ దృష్టి ఉండొచ్చు అండి. ఇప్పుడు కుజుడు మాత్రం ప్రయాణం చూస్తాం కదా సార్, కుజుడు ఉంటే అనేసి. సో దృష్టి ఉన్నా కూడా మనం ప్రజెంట్లో చూడొచ్చు.
ఏమేమి గురించి ఆలోచిస్తున్నారంటే అర్థం సార్. దృష్టి కూడా ఇంపార్టెంట్ అండి చంద్రనాడిలో. గోచార చంద్రుడికి జన్మజాతకంలోని కుజుడు ఒక వ్యక్తికి 4 దృష్టిలో చూడొచ్చు, ఇంకో వ్యక్తికి 7వ దృష్టి చూడొచ్చు, ఇంకో వ్యక్తికి 8వ దృష్టితో కూడా కుజుడు అనేసి గోచార చంద్రుడికి చూడవచ్చును. వాళ్ళు కూడా ఇక్కడ ఇచ్చినట్టుగా ఆలోచిస్తూ ఉంటారు. అంటే అర్థం అది ప్రజెంట్ సార్, 3 ప్రజెంట్ ఇక్కడ ఇచ్చింది. గురువు చూద్దాం సార్. గురువు చూడండి, పిల్లలు, మనీ, పేరు, ఫంక్షన్స్, శుభకార్యం సార్. పెద్ద పెద్ద శుభకార్యం అంతా గురువేనండి. అంటే శుక్రుడు కూడా శుభకార్యం వస్తుంది సార్. సో గురువు కూడా శుభకార్యమేనండి. ఫస్ట్ మెయిన్ డబ్బులు ఉండాలి కదా సార్, గురుబలం అంటేనే మనకు. సో హెడ్ వచ్చేసి గురువే సార్ ప్రతి శుభకార్యానికి అనమాట. డబ్బులు రెడీ అయితే అన్నీ అయినట్టే కదా సార్. సో ఒక వ్యక్తి గురువు మిథున రాశిలో ఉన్న వ్యక్తి వచ్చాడు. పాస్ట్ అతను ఏం ఆలోచించుంటాడో వీటి గురించి ఆలోచించుంటాడండి. ఆ వ్యక్తి ప్రజెంట్ కర్కాటక రాశిలో ఉన్నాడు. ఆ వ్యక్తి ఏమేమి గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఈరోజు? పిల్లల గురించి, మనీ గురించి, డబ్బుల గురించి, ఫంక్షన్ల గురించి, శుభకార్యం గురించి ఆలోచిస్తూ ఉంటాడు సార్ వచ్చి. నెక్స్ట్ ఫ్యూచర్ ఉందనుకోండి సార్. సింహరాశిలో గురువు అంటే ఆ వ్యక్తి ఫ్యూచర్ ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాడు. పిల్లల గురించి, డబ్బు గురించి, పేరు అవన్నీ ఆలోచిస్తూ ఉంటాడండి. ఒక వ్యక్తి వచ్చా అనుకోండి, ఇప్పుడు కర్కాటక రాశిలో గురువు అని అనుకుందాం సార్. ఏంటి నువ్వు పొద్దున్న నుంచి పిల్లల గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా? పిల్లలు, డబ్బులు, ఫంక్షన్ ఏమన్నా నువ్వు గుడ్ న్యూస్ ఉన్నాయని అడగాలండి పిల్లల గురించి. మ్యారేజ్ ఫంక్షన్ కానీ పిల్లల గురించి అంటే చెప్తారు సార్. నేను మనం చెప్పాను కదా సార్, ఒక అతను ఫోన్ చేసి పాప పుట్టింది అన్నాడు కదండి. గురువు అంటే పిల్లలు కదా సార్. 2 days బ్యాక్ చెప్పాను కదండి. సో నాకు అటు గురువు అన్నాడు, న్యూస్ వచ్చిందన్నమాట, గుడ్ న్యూస్. ఒకరు పిల్లలు పుట్టారని చెప్పారు కదండి. సో గురువు అంటే పిల్లలు కదా సార్. అట్లా మనం ఏదైనా పాజిటివ్ న్యూస్ వినాలంటే గురువు సంబంధించి ఉండాలి సార్ వచ్చేసి. ప్రజెంట్ చూద్దాం సార్. 3 గురువుకు దృష్టి ఉంటుంది కదా సార్. 5వ దృష్టి, గురువుకు 7వ దృష్టి, గురువుకు 9వ దృష్టి అండి. చంద్రుడు ఫిక్స్డ్గా ఉన్నాడు. ఆ వ్యక్తికి జన్మజాతకంలో గురువు చూసిండొచ్చు. ఒక వ్యక్తికి గురువు 5వ దృష్టి చూసిండొచ్చు, ఇంకో వ్యక్తికి ఇక్కడ, ఇంకో ఇక్కడ. 3 పాసిబిలిటీ చూస్తున్నాం సార్. ప్రజెంట్. గోచార చంద్రుడిని మన జన్మజాతకంలోని గ్రహాలు ఏ గ్రహాలు చూస్తున్నాయి ఇంపార్టెంట్ అండి. లేదంటే గోచార చంద్రుడు ఉన్న చోట మన జన్మజాతకంలో గ్రహాలు ఏమైనా ఉన్నాయా, వాటి గురించి ఆలోచిస్తాం సార్ వచ్చి. శని అండి. చూడండి సార్, శని అంటే జాబు, బిజినెస్, సొంత ఊరే కదా సార్ వచ్చేసి. శని అంటే అవమానం ఉండొచ్చు. ఆ వ్యక్తి వీటి గురించి ఆలోచిస్తూ ఉంటాడు సార్. పాస్ట్ ఆలోచించుంటాడు. ఇప్పుడు శని ఇక్కడే వచ్చింది అనుకోండి సార్. గోచార చంద్రుడు శని ప్రజెంట్ ఆలోచిస్తూ ఉంటాడు సార్. నాకు జాబ్ ఎలా ఉంది, బిజినెస్ ఎలా ఉంది, సొంత ఊళ్ళో గౌరవం ఎలా ఉంది, అవమానం అని ఆలోచిస్తూ ఉంటాడండి. అప్పుడు అబద్ధాలు చెప్తారు చూడండి సార్. ప్రిడిక్షన్ చెప్పినా రాంగ్ అంటారు కదా, అదంతా శనే సార్ అబద్ధం చెప్పేది. మనం చెప్పిన ఒక ప్రిడిక్షన్స్ రాంగ్ చెప్పడం, అబద్ధాలు చెప్పడం అనేది శనేనండి. శని ఏం చేస్తుందంటే అబద్ధం చెప్పడం కన్నా నిజాన్ని దాపెడుతుంది సార్ శని. దాన్నే కదా సార్ అబద్ధం అంటామంటే, అవును దాన్ని అబద్ధం అంటారండి. నిజాన్ని దాపెట్టడమే అబద్ధం సార్. అబద్ధం అంటే నిజాన్ని దాపెట్టడం. వాళ్ళ వాళ్ళు నీకెందుకు ఇవన్నీ, నా పర్సనల్ చిన్న ఎందుకని చెప్పారు సార్ వాళ్ళు. కొంతమంది అబద్ధం చెప్తారు సార్. సో మీరు ఎప్పుడైనా చూడండి, మీరు ఎప్పుడు ఎవరికి అబద్ధం చెప్తారంటే, చంద్రుడు ఎప్పుడైతే మీ జన్మజాతకంలో శని ఉంటాడు కదండి, ఆ శని యొక్క గోచార చంద్రుడు ప్రయాణించినప్పుడు శని 3వ దృష్టి, 7వ దృష్టి, 10వ దృష్టి, ఆ నెలకు 8 సార్లు మనం అబద్ధం చెప్తామండి. ఇప్పుడు చెప్పండి సార్, ఎవరు సార్ అబద్ధాలు ఎక్కువ చెప్పేది? అందరూ చెప్తారు కదండి. మనం ఇతరులను ఎందుకు సార్ దేశించాలి చెప్పండి. మన జాతకంలో శని ఉంది, శని అంటే అబద్ధము, మనం కూడా చెప్తాము టైం వచ్చినప్పుడు. మీరు నోటీస్ చేయండి సార్ వచ్చేసి. సో అదనమాట. సో శని ఫ్యూచర్ ఉందనుకోండి, వాళ్ళు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారండి. గోచార చంద్రుడు శనిని దాటుకొని వచ్చేస్తే పాస్ట్, గోచార చంద్రుడు శని ఉన్న రాశిలో ఉంటే ప్రజెంటు, గోచార చంద్రుడు శనిని టచ్ చేస్తున్నారంటే ఫ్యూచర్ సార్ అది. ఆ వ్యక్తి వీటి గురించి ఆలోచిస్తూ ఉంటాడండి. దృష్టి శని యొక్క 3వ దృష్టి, శని యొక్క 7వ దృష్టి, శని యొక్క 10వ దృష్టి, ఆ గోచార చంద్రుడు పడింది అనుకోండి, ప్రజెంట్లో ఉంటాయి కదా సార్ 3, అదంతా మనం చూడాలి. జాబు, బిజినెస్, నెట్వర్క్ గురించి ఆలోచిస్తూ ఉంటాడండి. మీ జన్మజాతకంలో ఉండే శని యొక్క దృష్టి గోచార చంద్రుడికి పడితే మనం అప్పుడొద్దు అబద్ధం చెప్తాము అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. చిన్న చిన్న విషయాలేనండి.
ఇప్పుడు రాహు సార్ ఇక్కడ ఇక్కడ చూడండి ఆల్ నెగిటివ్ సార్ రాహు ఇక్కడ ప్రజెంట్ పాస్ట్ బ్యాడ్ ఈవెంట్స్. ఇప్పుడు ఒక వ్యక్తి మిథున రాశిలో రాహు ఉందాం అనుకుందాం సార్. సో గోచార చంద్రుడు కర్కాట రాశిలో ఉన్నాడండి. అతను అబ్రాడ్ గురించి ఆలోచించుంటాడు, లొకేషన్ చేంజ్, మైండ్ చేంజ్ అయి ఉంటుంది, ఐటీ గురించి. ఆ వ్యక్తి ఒక నెగిటివ్ ఈవెంట్ వినింటాడు సార్. ఒక యాక్సిడెంట్స్ అవడమో ఏదో ఒక నెగిటివ్ న్యూస్ అయితే వస్తుంది. మనం చెప్పాం కదండి, రాహు అయితే నెగిటివ్ న్యూస్ అండి. గురువు అయితే పాజిటివ్ న్యూస్ అండి. నేను పాజిటివ్ న్యూస్ విన్నాను కదా సార్, ఓ పాప పుట్టారని. అప్పుడు కొంతమంది రాహు దాటుకొని వస్తే నెగిటివ్ న్యూస్ వినింటారండి. అప్పుడు ఈ రాహు దాటుకొని వస్తే చెప్పాలి సార్, మీరు చాలా కష్టాలు ఉన్నారు కదండి 6 నెలలు బ్యాక్ అని చెప్పాలి సార్ రఫ్గా. అవును సార్ భలే చెప్పారని అంటారండి. ఒక పెద్ద నెగిటివ్ ఈవెంట్ అయితే జరిగింది సార్ మీ మీ జీవితంలో అంటే ఎస్ కరెక్ట్ అంటారండి. మనం ఏ రోజైతే జాతకం చూస్తామో, ఏ రోజైతే ఓపెన్ చేస్తామో ఆ రోజు చంద్రుడిని చూడాలి సార్ వచ్చి. సపోజ్ ఎవరికైనా కర్కాట రాశిలో రాకుండా అనుకుందాం సార్, ప్రజెంట్ అండి ఆ వ్యక్తి ప్రజెంట్ చాలా కష్టాల్లో ఉన్నాడు అనేట్టుగా అర్థం సార్. రాహు నెగిటివ్ కదండి, చాలా నెగిటివ్ ఈవెంట్స్లో ఉన్నాడు సార్ ప్రజెంట్. రాహు సింహరాశిలో ఉన్నా అనుకుందాం సార్, ఇంకో వ్యక్తికి టచ్ అవుతారు కదా సార్. అప్పుడు ఈ వ్యక్తి ఏ జరిగినా నెగిటివే ఉంటుంది సార్. నెక్స్ట్ ఆ వ్యక్తికి ఫ్యూచర్ నెగిటివ్ జరగబోతుంది అనేట్టుగా అర్థం సార్ ఫ్యూచర్లో. మనం అప్పుడు సైలెంట్గా ఉండాలి, చూసి చెప్పాలి సార్ ఆ వ్యక్తి అడిగే ప్రశ్నలకి ఆన్సర్. ఫ్యూచర్ మీకు నెగిటివ్ ఈవెంట్స్ ఎక్కువ ఉన్నాయండి, మీరు ఏదైతే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాని ప్రకారంగా జరగదు అని చెప్పాలండి. ఒక వ్యక్తికి రాహు ఉన్న చోట ఎవరైనా ప్రశ్నలు అడిగారు అనుకుందాం సార్, గోచార చంద్రుడు ఇక్కడ కర్కాటక రాశి ఉన్న వ్యక్తికి ప్రశ్నలు అడిగితే ఆ వ్యక్తి ఏ జరిగినా నెగిటివ్ 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 చెప్పాలండి సార్. ఆ వ్యక్తి ఆ రోజు ఏ జరిగినా కూడా జరగవు సార్, అన్నీ నెగిటివ్గానే ఉంటాయండి రిజల్ట్స్. పెళ్ళి అవుతుందా లేట్, మ్యారేజ్ మ్యాచింగ్ సెట్ అవుతుందా కుదరదు, ఇల్లు ఇప్పుడే కట్టుకుంటాం కట్టుకోలేము, లేట్ అవుతుంది, అన్నీ లేటు అని చెప్పాలి సార్, నెగిటివ్గా ఉంటాయండి. కేతు వచ్చారనుకోండి సార్, ఇక్కడ రాహు ఇలా అబ్రాడ్ గురించి అడిగితే పాజిటివ్ చెప్పాలండి సార్. లొకేషన్ చేంజ్ అవ్వాలనుకున్నాము ఎస్ అండి ఆన్సర్. సార్ ఊరు మారుతామని అడిగారు అనుకోండి ఆన్సర్ ఎస్ అండి. కేతు కూడా అంతే సార్, అబ్రాడ్ లొకేషన్ చేంజ్ మైండ్ చేంజ్. ఇక్కడ స్పిరిచువల్ అప్పు కనపడిపోతుందండి. ఇప్పుడు ఒక వ్యక్తి చెప్పాలి కదా సార్, మిథున రాశిలో కేతు ఉన్న వ్యక్తికి చంద్రుడు ఇక్కడ ఉన్నాడు అనుకుందాం సార్. పాస్ట్ కదండి సార్, మీరు చాలా అప్పుల్లో ఉన్నారు, రీసెంట్గా 6 నెలల వరకు అప్పుల్లో ఉన్నారంటే అవునంటాడు సార్ వచ్చి. కేతువు పైనే అతని జన్మజాతకం నుండి కేతువు పైనే గోచార చంద్రుడు ప్రయాణించాలనుకుందాం సార్. ప్రజెంట్ అతను చాలా అప్పుల్లో ఉన్నాడు, చాలా ఈఎంఐస్ కొడుతూ ఉన్నాడు అనేట్టుగా అర్థం అండి. రాహు అంటే కష్టాలు చెప్పండి సార్, పెద్ద పెద్ద ఈవెంట్ జరిగినాయి అనేసి. కేతు అనుకోండి చాలా అప్పుల్లో ఉన్నారు కదా సార్ మీరు, భలే చెప్పారంటారు సార్. ఇంకొక వ్యక్తికి కేతు సింహరాశిలో ఉండి చంద్రుడు నెక్స్ట్ ప్రయాణిస్తారు కదండి సార్. అతను అడుగుతాడు, తన ప్రాపర్టీ కొనవచ్చునా, చేయొచ్చునా, బిజినెస్ చేయొచ్చని. సార్ మీ దగ్గర డబ్బులు అయితే లేదు, ఫ్యూచర్కి అయితే అప్పు కనపడుతుంది, ఏదైనా మీరు అప్పు చేసి చేయండి అని చెప్పాలండి. అవును సార్ నా దగ్గర నిజంగా లేదు సార్, బ్యాంక్ లోన్ తీసుకోవాలనుకుంటున్నాను, అప్లై చేస్తే వస్తుందా రాదని అడుగుతారు నాకు. అప్పుడు అస్సే అని చెప్పాల్సిన ఆన్సర్. ఫ్యూచర్కి అయితే అప్పు అవుతుంది కదండి, ఫ్యూచర్ ఈవెంట్. జస్ట్ చంద్రుని గ్రహం చూస్తానే కానీ ఇక్కడ దశ అంతర్దశ ఏమీ లేదు చూడండి సార్. ఇక్కడ ఫలితాలు ఇంకా సులభం చేసామండి. ఇది చంద్రనాథ్ సార్ వచ్చేసి. ఇప్పుడు మ్యారేజ్ మ్యాచింగ్ చూద్దాం సార్ వచ్చేసి. ఒక వ్యక్తికి ఒక మేల్ ఉన్నాడు, అబ్బాయి సార్ వచ్చేసి, అబ్బాయి మేల్ అనేసాను సార్. ఈ అబ్బాయికి 2 మ్యాచ్ వచ్చేసారు, మ్యాచ్ 1 మ్యాచ్ 2. ఈ ఇద్దరిలో ఎవరితో మ్యాచ్ అవుతుంది అనేది ప్రశ్న సార్, అడిగారండి వాళ్ళు. ఒక వ్యక్తికి గోచార చంద్రుడు శుక్రుడు ఇక్కడే ఉన్నాడు సార్, అంటే అబ్బాయి పెళ్లికి రెడీగా ఉన్నాడు కదా సార్ వచ్చేసి. చంద్రుడు అనుమతి ఇచ్చాడనమాట, ఎస్ శుక్రుడు ఉన్నాడు పెళ్లికి, అబ్బాయి రెడీగా ఉన్నాడండి. ఇక్కడ 2 జాతకాలు ఉన్నాయి సార్, అమ్మాయి 1 అమ్మాయి 2. ఈ ఇద్దరు అమ్మాయిలో ఈ అబ్బాయికి సెట్ అవుతుందా లేదా, ఇద్దరు కలిసి శుభకార్యాన్ని వీళ్ళ ముగ్గురికి శుభకార్యం ముందు పోతుందా లేదని చూడాలి కదా సార్ ఫస్ట్. అప్పుడు చంద్రనారాయణ ప్రకారం సింపుల్ అండి. ఇక్కడ చూడండి సార్, గోచార చంద్రుడు దాటుకొని వచ్చేసాడు, అమ్మాయి జాతకంలో శుక్రుడు మిథున రాశిలో ఉన్నాడండి, దాటుకొని వచ్చేసాడు. సో నాట్ రెడీ ఫర్ మ్యారేజ్, ఈ అమ్మాయి ఇంకా మ్యారేజ్ రెడీ లేదండి. ఇక్కడ చూడండి సార్, శుక్రుడు ఇక్కడ ఉన్నాడు చాలా బాక్సులు కట్టుకొని. శుక్రుడు దృష్టి పడాలంటే ఇంకా చాలా రోజులు పడుతుంది సార్ ఫ్యూచర్కి. సో ప్రజెంట్ అయితే అమ్మాయి రెడీగా లేదు మ్యారేజ్కి. ఎంతసేపు సార్ చెప్పండి, D1 చాట్లు అంతా ఓపెన్ చేసుకుంటాము,
30 సెకండ్లు 1 మినిట్లో ఆన్సర్ వస్తుంది సార్. లేదంటే అమ్మాయికి కుజుడు చూడాలి సార్ వచ్చేసి. శుక్రుడు లేదంటే కుజుడు. శుక్రుడు కానీ కుజుడు కానీ చంద్రుని టచ్ అవుతేనే అప్పుడు అమ్మాయి రెడీ సార్. ఈ టచ్ అవ్వాలంటే అమ్మాయి రెడీగా లేదంటే అర్థం అండి. ఇది అబ్బాయి ఏమో రెడీ. అప్పుడు ఈ 2 మ్యాచ్లు కుదరదు మేడం చెప్పేచ్చారు వచ్చి ఆన్సర్స్. నెక్స్ట్ రెడీ ఫర్ మ్యారేజ్ ఎలా సార్ చూడండి సార్. ఈ అబ్బాయి ఉన్నాడండి చూడండి సార్, ఇక్కడ శుక్రుడు ఉన్నాడు గోచార మనం జాతకం చూసే రోజు సార్ ఇది చంద్రుడు. శుక్రుడు కర్కాటక రాశిలో ఉన్నాడు, సో అబ్బాయి రెడీగా ఉన్నాడు టిక్. లేదంటే అబ్బాయికి ఇక్కడ ఉండాలి సార్, మకర రాశిలో ఉన్నా కూడా శుక్రుడు చూస్తారు కాబట్టి అబ్బాయి రెడీగా ఉన్నాడు పెళ్ళికి. నెక్స్ట్ అమ్మాయి చూస్తాం సార్. అమ్మాయి 1, అమ్మాయి 2. ఈ ఫస్ట్ అమ్మాయికి చూడండి సార్, శుక్రుడు 7వ స్థానం మీకు చూస్తున్నారు సార్ దృష్టి. శుక్రుడు దృష్టి చంద్రుడికి పడింది అనమాట, గోచార చంద్రుడికి. మనం ఈరోజు జాతకం చూస్తున్నాం కదా సార్. అప్పుడు ఈ అమ్మాయికి పెళ్ళికి రెడీగా ఉంది, సో రెడీ ఫర్ మ్యారేజ్ ఈఎంఐ అవుతుంది చెప్పచ్చు సార్. ఈఎంఐకి చూడండి సార్, శుక్రుడు అక్కడే ప్రయాణిస్తున్నారండి, సో ఈఎంఐ కూడా రెడీ ఫర్ మ్యారేజ్. వీళ్ళిద్దరు మనం ఫిల్టర్ చేసుకోవాలి సార్ మళ్ళీ వచ్చింది. లేదంటే మనం ఇట్లయినా చూసుకోవచ్చు. ఇలా అని చూసి నాట్ రెడీ ఫర్ మ్యారేజ్ పెడతాం సార్. నాట్ రెడీ ఫర్ మ్యారేజ్ అండి. ఎందుకు చూడండి సార్, శుక్రుడు దాటుకొని వచ్చేసారు కదా సార్. గోచార చంద్రుడు శుక్రుని దాటుకొని వచ్చేసారండి. ఇక్కడ దృష్టి ఉంది, సో ఈఎంఐ మాత్రమే రెడీగా ఉంది, ఈఎంఐ రెడీగా లేదండి. ఈఎంఐ అయితే సెట్ అవ్వదు. D1 చార్ట్ ఉంటే చూసి చెప్పచ్చు సార్ వచ్చేసి. ఇప్పుడు ఇక్కడ 10 వేదిక్ అస్ట్రాలజీ = 1 చందన అస్ట్రాలజీ కదండి. ఇది ఎలా చెప్తాను చూడండి సార్. వేదికలో అందరి గ్రహాలు దశ అంతర్దశలు చూడాలి, మ్యాచ్ అవుతుందో లేదో చూడాలి, చాలా ఉందా కదా సార్. కానీ చందన టెక్నిక్ ద్వారా ఒక చంద్రుని బేస్ చేసుకొని వాళ్ళ జన్మజాతకంలో గ్రహాలు బట్టి ఇది ఈ మ్యాచ్ ముందుకు వెళ్తుందా లేదా అని చెప్పొచ్చండి. నెక్స్ట్ ఇక్కడ అబ్బాయి చూసాం చూడండి సార్. ఇక్కడ ఇది అమ్మాయి జాతకం చూసినాం సార్. కుజుడు కదా సార్ వచ్చేసి. ఇక్కడ ఓకే టచ్ అవుతుంది సార్ వచ్చేసి. ఇక్కడ అబ్బాయి జాతకంలో శుక్రుడు 7వ స్థానం చూస్తున్నాడు, ఇక్కడ శుక్రుడు ఉన్నాడండి, సో ఇద్దరు రెడీ ఫర్ మ్యారేజ్. పాస్ట్ ఒక ఎగ్జాంపుల్ సార్ ఇది. ఒక అమ్మాయి ఇక్కడ చంద్రుడు ఉండేటప్పుడు జ్యోతిష్యం అడిగింది సార్. ఇది బర్త్ చార్ట్ అండి. అమ్మాయి ఇక్కడ చూడండి సార్, చంద్రుడు ఇక్కడే ఉన్నాడు చూడండి. ఇది గోచారం సార్ వచ్చేసి ఆ రోజు. సో చంద్రుడు ఆ అమ్మాయికి రాహు పైన ప్రయాణిస్తున్నాడండి. రాహు పైన ప్రయాణిస్తున్నాడండి. ఆ అమ్మాయి సార్ ఇన్స్టాగ్రామ్లో వ్యక్తి చూశాను, యూకే లండన్లో ఉన్నాడు సార్, అబ్బాయి ఇంటికి వచ్చి పెళ్లి చేసుకుంటా ఉన్నాడు సార్ 6 నెలల్లో వచ్చి అని చెప్తాం సార్. అమ్మాయి కుదురుతుందా కుదరదా అని అడుగుతాం సార్ అమ్మాయి. సో ఆ రోజు చంద్రుడు ఇక్కడే ప్రయాణించాడు సార్ కుంభరాశిలో. సో నెగిటివ్ అమ్మాయికి. లేదు మేడం మీకు సెట్ అవుతుంది మ్యాచ్, మీకు కావాలంటే 3 months తర్వాత నాకు అప్డేట్ చేయండి అని చెప్పానండి. సో తర్వాత అమ్మాయి మెసేజ్ పెట్టిందండి, ఎస్ సార్ వాళ్ళు ఫేక్ అంట ఇన్స్టాగ్రామ్లో అని చెప్పి పెట్టింది సార్ వచ్చేసి. సార్ మీరు చెప్పిన 1 weekలో ఇది తెలిసిపోయింది, రియలీ థ్యాంక్స్ పెట్టింది సార్. మీరు చెప్పినట్టు జరిగింది సార్, అబ్రాడ్లో లండన్ మ్యాచ్ వాడు 100% ఫేక్ వాడని చెప్పింది సార్ అమ్మాయి. సో ఇట్లా మనం నమ్మకంగా చెప్పొచ్చండి. కొన్ని విషయాలు కొన్ని రాంగ్ అవుతాయి, బట్ మనం చూసి ఆలోచించి ఆ వ్యక్తి అడిగేది ఆన్సర్ రైట్ ఆ రాంగ్ అని చెప్పొచ్చండి. ఎప్పుడు మనము రాహుకేతు మీద ఉన్నప్పుడు చూసుకోవాలి సార్ వచ్చేసి. వాళ్ళు అడిగే ప్రశ్నలకు నెగిటివ్ లేదనేసి. ఆవిడ ఫ్యూచర్ ఏమన్నా రాహు ఉన్నాడు అనుకోండి సార్ చంద్రుడి తర్వాత, సో వాళ్ళు ఏమన్నా నెగిటివ్ ఫ్యూచర్ నెగిటివ్ జరగబోతుంది, ఫ్యూచర్ నెగిటివ్ 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 చెప్పొచ్చండి. ఇది సార్ చంద్రనాడు గురించి మనము వాళ్ళు ముందే తెలుసుకోవచ్చు అనమాట. వాళ్ళు చెప్పేది ప్రిడిక్షన్స్ జరుగుతాయా జరగవా అని చెప్పి తెలుసుకోవచ్చు అండి. ఇది మీరు బాగా ప్రాక్టీస్ చేయండి సార్ వచ్చేసి. చంద్రనాడి గ్రహం ఏమేమి ఆలోచిస్తున్నారనేసి ఆలోచించిన తర్వాత మళ్ళీ మీరు డౌట్ క్లాస్లో దీన్ని మీరు డౌట్ వచ్చి అడగొచ్చండి మీకు అర్థమైతే. అందుకే మనం ఎప్పుడు మన జన్మజాతకంలో రాహు ఉన్న చోట గోచార చంద్రుడు ప్రయాణించి నిర్ణయాలు తీసుకోకూడదు సార్. అవన్నీ మనకు రాంగ్ అయిపోతాయండి, జరగవు అని వచ్చేసి ఆ రోజు. అమ్మాయి అదే కదా అనుకుంది, జన్మజాతకంలో రాహు ఉన్న చోట ఉందన్నమాట, చంద్రుడు ఉన్నాడు. ఆవిడ అమ్మాయి బర్త్ చాటే ఉంది, ఆవిడ అమ్మాయి చాలా అనుకునేవి ఏం జరగవండి. అదే కదా సార్ అది. సో చంద్రుడు 2.5 days ఉంటాడు కదా, ఆ 2.5 days అనుకున్నా జరిగాయని అంతేనా? అంతే, ఆ 2 రోజులు జరగవండి.
ఆ 2 రోజులు ఆ మీరు ఆ 2 రోజులు మనం ఏదనుకున్నా ఏదైతే అనుకుంటారో అవి జరగవు. నెరవేరుతుంది. ఓకే ఓకే ఆ 2 డేస్ మీరు గురుగారు ఏదైతే అనుకుంటారో అది జరగవు సార్ వచ్చేసి. చెప్పండి సార్. ఇప్పుడు గ్రహం మన జన్మ జాతకంలో గ్రహం లేనప్పుడు కుజుడు గాని గురువు గాని శని గాని దృష్టి ఉంటుంది కదా, లేదా ఇతర గ్రహాలకు 7వ దృష్టి, దృష్టి గోచార చంద్రుడు అక్కడ పనిచేసినప్పుడు వాటి కారకత్వాల గురించి ఎవరైతే జాతకుడు ఉంటాడో ఆయన ఆలోచిస్తుంటాడని మనం ప్రిడిక్షన్ చేయొచ్చు కదా. ఎస్ సార్, అదే సార్ చెప్పాం కదండి ఈడ. జన్మజాత గ్రహాల యొక్క అదే అదే. దృష్టి ఉంటుంది. అంటే గ్రహం లేనప్పుడు మనం దేని గురించి ఆలోచిస్తాము అని అంటే, ఒకవేళ ఆ దృష్టి ఎవరి దృష్టి అయితే పడుతుందో ఆ దృష్టి గురించి ఆ గ్రహం గురించి ఆలోచిస్తాము. ఇప్పుడు 2 లేవు సార్, గ్రహము లేదు, దృష్టి లేదు. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? అదే సార్, నెక్స్ట్ నా క్వశ్చన్ అదే సార్. నెక్స్ట్ నెక్స్ట్ కింద ఇచ్చాను అది అంటే ఆ ఆ ఆ భావ ఆ గడి ఏదైతే గడి ఉందో ఆ అధిపతి అధిపతి గురించి ఆలోచిస్తారని ఎక్స్పెక్ట్ లేదు. చేయొచ్చు. ఇప్పుడు గోచార చంద్రుడు డిగ్రీ ఉంది కదా సార్, చంద్రుడు పోతా ఉంటాడండి, మీరు చూసినాడు 10 డిగ్రీలు అనుకుందామండి. ఓకే ఓకే ఓకే. అప్పుడు ఈ సార్ జన్మజాతకంలో ఏదో కొన్ని గ్రహాలు ఈ 10 డిగ్రీలు మ్యాచ్ అవుతాయి కదా సార్, అప్పుడు ఆ గ్రహం గురించి ఆలోచిస్తూ ఉంటారు. డిగ్రీస్ రావాలి అప్పుడు. చూడండి, గోచార చంద్రుడు ఓకే ఓకే ఏ ఓకే. డిగ్రీలో అంటే ప్రయాణిస్తే ఆ ఖాళీగా ఉన్న అదే డిగ్రీలో ఉన్న మన జన్మజాతక డిగ్రీ మ్యాచ్ అయితే ఆ గ్రహానికి సంబంధించిన కారకదిశాలు ఆలోచనలు ఉంటాయండి. ఓకే ఓకే. సపోజ్ డిగ్రీ కూడా ఇది డిగ్రీ ఓన్లీ అనుకున్నాం సార్. ఆలోచనల గురించి మాత్రమే. ఎస్ సార్, అప్పుడు ప్రతిదీ ఎప్పుడు ఆ, నిత్యం ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాం కదండి. సార్ డిగ్రీ అయిపోయింది, డిగ్రీ కూడా అవును. మ్యాచ్ కాలేదంటే నెక్స్ట్ భావము. సో ఖచ్చితంగా మన లగ్నం ఉంది కదా సార్ మనకు, ఆ లగ్నం నుంచి ఆ గోచార చంద్రుడు ఏ భావంలో ప్రయాణిస్తూ ఉంటాడో అవును. ఆ భావానికి సంబంధించింది ఆలోచిస్తామండి. ఓకే ఓకే. సార్ భావం కూడా నేను ఆలోచించలేదు. ఫస్ట్ గ్రహము, తర్వాత దృష్టి. ఎస్ సార్, సార్ తర్వాత డిగ్రీ తర్వాత భావము, భావం తర్వాత నక్షత్రం లాస్ట్. భావము, నక్షత్రం లాస్ట్. ఖచ్చితంగా అప్పుడు మనకు ఒక చంద్రుడు ఇవే కదా సార్ ఉంటాయి, ఇవన్నీ ఉన్నాయి కదండి చంద్రుడికి. ఒక చంద్రుడికి అంటే గ్రహం ఇప్పుడు సార్, ఇప్పుడు చంద్రుడు రాహు మీద, అంటే జన్మజాతక రాహు మీద గోచార చంద్రుడు ప్రయాణించినప్పుడు ఆ నెగిటివ్ ఈవెంట్స్ జరుగుతాయని సార్, నెగిటివ్ గా మనం ఆలోచించినవి జరగవని, ఎక్స్పెక్టేషన్ జరగవని. నెగిటివ్ ఈవెంట్స్ జరుగుతాయి, చిన్న విషయాన్ని పెద్ద చేసుకుంటాము, ఆలోచించడం జరగవు. ఆల్ నెగిటివ్, ఏం ఆలోచించినా నెగిటివ్ సార్. ఆ రోజు ఏదనుకున్నా జరగదు. ఆ రోజు ఏదైనా పని పోయినా కూడా జరగదు అది. జరగదు సార్, మీరు అబ్జర్వ్ చేసి చెప్పండి. 90%. జ్యోతిష్ ఓకే మీద ఓకే నమ్మకం ఓకే లేదు ఓకే అంటే ఓకే. ఎవరన్నా నేనే ఫస్ట్ రేపు చేయాల్సిన పని ఇదేనండి. మీ జన్మజాతకంలో రాహుకేతులు ఉంటారు. అదే రేపు రాహుకేతుల పైన గ్రహాలు ఉంటే చూసి చెప్పండి సార్. గోచార చంద్రుడు ప్రయాణిస్తాడు, ఆ ప్రయాణించిన డేట్ చూసుకోండి. డేట్ చూసి అప్పుడు తెలుస్తుందండి మీకు. నాకు నాకు రాహు సింహరాశిలో ఉన్నాడు సార్, రాహు శని. ఇంకా రేపు చంద్రుడు అక్కడికి మూవ్ అవుతాడు కదా సార్. యాక్చువల్లీ రేపు ఎల్లుండి ఒక వర్క్ మీద పోయేది ఉంది విజయవాడకి. ఏమవుతుందో చూడాలి. మీరు చెప్పింది నేను ఐ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ దట్. ఓకే సార్, నెక్స్ట్ డౌట్ సార్ క్లాస్ చెప్పండి. రేపు లాస్ట్ క్లాస్ అండి, చెప్పండి సార్. ప్లీజ్ డౌట్ క్లాస్ లేపండి. ప్లీజ్ సార్ ప్లీజ్. ఓకే సార్. ఓకే సార్. ఇంకెవరు సార్ డౌట్? సార్ స్వప్నం సార్, నేను నిన్న గ్రహచేరికలో మనకి 2 గ్రహాలు ఇప్పుడు శని కుజుడు గాని, కుజు శని గాని ఒకదాని తర్వాత ఒకటి ముందు వెనకాల ఉంటాయి కదా సార్. ఎట్లా ఉన్నా కూడా అంతే వస్తాయా సార్ రిజల్ట్స్? ఇప్పుడు కుజుడు శని దగ్గరికి వెళ్తున్నప్పుడు, లేకపోతే శని కుజుడు దగ్గరికి వెళ్తున్నప్పుడు అప్పుడు వేరే రిజల్ట్స్ ఏమన్నా ఏం ఎక్స్పెక్ట్ లేదు, చేయొచ్చా? అంతా ఒకటే మేడం, అంతా ఒకటే. ఓకే. ఒక 30%, 20% ఎక్స్పెక్ట్ చేయొచ్చండి, 20-25 అట్లా. ఇప్పుడు ఏమీ లేదండి, ఏం మీనింగ్ సార్. కుజుడు శని, ఇప్పుడు మీరు కుజుడు పోతున్నాడు సార్ ముందుకి, శని టచ్ అవుతారు, అంతే కదా మీరు అడిగేది మేడం. అవును సార్, అవును. శని వచ్చేసి కుజుని తాకితే ఏమవుతుంది అడుగుతుంది, అంతే కదండి. అవును సార్, ఇప్పుడు 2 గ్రహచేరిక ఉంటాయి కదా. చెప్తామండి. ఇది వచ్చి వెహికల్ అండి.
ఇది వచ్చి దొంగ అండి. ఓకే. ఇప్పుడు దొంగ అండి. ఇది దొంగ. శని అంటే దొంగే కదా మేడం, మోసపోవటమే కదండి. ఇది వచ్చి వెహికల్. అప్పుడు వెహికల్ వెళ్తా ఉంది, ఎవరి దగ్గరికి వెళ్తా ఉందండి? దొంగ దగ్గరికి వెళ్తా ఉందండి. ఓకే. ఈ దొంగ ఏం చేస్తాడో, వెహికల్ ఈడే ఉందండి, దొంగ ఏం చేస్తాడో, దొంగ పోతున్నాడు వెహికల్ దగ్గరికి. ఈ రెండు జరిగేది దొంగతనమే కదండి, మోసపోవడమే కదండి ఫైనల్ రిజల్ట్. ఓకే. మీరు పోయి దొంగ చేతికి తాళం ఇస్తారా, లేదంటే దొంగ మీ ఇంటికి వచ్చేసి తాళం మొగలెట్టి కారు ఎత్తుకోపోదు అనేది ప్రశ్న అండి. నెట్ రిజల్ట్ ఒకటే కదండి. వస్తువు దొంగలించుతాము, మోసపోతామనేది కామన్ కదండి. అదండి కాన్సెప్ట్. అలా కుజుడు అంటే కోపం కదా సార్? కోపంగా ఉండి ఉండి తట్టుకొని మీరు అన్ని థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, అన్నీ అప్లై చేసుకోవచ్చండి మీరు. వినపడుతుందన్న మాట్లాడేది, ఇక్కడ నెట్వర్క్ కట్ అయింది. వినిపిస్తుంది సార్. ఓకే అండి. సో ఇక్కడ ప్రాక్టీస్, కాకపోతే సార్ ఇక్కడ చంద్రనాడు అనేది ప్రాక్టీస్ అండి. మీరు రోజు ఆలోచించేది 3 months ఆలోచించండి, తర్వాత మీకే అన్ని అర్థమైపోతాయి. అప్పుడు మీకు గ్రహకారకత్వాలన్నీ మైండ్లో ఉండిపోతాయండి. ఏం ఆలోచిస్తున్నారంటేనే ఆ గ్రహానికి సంబంధించిందే మీరు ఆలోచిస్తారండి. అడగండి. సార్ ఇప్పుడు చంద్రనాడులో 3 months అంటున్నారు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ 12 ఉంటాయి కదా సార్ ఇవి 3 నెలలు హౌసెస్. మిమ్మల్ని పాటించమని చెప్తున్నాను సార్, అబ్జర్వ్ చేయనంటున్నానండి. అప్పుడు 3 సార్లు చంద్రుడు అవును తిరుగుతారు కదండి, 20 రోజులకు 1 month కదండి. అవునవును ఎగ్జాక్ట్లీ. రఫ్గా చెప్తున్నాను, 3 నెలలు 3 తిరిగారు. months అంటే ఆ, ఓకే కరెక్ట్ సార్. కాకపోతే సార్ ఇప్పుడు ఇది మనం నేర్చుకొని యాక్చువల్గా అంటే ఐఎమ్ రియల్లీ ఎక్స్పీరియన్స్డ్. ఎలా అంటే సార్ ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను మొన్న మనం చెప్పిన ఈ క్లాసెస్లలో ఇంతకుముందు మా మమ్మీని అవాయిడ్ చేస్తుండే. తను అంటుండే, "అరే నేను చెప్పింది వినరా, నువ్వు అర్థం చేసుకోవు, నువ్వు ఎప్పుడు చెప్పినా పట్టించుకోవు" అని అంటుండే. అప్పుడు ఏమనుకుంటుండే అంటే, అరే నాకే ఎక్కువ తెలివి ఉంది, మా మమ్మీ ఏం చదువుకోలేదు, ఏదని ఆమె చెప్పింది ఎందుకు వినాలి పాటించాలి అన్నట్టుగా ఇట్లా ఉంటుండే. ఉమ్, కాకపోతే ఇక్కడ నేను 2 పాయింట్స్ అబ్జర్వ్ చేసిన. ఒకటేమో సేమ్ సేమ్ మన సేమ్ హౌస్‌లో సూర్యుడు, బుధుడు, శుక్రుడు ఇలా ఉన్నాడు. ఉన్నప్పుడు మనం అక్కడ కంబస్ట్ కింద వచ్చేసింది. అంటే ఉమ్, దానివల్ల సూర్యుడు, బుధుడు దగ్గరికొచ్చినప్పుడు మన యొక్క ఎనర్జీ అనేది కోల్పోతాం. అంటే ఆలోచన విధానం అనేది కొంచెం తగ్గిపోద్ది అనేది అక్కడ మనం తెలుసుకున్నాం. yes, రెండోదేం తెలుసుకున్నాను రెండోదేం తెలుసుకున్నానంటే నా జాతకంలో మీ మమ్మీ గారికి చాలా తెలివితేటలుంటాయి. అది ఇది అని చెప్పేసి మనం నేర్చుకున్నాం అక్కడ. నేర్చుకునేసరికి ఇప్పుడు నేను రివర్స్ వచ్చేసాను. ఇన్ని రోజులు అపోజిట్‌లో ఉండే. ఉమ్, నాకే ఎక్కువుంది, ఆమె చదువుకోలేదు కదా అని ఇట్లా ఉండే. ఉమ్, కాన్సెప్ట్‌ని రివర్స్ చేసిన. అరే! ఇప్పుడు మనకు తక్కువుంది, ఆమెకే ఎక్కువుంది. ఆమెది మనం పాటిస్తే పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి మన లైఫ్‌లో అని చెప్పేసి లాస్ట్ 5, 6 డేస్ నుంచెల్లి ఆమె చెప్పిన దానికి యెస్ కొడుతున్నా. ఉమ్, అన్ని పాజిటివ్స్ ఉన్నాయి. ఉమ్. వద్దు అంటే వద్దు. ఓకే అంటే ఓకే. మూవ్ అంటే మూవ్. అంటే ఇక అక్కడికే ఆగిపోతున్నా. ఇనాలి అని ఫిక్స్ అయిపోయాను. అది నాకు పాజిటివ్ జరుగుతది, ఇనాలి. అది ఆమె చెప్తుంది, నేను వింటున్నా పాజిటివ్. ఇప్పుడు అర్థమైందని. ఇప్పుడు ఒక జ్యోతిష్యం నేర్చుకున్న తర్వాత మీ బలము, బలహీనం 2 తెలుసుకుంటున్నారు. ఎగ్జాక్ట్‌లీ సార్. ఉమ్, అంతే అండి. మనం ఎక్కడ వీక్ ఉన్నామో అక్కడ మనము కొంచెం ఆగి నడవడం అనేది తెలుపుతదన్నట్టు. ఇప్పుడు మీరు రియాలిటీ వాస్తవానికి దగ్గర వచ్చేసారు, వాస్తవాలకి దగ్గర. యాహ్! సార్. చదువుకున్నాడు మాత్రమే తెలివి ఉంది, చదువుకునే తెలివి ఉండదు కాదు కదా సార్. గ్రహాలు బట్టి ఉంటుంది, వాళ్ళు చదువుకున్నా చదువుకోకపోయినా కదండి. ఎగ్జాక్ట్‌లీ. గ్రహాలనే నమ్మాలి సార్ మనము. గ్రహాలు ఎప్పుడు మనల్ని మోసం అవును. చేయవండి, మనం చేసే తప్పండి గ్రహాలని. లాజిక్ ఎప్పుడు వాళ్ళు హ్మ్. చెప్పే లాజిక్ అంతే కదా సార్. మ్యాథ్స్ లగ్నంలో అంటే మనకు తెలివి, 4లో అంటే అమ్మకు తెలివి, 5లో అంటే పిల్లలకు తెలివి. సో అప్పుడు తెలివి అనేది ప్రతి అవును. ఒక్కరికి ఒక భావంలో ఉంది కదా సార్. అందరికీ ఒక 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 భావానికి తెలివి ఉంటుంది. ఎగ్జాక్ట్‌లీ సార్. అవును. ఓకే అండి, మంచి సార్, సంతోషం అండి. ఇంకా బాగా నేర్చుకోండి, బాగా ప్రాక్టీస్ చేసి బాగా చేయండి సార్ వచ్చి. ఓకే సార్.
సార్ ధనం ఇప్పుడు వస్తుందని చెప్పొచ్చా సార్? అదే మామూలుగా గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు, శుక్రుడి దగ్గరికి వెళ్ళినప్పుడే ధనం వస్తుందా? ద్వితీయ స్థానాధిపతి దగ్గరికి పోయినప్పుడు ధనం వస్తుందా అని ఫస్ట్ మనం చెప్పొచ్చా సార్? ఫస్ట్ కారగ్రహాలు చెప్పండి. గురువు శుక్రుడే కదా సార్ మెయిన్. అవునవునవును. అప్పుడు మీకు ఆ, అప్పుడు గురువు ఒక 5 రాసులు చూస్తారు కదండి అందరికీ. అవును సార్. చూడండి చెప్తాను. గురువు సపోజ్ ఇక్కడ ఉందాం అనుకుందాం సార్, కర్కార రాశిలో. ఈ గురువు ఈడు చంద్రుడు వచ్చాడు అనుకోండి, ఆ 2 డేస్లో డబ్బులు వస్తాయి. ఇక్కడ 5వ దృష్టిలో 2 డేస్లో డబ్బులు వస్తాయి. 7వ దృష్టి అక్కడ 2 డేస్లో డబ్బులు వస్తాయి. 9వ దృష్టి డబ్బులు వస్తాయి. తర్వాత శుక్రుడు ఉందాం అనుకున్నాం సార్ ఫ్యూచర్లో ఈడ, అక్కడ డబ్బులు వస్తాయి. తర్వాత శుక్రుడు 7వ దృష్టిలో డబ్బులు వస్తాయి. అంతేనండి. ఈ గురువు శుక్రుడే డబ్బులు బాగా వచ్చేస్తాయి, కారగ్రహాలు. అర్థమైందండి? ఓకే సార్. ఓకే. మీరు బిజినెస్ మ్యాన్ అవుతేనే శాలరీ అది ఎట్లా వస్తుంది చెప్పండి సార్, ఫిక్స్డ్ ఇన్కమ్ ఉండేటప్పుడు. ఉమ్. అప్పుడు మీరు ఆ రోజు డబ్బుల గురించి ఆలోచిస్తారు. ఎవరి దగ్గర లేకపోతే అడుగుతారు. ఓకే. అప్పుడు కూడా డబ్బులు వచ్చినట్టే కదండి. డబ్బులు వస్తాయి, అప్పు చేస్తాం అది సమస్య కదండి. డబ్బులు వచ్చాయా లేదా, డబ్బుల గురించి ఆలోచిస్తాం లేదా. ఒక్కొక్కసారి ఒక కారకత్వం ఆలోచిస్తామండి. ఒక 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 మంత్లో పిల్లలు, ఇంకొక మంత్ డబ్బులు, ఇంకొక మంత్లో ఫంక్షను, అట్లా ఎవ్రీ మంత్ మనకు మారుతూ ఉంటాయి సార్ వచ్చేసి. జ్యోతిషము ఓకే. మీరు ఏదైతే అనుకుంటారో అది జరగదండి. నెక్స్ట్ కారకత్వంలో పోతుంది సార్ అది. మీరు పిల్లల గురించి ఆలోచిస్తాము నెక్స్ట్ అనుకుంటే అది డబ్బులు పోతుందండి. డబ్బుల గురించి ఆలోచిస్తామంటే పిల్లలకు పోతుంది సార్. మీరు ఎక్కువ 100% నెగిటివ్ జరుగుతుంది మీరు ఫిక్స్ అయిపోయినారు అనుకోండి మైండ్లో, మీకు జరిగేది లాస్ట్ అక్కడ 50% ఉంటుంది సార్. అదే సార్ జ్యోతిష్యం. మీరు భయపడితే తక్కువ సార్ ఎఫెక్ట్ జరుగుతుంది. ఓకే. మీరు 30% నెగిటివ్ జరిగేది ఏం కాదు అనుకున్నారు అనుకోండి, అది లాస్ట్ 70% ఉంటుంది సార్ వచ్చేసి నెగిటివ్. ఓకే. గ్రహాలకు భయపడితే మంచిది సార్. భయపడకన్నా ధైర్యంగా ఉన్నాయనుకోండి, అవి మనల్ని భయపెట్టిస్తాయండి. ఇది ఓకే. ఎప్పుడు భయపడతా ఉన్నాను సార్, ఏమీ జరగవండి. రేపే వెళ్ళిపోతానేమో, చనిపోతానేమో అని భయపడండి, ఏం చనిపోరండి. ధైర్యంగా ఉంటే 60 ఏళ్ళు వయసు నాకు అనుకోండి 70 ఏళ్ళకు దగ్గుతాం సార్. రేపటికి ఈ బుద్ధి దగ్గేస్తాం. ఓకే. ఓకే. వచ్చేసి చెప్పాడు నాకు 70 ఏళ్ళు ఉండే వయసు అనుకున్నాను అనుకో, ఈ రోజు దగ్గుతామండి. సో ఇది గ్రహాల యొక్క మాయ అనమాట. ఇది మీరు చూడండి ప్రాక్టికల్గా. నేనైతే చూస్తున్నాను సార్, ఇట్లా రియాలిటీగా చూస్తాను గ్రహాలు. లేదు లేదు సార్, అది కన్ఫర్మ్డ్. మనం ఏది ధైర్యంగా ఉంటామో అది ఆటోమేటిక్ వీక్ అయిపోతుంది. ఉమ్, ఏది వీక్ అనుకుంటాం ఆటోమేటిక్ దాని ధైర్యం వస్తా ఉంది. ఉమ్. ఇది సో అబ్జర్వ్ చేశాను. ఈ గ్రహాల మూమెంట్ చూడాలండి. చంద్రుడు ఎక్కడెక్కడ పోతా ఉండవు, ఏ రాశిలో పోతా ఉండవు అనేసి. ఓకే. తర్వాత మీరు చెప్పినట్టు భావం వస్తుంది కదా సార్. ఇప్పుడు 2వ స్థానం భావాధిపతి ఉంటాడు కదా, లగ్నం నుంచి అండి. అవునవును సార్. నేను 11 ఇంట్లో పోతా ఉంటాడు 1 మంత్. అవును. 11వ భావాధిపతి 2వ ఇంట్లో పోతా ఉంటాడు. ఓకే. అప్పుడు వస్తుంది సార్ వచ్చి. ఎప్పుడు వచ్చినా ఇది 1 మంత్లో ఎప్పుడు వస్తుంది అనేది మళ్ళీ మనకు చంద్రుడినే రావాలి సార్ వచ్చి ఫైనల్గా. ఓకే. శుభకార్యం అంటేనే గురువు దృష్టి కానీ శుక్రుడు దృష్టి ఉంటేనే ఒక ఇంటికి, మన ఇంటి పత్రిక రావడమో, పెళ్ళి ఇవ్వడమో, ఒక పిల్లవాళ్ళు నిండడం ఆ రోజే జరుగుతాయి సార్. అది లేనిది జరగవండి మనకు. న్యూస్ మన దగ్గర రాదండి అది. ఓకే. వాళ్ళకి ఎప్పుడు పిల్లలు పుట్టింటారు సార్, 1 మంత్ అయింటుంది, కానీ మనకు ఆ రోజే న్యూస్ వస్తుంది. వాళ్ళకి ఆ రోజు చెప్పాలనిపిస్తుంది. ఓకే. మనం తెలుసుకుంటాం సార్ ఆ రోజు అంతే. ఇది గ్రహాల అనుగ్రహం లేని ఏమీ లేదు అనేట్టుగా అర్థం చేసుకోవాలి సార్ వచ్చి. సార్ ఇది గురుచంద్రులు 2వ భావంలో ఉన్నారు అంటే ఎప్పుడు ఇంకా డబ్బు గురించి ఆలోచిస్తున్నట్టేనా సార్? అంతే కదా సార్. అది ఉంది సార్ నా వీక్నెస్ అది. గురువు అంటే పెద్దది కదా సార్, పెద్ద పెద్ద కావాలని కోరుకుంటారు సార్. లక్షల్లో రావాలి, కోట్లలో రావాలి, టర్న్ ఓవర్ చేయాలని పెద్ద అమౌంట్లో ఉంటుంది సార్ వచ్చి. అనుకుంటాం కానీ అవ్వట్లేదు సార్. అనుకుంటామని చెప్తున్నాం అంతే కదా సార్. వస్తుంది రాదంటే చూడాలి. కానీ అదే నా వీక్నెస్. దాన్ని ఆలోచించడం వల్ల నేను వేరే దృష్టిని, వేరే వాళ్ళను కేర్ చేయడం అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ అండి, డిఫరెంట్ గా ఆలోచిస్తాం. చంద్రుడు ఏ రాశిలో ప్రయాణిస్తూ ఉంటాడో ఆ రాశి అధిపతిని కూడా తీసుకోవాలండి మనం. ఇప్పుడు చాలా మంది కోపం ఎప్పుడు వస్తుందంటే వృశ్చిక రాశిలో ప్రయాణించినప్పుడు, మేష రాశిలో ప్రయాణించినప్పుడు కోపం వస్తుంది సార్. అధిపతి చంద్రుడు కాబట్టి, ఇది కుజుడు కాబట్టి. ఎప్పుడు తెలివిగా ఆలోచిస్తామంటే మిథున రాశిలో పోయినప్పుడు, కన్యా రాశిలో పోయినప్పుడు తెలివిగా ఆలోచిస్తామని అందరూ.
అది కూడా తీసుకోవాలి సార్. రాశి ఏ రాశిలో ప్రయాణించి చూడాలి. అప్పుడు ఆ రాశి అధిపతికి మన జన్మజాతకంలో ఉన్న గ్రహాలకి ఏదన్నా టచ్ అవుతే స్పార్క్ లైట్ వెలుగుతుందండి. ఇప్పుడు మిథున రాశిలో చంద్రుడు ఈరోజు కర్కాటక రాశిలో చంద్రుడు పోతున్నాడు కదా సార్. రాశి అధిపతి చంద్రుడు. మన లగ్నంలో చంద్రుడు ఉన్నాయి అనుకోండి, లగ్నంలో చంద్రుడో, ఏడో స్థానంలో చంద్రుడో, మనం లేదంటే చంద్రుడు నక్షత్రాలు ఉన్నాయనుకోండి బర్త్ చార్ట్లో, మనం ఆ రోజు అమ్మ గురించి ఎక్కువ ఆలోచిస్తామండి. సో మనం ఎప్పుడైతే మన ఆలోచనలు కరెక్ట్గా ఉన్నాయి, ఆలోచించేటన్నీ మ్యాచ్ అవుతున్నాయి ప్రతి నెల అని అనుకుంటే, అప్పుడు మనం ఆ విద్యను ఆ నెల తర్వాత ఎదుటి వాళ్ళకి చెప్పండి. ఏంటి ఈరోజు నువ్వు ఏమైనా ఆలోచించావు, ఎట్లా చెప్పినావు నువ్వు అంటారండి. మనసులో ఉండి ఎలా చెప్పినావు అంటారు సార్ వచ్చి. ఇంకెవరికైనా డౌట్స్? నమస్కారం అండి. నమస్కారం మేడం. ఇప్పుడు మనకి దశ అంతర్దశలు మెయిన్ కదండి. అంతర్దశ 80%. ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గురువులో శని నడుస్తుంది అనుకోండి, నాకు శని అంతర్దశ ఎక్కువ ప్రభావం ఉంటుంది. కానీ ఇప్పుడు చంద్రుడు ఇప్పుడు ఆ మిగతా గ్రహాల దగ్గరకు వచ్చినప్పుడు ఓన్లీ ఆచరణ అవుతుందండి, ఆలోచనే గాని అవుతాయి వేరే మేడం. గ్రహాలవి. అది అవే ఇవి ఇవేనండి. చంద్రుడు మీరు ఈరోజు ఏం ఆలోచిస్తామని ఇంపార్టెంట్ కదండి. ఆ, శని అనేది కష్టపడుతున్నారండి. బట్ కష్టపడేటప్పుడు ఉమ్, మీరు పిల్లల గురించి ఆలోచించరా అండి? కష్టపడేటప్పుడు డబ్బుల గురించి ఆలోచించరా అండి? కష్టపడేటప్పుడు కోపం అవును. రాదండి మీకు? ఓకే. అన్నీ వస్తాయి కదండి. అది అది మేజర్, ఇది మైనర్. ఈ రోజుకి ఏం జరిగింది అనేది ఇది సార్. చంద్రుడు ఓకే. ఈ రోజు ఏం వండుకున్నామంటే చంద్రుడే కదండి ఫుడ్. ఈ రోజు ఏం తిన్నాం? అవును. అవును. ఉమ్, ఒక్కొక్కసారి ఇప్పుడు కొన్ని గ్రహాలు 4 ఉంటాయి. ప్లస్ ఇప్పుడు సింహరాశిలో 4 గ్రహాలు ఉన్నాయి. ఉమ్, ప్లస్ ఇక్కడ గోచారం కేతు కూడా ఉన్నాడు. ఉమ్, ప్లస్ చంద్రుడు వస్తాడు. ఉమ్. అంటే ఇంకా భరతనాట్యం చేయాల్సిందే కదండి, అంతే కదా మేడం. అన్ని గ్రహాలు కలిపి. థియేటర్లో అన్ని సినిమాలు వేపిస్తారు. చూడు చూడు అని అన్ని గ్రహాలు చూడమని చెప్తే అన్ని నెత్తి మీదకి వచ్చేస్తాయి. అంటాయి అన్నమాట. మనం అన్ని చూడలేం కదండి. అదే అన్ని చూసినప్పుడు ఫాస్ట్ ఫాస్ట్ నాలుగు గా గ్రహాలు అయిపోతాయి అన్నమాట. మేడం. అంతేనండి. అన్ని గ్రహాలు కలుపుకోవాలి మేడం. గ్రహాలు ఇప్పుడు తెలుస్తుందండి, గ్రహాలు ఎక్కువ కలవకూడదు, సైలెంట్ అంటే పర్లేదు, అవి కలిస్తే ఇబ్బంది అని. అది ఓకే అండి. అప్పుడు థ్యాంక్ ఏ గ్రహాలు కలిసినా ఒక పాజిటివ్ ఉంటుంది, గ్రహాలు కలగకపోయినా నెగిటివ్ ఉంటుంది. ఇప్పుడు గురువు కుజులు కలిశారనుకోండి, ప్రాపర్టీస్ బాగా వస్తాయి. యూ. దీనికి ఒక పాజిటివ్ ఉంటుంది, దీనికి ఒక నెగిటివ్ ఉంటుంది మేడం గురువు కుజుడికి. అవును. ఉమ్. అప్పుడు అంతా మాయ అనేట్టుగా గ్రహాలంతా దృష్టిలు కూడా మాయ. దృష్టిలు కూడా అప్పుడు యాక్టివేట్ అవుతాయి అంతే కదా మేడం. కదండి. అవి కూడా ఇప్పుడు యాక్టివేట్ గురువు అవుతాయి. కుజులు కలవకూడదు అనుకుందాం అనుకోండి, జాతకంలో ప్రాపర్టీస్ తక్కువ ఉంటాయి, ఆహా. కలిస్తే ఎక్కువ ఉంటాయని చెప్తున్నాం. ఓకే. సో అప్పుడు అంతా మాయం మేడం. మన పాజిటివ్ అనుకుంటే పాజిటివ్, నెగిటివ్ అంటే నెగిటివ్ అండి. అదే అంటే అట్లాంటి పరిస్థితులు అప్పుడు కొంచెం మనం అలర్ట్ గా ఉండాలి అవును అంతే. మేడం. ఆ రోజులో మనం ఎక్కువ అన్ని ఒకటేసారి మీద పడిపోతాయి అన్ని విషయాలు. మీద పడిపోతాయి కాబట్టి కొంచెం రెడీగా ఉమ్. ఉండాలి అన్నమాట. తర్వాత ఫేస్ చేయడం. చంద్రుడు వేరే రాశికి వెళ్ళిపోతాడు, అప్పుడు ఆలోచనలు తక్కువ అయిపోతాయండి, ఏమీ ఆలోచించాం. అవును. ఆ ప్యాటర్న్ ఎప్పుడు రిపీట్ అవుతుందండి మనకు. మన మనసు బాగాలేకపోవడము ఆ ఉమ్, రోజుతో ఉంటుంది మేడం, అంతే. అదే ఓకే అండి. థ్యాంక్ యూ. గురువు గారు యాక్చువల్లీ ఇప్పుడే ఈ మనం డిస్కస్ చేసేటప్పుడే చంద్రుడు రాహులోకి వచ్చేసినాడు, అంటే సింహ లగ్నంలోకి సింహరాశిలోకి వచ్చినాడు. ఉహు. నేను యాక్చువల్లీ ఈ రోజు సెల్ ఫోన్ కొనాలని పొద్దున్న నుంచి అనుకుంటా ఉన్నా, వేరే వాళ్ళు కూడా కొనిస్తామన్నారు. ఇప్పుడు చూస్తే లేదు, అమౌంట్ లేదని చెప్పినారు. ఓకే అండి. గ్రహాలు సార్ పనిచేసినాయి. సార్ గ్రహాలు పనిచేసినాయి లేదండి. ఇంకా అయిపోయింది సార్. నేను అదే అంటున్నా, రాహు యాక్చువల్లీ మీతో ఇందాక డిస్కస్ చేశాను కదా సార్, రాహు సింహరాశిలో ఉన్నారు, చంద్రుడు మూమెంట్ వస్తే ఏదైనా అని ఇందాకే చూస్తే అది ఇప్పుడే ఫోన్ వచ్చింది, అయిపోయింది అది కూడా. వెయిట్ చేయండి సార్, చూద్దాం 2 days తర్వాత. రాహు అని ఫోన్ కాబట్టి కొంచెం ప్లీజ్. పాజిటివ్గానే ఫీల్ అవుతారు. సర్లే ఇంకెవరో తీసుకుందాం అనుకుంటారండి. అవునా? ఓకే సార్, ఓకే సార్. ఈ 2 days మనసు బాగుండదండి మీకు. సెల్ ఫోన్ పైనే, ఫోన్ పైనే, టీసీ లేదే అనేసి అదే బాధలో ఉండిపోతారండి. ఆ బాధ అన్నిటి ప్రభావం పైన వ్యక్తపరుస్తారనమాట, సెల్ ఫోన్ పోయిందే అనేసి.
ఇప్పుడు కొంచెం కంట్రోల్ గా ఉంటాను చెప్పి. మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్ అండి, మా గురువుగారు వాళ్ళే అని కనిపెట్టిండేది, మనం ఏం గొప్పతనం కాదు, జీకే ఆస్ట్రో అని. సో వాళ్ళు, మనం వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాలన్నమాట, చంద్రనాడికి. దాన్ని మనం చిన్న చిన్నగా డెవలప్ చేసుకుంటాం సార్, జీకే ఆస్ట్రాలజీ. ఇదే అండి మా గురువు గారు. సో తమిళనాడులో ఆయనే కనిపెట్టాడు సార్, ఇది ఆయనే ఎక్కువ వాడతారు అనమాట, చంద్రనాడు అంటేనే ఆయనే సార్ వచ్చేసి. ఇప్పుడు చూడండి ప్రిడిక్షన్స్, దశాంత ఎప్పుడో వస్తాయండి, ఈరోజు చెప్పేది కావాలి కదా సార్, ప్రిడిక్షన్స్ జరుగుతుందా జరగదా ఈవెంట్. కస్టమర్కి డిమాండ్ అండ్ సప్లై ఉండాలి కదా సార్. ఇతనే సార్ గురువు గారు వచ్చి, ఒకటి పెద్దది రాలేదు కదండి ఇతనే సార్, జీకే స్టోర్ తిరుపుల్ గోపాలకృష్ణ అని. చాలా కోర్సులు ఉంటాయి సార్ వీళ్ళ దగ్గర. చూడండి సార్, చంద్రనాడి ఉయ్యర్ నిలై. చూడండి సార్, కోర్స్ 2-3 వేలు ఉందండి, ఒక కోర్స్ మాత్రమే అండి అది. మనం ఈ కోర్సు జస్ట్ అంతే కదా సార్, తక్కువకే ఇస్తున్నాం అంతా కలిపి. ఓకే లేండి సార్, ఎవరు ఇది వాళ్ళది, ఇంకేమైనా డౌట్ ఉన్నాయండి? ఒక వ్యక్తి దగ్గర ప్రయాణం దూర ప్రయాణాలు అంటే 3-9 తీసుకోవాలా సార్ చంద్రుడు ప్రయత్నించాం? భావాలు ఎందుకు సార్, గ్రహాలకే పోండి, రాహు అంటే దూరం అని చెప్పండి అంతే కదండి. ఓకే, రాహు దూరం. మనం దగ్గర అంటే సార్ దగ్గర పోతాడా దూరం పోతాడా అంటే, రాహు ఒక టచ్ లేదనుకోండి దగ్గర ఏం చెప్పండి. ఓకే ఓకే. ఎవరు అడుగుతారు సార్ థ్యాంక్ ఇప్పుడు దూర ప్రయాణాలు, దగ్గర ప్రయాణాలని? అంటే నేనే ప్రయాణం చేయాలనుకుంటున్నాను సార్. అది నేను ఆడికి వెళ్ళేది అసలు మారుతుందా లేకపోతే ఆడికే పోయి ఇచ్చేస్తానా అని డౌట్, అందువల్ల. అవి చిన్న చిన్నవి చెప్తే మీ మీద నమ్మకం పోతుందండి. అంటే నేను టెస్ట్ చేసుకునేదానికి సార్. నేను రేపు విజయవాడకి వెళ్ళాలి, ఆ నుంచి ఇంకా వేరే దాకా పోస్తుందా అన్న ఆలోచనలో ఉన్నాను, అందువల్ల అడిగాను. ఓ అట్లా అడిగారండి. అవునవును సార్. అప్పుడు చంద్రుని చూడండి, ఏ గ్రహాలు చూస్తున్నాయి సార్ వచ్చి? ఇప్పుడైతే ఏమి చూడలేదు సార్, రేపోతే గురువు చూస్తారు. రేపు ఉమ్, ఆ, సింహంలోకి వెళ్తే గురువు చూస్తారు సార్. గురువుతో పాటు అంతే సార్, గురువే చూస్తాడు. గురువు గురువు కుజులు చూస్తే, చూస్తారు. అదే సార్, గురువు చూశాడు అనుకోండి పాజిటివ్, ఓకే. శని చూశాడు అనుకోండి నెగిటివ్. శని అంటే కష్టపడతారు కదండి. అవును సార్, అవును. ఆ, శని అంటే వాయిదా వేస్తారనమాట, మళ్ళీ ఇంకొకసారి రావాల్సి పడుతుంది, ఇంకా దూరం పోవాల్సి వస్తుంది అన్నట్టుగా అర్థం అండి. ఓకే. రాహు టచ్ అయింది అనుకోండి, అక్కడ పోయిన పని జరగదు, ఉమ్, ఎంత లాంగ్ పోయినా పని కాదు. పని జరగదు సార్. సో శని సంబంధిస్తేనే ఆలస్యం అవుతుంది, ఇంకా ఇంకా 2 ఎక్కువ పోవాల్సి వస్తుంది. 1+1 కదా సార్, శని ఇప్పుడు హార్డ్ వర్క్ కదండి. అవును 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 సార్. లాంగ్ అనేది శని తీసుకుందాం సార్ వచ్చేసి. ప్రతిదీ మీరు నోటీస్ చేయొచ్చండి, మీరే అనుకోవచ్చు, మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకే ఎంత వస్తుంది సార్ అది. అవునవును సార్, అదే అదే ప్రాక్టీస్ చేద్దామని. సరే, థ్యాంక్ యూ. ఎప్పుడైతే గురువు చూస్తూ ఉంటాడో ఆ బుద్ధి అంతా పాజిటివే, మనం ఎంతైతే అనుకుంటాం అంతే జరుగుతుంది. గురువు చూడుకోకుండా మిగతా గ్రహాలు చూస్తే ఆ గ్రహాలు ఇంప్లిమెంట్ చేస్తాయి సార్ వచ్చి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, ఇంకెవరికైనా డౌట్స్? ఓకే అండి, ఇట్స్ టైమ్ టు క్లోజ్. రేపే అండి లాస్ట్ క్లాస్ ఉంటుంది, వచ్చేయండి సార్.